ఇచ్చింది ఏంటిది? ఒక మూలము తక్కిన 2 మూలాల మొత్తంలో సగం అని. అయితే ఇండైరెక్ట్ గా ఇది అడిగిన క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ దిస్ ఇస్ నథింగ్ బట్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ AP. If one root is the half of the sum of the other 2 roots అంటే అది AP లో ఉన్న ప్రాబ్లం. సో ఇది చూసి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఆల్ఫా బీటా గామా అనుకుని బీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ గామా బై 2 అండ్ దెన్ దే ప్రొసీడ్. సో ఇలాంటివి మనం ముందు చెప్పేస్తే పిల్లలకి దిస్ ఇస్ నథింగ్ బట్ AP ప్రాబ్లం, యూ కెన్ జస్ట్ టేక్ ది రూట్స్ as a minus d a plus d అని చెప్పగలిగితే మనం ఇలాంటివి వాళ్ళకి వినిపి క్వశ్చన్ చదివించి మనం ఇలా అడగచ్చు ఈ క్వశ్చన్ ని, ఏపీది ఇది ఈ క్వశ్చన్ ఇలా అడిగారు కాబట్టి మనం దీన్ని ఇలా రెడ్యూస్ చేసుకోవచ్చు అన్నది వాళ్ళకి గుర్తు చేసినట్లయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్లేట్స్ రూట్స్ మీద మళ్ళీ ట్రాన్స్లేట్ బై -3 ఇది ఒక్కొక్కసారి మనకు 7 మార్క్స్ క్వశ్చన్ గా కూడా అడిగారు మనల్ని. సో ఇది రిపీటెడ్ సింథటిక్ డివిజన్ ఫామ్ లో చేస్తాం కాబట్టి ఇది ఈజీగా ఫీల్ అవుతారు పిల్లలు. So we can proceed with these problems also when they find it difficult doing some other problems. Binomial theorem, we have 2 questions, 7 marks questions. So in these 2 marks, 7 marks questions, one is from the series expansion. Ikkada manam 1 plus x to the power minus n expansion, 1 plus x to the power minus p by q expansion, 1 minus x to the power p by q expansion, ilantivi chesevi. So whenever we want these, first basic nunchi ila 1 plus anunna form lo vi konni cheyinchi pillala cheta vaatini ela reduce chesukovali. How to write this 3 into 6, 3 into 6 into 9 by taking this 3 common. Ikkada 3 common తీసేసి మనం ఇది 1/3 by 1 into 2 అని రాస్తాం ఇక్కడ into 1/3 whole square. సో ఆ స్టాండర్డ్ ఫార్మ్ ఎక్స్పాన్షన్ లోకి మనం రాబట్టగలిగి x వాల్యూ ఎంత, p వాల్యూ ఎంత, q వాల్యూ ఎంత దాని నుంచి వాళ్ళు రెడ్యూస్ చేయగలిగితే ప్రాబ్లం అది సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం. కాబట్టి ఈ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఈ టైప్ వే ఉంటాయి మనకు ఒక క్వశ్చన్ ఫ్రమ్ బైనామియల్ థియరమ్. సో దిస్ ఇఫ్ దే హావ్ ప్రాక్టీస్డ్ వెల్ దెన్ 7 మార్క్స్ దే కెన్ గెట్ ఇట్ ఈజీలీ. ఎక్కువ ఇక్కడ వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేది ఎప్పుడైతే ఇక్కడ 1 లేనప్పుడు, దాన్ని ఎలా సరి చూసుకోవాలి అన్నది ముందే మనం చెప్పగలిగితే ఈ 3 into 5 by 4 into 8 ఇక్కడ స్క్వేర్ ఉంది, ఫస్ట్ టర్మ్ లేదు. ఫస్ట్ టర్మ్ లేదు అంటే మనకి ఫస్ట్ 2 నంబర్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ అది ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ 3/4 ఈ ప్రాబ్లం లో లేనట్లయితే ఈ 3 into 5 by 4 into 8 నుండి స్టార్ట్ అయినట్లయితే మనం ముందు ఇందులో ఇక్కడ మనకి ఫస్ట్ ఇది లేదు కాబట్టి ఇక్కడ 3/4 రాలి. ఇప్పుడు ఇక్కడ 3/4 ఉంది కానీ ఫస్ట్ టర్మ్ లేదు. సో మళ్ళీ 1 ప్లస్, సో టేక్ ఇట్ యాజ్ s equal to add 1 on both sides. ఇలా చెప్పుకుంటూ రావాలి. మళ్ళీ లాస్ట్ స్టెప్ లో వాళ్ళు దాన్ని LHS వైపు ఉన్న న్యూమరికల్స్ ని ఇటు RHS వైపుకు తేవడం మర్చిపోవద్దు అన్నది విషయం కూడా గుర్తు చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ సిరీస్ ప్రాబ్లమ్స్. ఇందులోనే మనకి ఇంకో ప్రాబ్లం అడిగేది ఈ మోడల్లో. ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ ఆర్ ఇన్ AP దెన్ ప్రూవ్ దట్. ఇంక ఇప్పుడు సక్సెసివ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ దీని మీద 1 plus x to the power n, ఇది జనరల్ టర్మ్స్ తోటే మనం రాసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు పిల్లలకి. జనరల్ టర్మ్ ఇక్కడ తెలిసి ఉండాలి. బైనామియల్ థియరమ్ లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది జనరల్ టర్మ్. జనరల్ టర్మ్ రాయడం వస్తే tr plus 1 equal to ncr x to the power n minus r a to the power r. ఈ జనరల్ టర్మ్ రాయడం పిల్లలకి అలవాటు అయింది అంటే ఏ ఎక్స్పాన్షన్ ఇచ్చినా కూడా ఇఫ్ ఇట్ ఈస్ 1 plus x to the power n మనం బట్టి ncr x to the power n రాస్తాం కాబట్టి ఆ ఫామ్ అది రాయగలిగితే ఈ కోఎఫిషియెంట్స్ ని ఈక్వల్ చేసుకుంటూ బట్టి డివిజన్ ద్వారా 1 and 2 3 స్టెప్స్ వస్తాయి. 3 స్టెప్స్ ని డివైడ్ చేయడంతో మనకి ఈజీగా అవుతుంది. ఏవైనా ప్రాబ్లమ్స్ మీరు అందులో అవి కావాలి వాటి ఎక్స్ప్లెనేషన్స్ అంటే నాకు వాట్సాప్ చేసినా కూడా నేను దానివి మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఐపీఈలో ఆ వెయిటేజ్ ఎలా ఇస్తారో మార్క్స్, మనకు 2 మార్క్స్, 7 మార్క్స్, 4 మార్క్స్, అది కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. ఆ మార్క్స్ మనం రాసేది ఫార్ములా రాస్తే ఎన్ని మార్క్స్ వస్తుంది, అక్కడ ఏదైనా ఫిగర్ ఉన్నట్లయితే వాళ్ళ ఫిగర్ వేయాలి అన్న విషయం వాళ్ళకి గుర్తు చేయడం, అలా వాటితో వాళ్ళకి మార్క్స్ ఫెచ్చింగ్ అవుతుంది. లేదా బ్రైట్ స్టూడెంట్స్ మే లూజ్ దేర్ మార్క్స్ వెన్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ సచ్ స్టెప్స్. సో అలాంటివి కూడా ఒక క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. దెన్ ప్రాబబిలిటీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎడిషన్ థీరం అండ్ ప్రాబబిలిటీ ఒకటి, కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ అండ్ ది మల్టిప్లికేషన్ థీరం స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్. కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ నుంచే మనం దాన్ని ప్రూఫ్ చేయగలుగుతాం, మల్టిప్లికేషన్ థీరం ది ప్రూఫ్. సో వాళ్ళకి అది ఒకటి ఈజీనే, అది జస్ట్ వి ఇంటర్చేంజ్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అక్కడ. సో కండిషనల్ ప్రాబబిలిటీ స్టేట్మెంట్ కరెక్ట్ గా వాళ్ళకి డిఫైన్ చేయగలిగినట్లయితే వాళ్ళ మల్టిప్లికేషన్ థీరం ఇస్ వన్ ఆఫ్ ది డిడక్షన్స్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ. ఎడిషన్ థీరం కూడా ప్రూఫ్ నేర్చుకునేటట్టు వాళ్ళని ప్రాక్టీస్ చేయిస్తే ఆ ఎడిషనల్ థీరంది ఆ వెన్ డయాగ్రామ్ అది జాగ్రత్తగా చెప్పి వాళ్ళకి వెన్ డయాగ్రామ్ నుండి చేయించినట్లయితే ఈజీగా ఉంటుంది. దెన్ ప్రాబబిలిటీలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడిగారు మనల్ని. ఈ హార్సెస్ ఏబిసి ఆ 3 హార్సెస్ ఇన్ ఏ రేస్, ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ చాలా ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఈ బల్బ్స్ 15 బల్బ్స్ 5 ఆర్ డిఫెక్టివ్. సో ఇక్కడ ప్రాబబిలిటీ కూడా స్టూడెంట్స్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. సో కాన్సెప్ట్ బాగా అర్థమైన పిల్లలకి వాళ్ళు చేయగలరు అనుకున్నది, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అర్థమైంది అంటే కొంచెం ప్రాబబిలిటీ వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. సో వీ కెన్ కాన్సన్ట్రేట్ దెన్ ఆన్ సచ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఫస్ట్. ఇక ఎలానూ బేస్ థీరం ఈ సంవత్సరానికి లేదు కాబట్టి దీస్ ప్రాబ్లమ్స్ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ అన్నమాట. ఇక్కడ వాళ్ళకి అది ఎలా తీసుకుంటున్నాం మనము అన్నది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఈ ఇంకొకటి మనము ఏమంటారు షూటింగ్ ఏ బెలూన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అక్కడ మనకి. ఇఫ్ అట్లీస్ట్ 2, అట్లీస్ట్ 1 విల్ షూట్ ది బెలూన్ అని అన్నప్పుడు మనం ఆ కండిషన్స్ అట్లీస్ట్ అంటే ఏంటి, అట్మోస్ట్ అంటే ఏంటి అన్నది వాళ్ళకి క్లియర్ చేయగలిగితే, అట్మోస్ట్ అదే మాక్సిమం లిమిట్, అట్లీస్ట్ అంటే విత్ దట్ అండ్ మోర్ దెన్ దట్, ఎంత మనకి మాక్సిమం లిమిట్ ఉందో ఆ మాక్సిమం లిమిట్ వరకు వెళ్ళొచ్చు. ఇఫ్ దేర్ ఆర్ 5 షూటింగ్ ఏ బెలూన్, then if we are asked for at least 3, then we have to take for 3, 4 and also 5. But when it is at most 3, you will take only up to 3. You will not go for 4 and 5. సో అక్కడ మనం క్లియర్ చేసి అది బట్టి ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చేవి కొంచెం లైవ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఇచ్చి వాటి నుంచి వాళ్ళని చెప్పగలిగితే మనం అప్పుడు వాళ్ళకి ఈజీగా గుర్తుంటాయి. బెలూన్స్ షూటింగ్ ఇండిపెండెంట్ ఈవెంట్, ఒకరు షూట్ చేశారు అని అంటే అవి ఎవరిది వాళ్ళదే మనం టార్గెట్ ఫిక్స్ చేసి చెప్తున్నాం కాబట్టి ఆ బెలూన్స్ షూటింగ్ లో ఒకరు అది సక్సెస్ కావాలి అని అంటే ఎంతమంది షూట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది అని ఇచ్చిన డేటా బట్టి మనం చేస్తున్నాము అన్నది ఒకటి క్లియర్ చేయాలి. అండ్ వెన్ ద ఇండిపెండెంట్ ఈవెంట్స్ మనకి ఇంటర్సెక్షన్ ఇస్ ప్రోడక్ట్ P of A into P of B into P of C తీసుకుంటాం. So when all 3 are at success rate, we take P of A, P of B, P of C. 1, A is at success, B and C are at failure rate. Then P of A into P of B bar into P of C bar. A B bar అనేది is nothing but 1 minus P of B. ఇది క్లియర్ చేయగలిగితే మనం అక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఈజీగానే వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. Random variables chapter is one of the easiest chapter again for students because a table will be given. One thing is to find out the value of K, then mean and variance. Ikkada mean variance vaatiki a table nunche valaki K is nothing but we have to just add the second column. Ikkada ee second column lo unnavanni deentlo row lo unnavanni add chesesi equal to 0 బాగా అలవాటు పిల్లలకి చేయడం అది. సో హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ది సమ్మేషన్ ఆఫ్ ఆల్ దీస్ విల్ బి ఈక్వల్ టు 1 అన్నది క్లియర్ చేయాలి.
ఎక్కువగా తప్పు చేసేది వాళ్ళు అక్కడ ఈక్వల్ టు 0 వేసుకుంటారు. సో equating it to 1, they have to find out the value of k. After getting k, mean is nothing but they just multiply all these with these two. వీటికి వాటిని మల్టిప్లై చేసేసి యాడ్ చేయడమే. అలా క్లియర్ గా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగితే ఇబ్బంది పడకుండా అక్కడ అది మీన్ చేస్తాం. వేరియన్స్ మళ్ళీ స్క్వేర్ చేసి వీటిని చేసి మైనస్ మ్యూ స్క్వేర్ చేయాలి అన్నది ఇది చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఇది 7 మార్క్స్ కి ఒక ప్రాబ్లం ఉంది మనకి రాండమ్ వేరియబుల్స్. అండ్ మేబీ ఆన్ డిస్ట్రిబ్యూషన్స్ మనకు ఒక 2 మార్క్స్ ప్రాబ్లం బైనామియల్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్స్. ఈ చాప్టర్ లోంచి ఏమీ డిలీట్ కాలేదు కాబట్టి మనం ఈ చాప్టర్ ని ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేయగలిగితే కన్ఫ్యూజన్ లేకుండా ఇందులో పిల్లలు ఇవి చేయగలుగుతారు కాబట్టి దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. Okay, now let me know what you want now. I'll just stop my sharing and let us just interact for some time. ఎస్, ఎవరైనా మాట్లాడచ్చు. మీ ఏం ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు అన్నది కానీ ఆ చెప్పే దీంట్లో ఎక్కడన్నా కాన్సెప్ట్ డెలివరీలో కానీ మీరు ఇబ్బంది పడినట్లయితే లేదా ఎనీథింగ్ ఎక్స్ట్రా యూ వాంట్ రిగార్డింగ్ దిస్. రాధిక మేడం. ఎస్ సార్. వాయిస్ వస్తుంది సార్. వాయిస్ వినబడలేదు మేడం. లేదు, నేనే ఆపాను. మరి ఎవరైనా ఇంటరాక్ట్ అవుతారా అని అడుగుతున్నాను. ఓకే ఓకే మేడం. హలో. ఎస్ సార్. ఓకే మేడం, అన్మ్యూట్ చేసి మాట్లాడండి ఎవరికైనా డౌట్స్ ఉంటే. లేదు, ఇలా చెప్పడం ఏమన్నా ఉపయోగమేనా మీకు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనము వెయిటేజ్ ఇవన్నీ మీరు ఒక 1 year చెప్పారు అంటే ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. సో డూ యూ రిక్వైర్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ us? పార్టిసిపెంట్ నుంచి ఎవరైనా రెస్పాండ్ కానీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేము స్వప్న PGCRTs రామగుండండి, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. మేడం, ఇప్పుడు 7 మార్క్స్ క్వశ్చన్స్ డిలీటెడ్ సిలబస్ నుంచి వెళ్ళినవి మళ్ళీ ఇప్పుడు మనకున్న డిలీటెడ్ కాని సిలబస్ 7 మార్క్స్ నుంచి వస్తాయి మేడం. అంటే ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో నుంచి? అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక మెజర్స్ ఆఫ్ డిస్కషన్ మనకి ఇప్పుడు 2A కన్సిడర్ చేస్తే మనకి మెజర్స్ ఆఫ్ డిస్కషన్ ఒక్కటే మనకి 7 మార్క్స్ క్వశ్చన్ పోయింది. అవును. సో మేబీ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కానీ డి మాయివ్రేస్ థీరం కానీ ఇలా అంటే ప్రాబబిలిటీలో కూడా 7 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రాబబిలిటీ మనకు ఒక బేస్ థీరమే తీసేసారు కాబట్టి ఆ ప్రాబబిలిటీ చాప్టర్ ఏమన్నా యాడ్ చేయొచ్చు. బ్లూ ప్రింట్ ఇవ్వనందువల్ల మనం చేయించే ఈ సిలబస్ ఏదైతే చేయిస్తున్నామో మనం దాన్ని పర్ఫెక్ట్ చేయించగలిగితే 7 మార్క్స్ దగ్గర ఇబ్బంది పడారు పిల్లలు. సో 2A దగ్గరకు వచ్చేసరికి ఇది ఒక్కటే మనకి ప్రాబ్లం కాబట్టి మెజర్స్ ఆఫ్ డిస్కషన్
సో చెప్పలేము, లేదు ఈజీగానే ఇవ్వాలి క్వశ్చన్ పేపర్ అని అనుకున్నప్పుడు మనకి అన్గ్రూప్డ్ డేటా మీద అంత 4 మార్క్స్ ఏమన్నా ఇవ్వచ్చు కానీ 7 మార్క్స్కి వెళ్ళలేరు అక్కడ. సో ప్రాబబిలిటీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మేబీ ప్రాబబిలిటీ ఆర్ ఇంకా థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ మనకు ఒకటే ఉంది కాబట్టి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆ చాప్టర్ మొత్తం డిలీట్ కాలేదు కాబట్టి అందులో నుండి అడిగే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే మేడం. ఓకే మేడం ఒకసారి ప్రాబబిలిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టరా మేడం, నేను లాస్ట్ లో మిస్ అయ్యాను. ఓకే ఓకే ప్రాబబిలిటీ తర్వాత కూడా స్క్రీన్స్ పెట్టండి. రాండమ్ వేరియబుల్స్ ఓకే ఓకే. ఇంకా yes, do you want explanations of any concepts? ఏదైనా కాన్సెప్ట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా మీకు? ఎందుకంటే ఇంకా నాకు 2 క్లాసెస్ ఉన్నాయి, రేపు మండే అండ్ ట్యూస్డే. సో ఇన్ దిస్ 1.5 hour, in these 3 hours, what should I deal with? మేడం అయిపోయిందా మేడం క్లాస్? అయిపోయింది అని అంటే వాళ్ళు ఏమన్నా అడుగుతారేమో దాని మీద చెప్దామని. మరి నేను ఇలా వట్టి 7 మార్క్స్ 4 మార్క్స్ నేను ఇలా వట్టిగా చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళకి ఆల్రెడీ అది తెలుస్తుందా లేదా అన్నది నాకు ఐడియా లేదు. ఒకరిద్దరు ఇంటరాక్ట్ అయితే నేను దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవ్వగలను. ఎక్స్క్యూజ్ మీ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. దిస్ ఇస్ రోజా. yes ma'am. Madam, in integration 7 marks questions are deleted no madam? 7 మార్క్స్ క్వశ్చన్స్ అని అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ నుంచి అని అన్నారు కదమ్మా, మరి స్పెషల్ ఇంటిగ్రల్స్ డిలీట్ చేశారా లేదా అన్నది క్లియర్ లేదు అక్కడ. Yes madam. రిడక్షన్ ఫార్ములా అండ్ Reduction formula also, it has 2 questions no madam. One is from exercise 3 and one is from reduction formula. Both are deleted madam. కానీ మనకి స్పెషల్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి కదమ్మా. స్పెషల్ ఇంటిగ్రల్స్ టైప్ 1 టైప్ 2 అవి మనం మామూలుగా ట్రిగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్స్ తో చేసేవి. Okay okay. ట్రిగ్నోమెట్రిక్ న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్. Okay okay. అవి రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అదేమో క్లియర్ చేయలే అక్కడ. 6.3 6.4 6.5 అన్నాడు కదా, మధ్యలో వదిలిపెట్టేశారు. అవునవును మేడం, అదే whereas in definite integrals also madam 7 marks questions are deleted in that also. అంటే So what we need to prepare for that? ఏరియాస్ అవి తీసేసారు కానీ ముందు ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ డిలీట్ చేయలే కదా. ఒక్క నిమిషం నేను పీపీటీ
రిడక్షన్ ఫార్ములా ఎక్సర్సైజ్ 7B సెక్షన్ 2 నుండి 8 to 15 అన్నారు. ఒక 1 minute. Please wait for 1 minute. సో ఇక్కడ బట్టి సెక్షన్ 2 8 to 15 అన్నారు అని అంటే మనకి కింద థర్డ్ సెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. మేడం. సో అవే మనకి 7 మార్క్స్ కి ఎక్కువ అడుగుతారు కదా. ఓకే. ఇందులో థర్డ్ సెక్షన్ అడుగుతారు కాబట్టి ఈ థర్డ్ సెక్షన్ ప్రాబ్లమ్స్ మనకి డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్. ఓకే మేడం. ఒకటి ఏరియాస్ ప్రాబ్లం ఏమీ రాదు అన్నట్టు, ఇప్పుడు ఏరియాస్ లో లేదు కదా. ఏరియాస్ అవి లేవు. ఇవే మనం ఎక్కువ ముందు కూడా కాన్సన్ట్రేట్ చేసేది థర్డ్ సెక్షన్ కాన్సన్ట్రేట్ చేస్తాం. థర్డ్ సెక్షన్ వచ్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాల్వ్ ఎగ్జాంపుల్స్ ఈ థర్డ్ సెక్షన్ మనం క్లియర్ చేసినట్లయితే పిల్లలకి సరిపోతుంది. ఓకే. సో ఇది మనకి whereas in coordinate geometry also madam, so better to concentrate on only standard forms. ఇంకా వట్టి maximum అన్నిట్లో మాక్సిమం అన్ని 7 మార్క్స్ అన్ని డిలీట్ చేశారు మేడం మనం అబ్జర్వ్ చేస్తే. అంటే లేదమ్మా, ఇప్పుడు ఫస్ట్ మనం స్టాండర్డ్ ఫామ్ లో తీసుకొచ్చి వర్టిసిస్ ఫోకస్ ఇవి కనుక్కునే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మేడం. అవి సరే పారాబోలా హైపర్బోలాలో ఏమో అవి మనకి ఎక్కువ ఎలిప్స్ లో వాటి మీద వచ్చేవి పోయాయి కానీ అదే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం స్టాండర్డ్ ఈక్వేషన్ ప్రూఫ్ అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మేడం, అఫ్ కోర్స్ అది మనకి నార్మల్ గా కూడా అది ఇంపార్టెంట్. అండ్ మనకి లాస్ట్ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లోకి వస్తే మేడం ఓన్లీ ఇప్పుడు మనకు ఉన్న ఆప్షన్ ఒక వేరియబుల్ సెపరబుల్ మెథడ్. వేరియబుల్ సెపరబుల్ ఇంకేమో అది 4 మార్క్స్ 7 మార్క్స్ అన్ని అవి అయితే ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో కొంచెం టిపికల్ ది అడగచ్చు. ఓకే మేడం. ఇప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ అలాంటి ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో అడిగితే అది పెద్దదే కదా. ఓకే మేడం. ఓకే. అవి ఏమన్నా ఇటు మనకు 4 మార్క్స్ కో 7 మార్క్స్ కో వాటిని డైవర్ట్ చేయొచ్చు. ఓకే. అంటే మనకి 2 4 7 ఉన్నాయి కాబట్టి ఓన్లీ వి హావ్ టు కాన్సంట్రేట్ ఆన్ ఓన్లీ ఎక్సర్సైజ్ A and B. ఓకే అంతే. ఫార్మేషన్ ఒకటిను వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఓకే. థాంక్యూ సో మచ్. ఈక్వేషన్స్ కదా మీరు మాట్లాడుతున్నారు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, లాస్ట్ డౌట్. ఇన్ ఎలిప్స్ అండ్ హైపర్బోలా ఆల్సో మేడం టాంజెంట్స్ అండ్ నార్మల్స్ కూడా మనకి నార్మల్ గా అందులోంచే వస్తుంది కదా మేడం క్వశ్చన్. అంటే మనకి థర్డ్ బిట్ క్వశ్చన్స్ ఒక్కటి ఉన్నాయి 4 మార్క్స్ కి. అయితే ఇప్పుడు ఎక్సర్సైజ్ 3B మొత్తం పోయింది కాబట్టి మనకు ప్రతి దాంట్లో B ఎక్సర్సైజ్ లేదు ఇప్పుడు. ఓన్లీ A ఎక్సర్సైజ్. ఇక పారాబోలాలో మనకి ప్యారలల్ టు X యాక్సిస్ ప్యారలల్ టు Y యాక్సిస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఫామ్ ఉంది, మళ్ళీ రిడక్షన్ టు స్టాండర్డ్ ఫామ్ అండ్ ఫైండింగ్ అవుట్ ఫామ్. ఓకే. మనకి పారాబోలా ఎలిప్స్ వాటిల్ ఎలిప్స్ లోకి వచ్చేసరికి కూడా మనకి స్టాండర్డ్ ఫామ్ ఒకటిను ఈ రిడక్షన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ని రెడ్యూస్ చేసి వాటిని కనుక్కోవడం ఉన్నాయి కదా. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఇలాంటివి అడగచ్చు కదా. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆల్ఫా బీటా అడిగినా అడగచ్చు 7 మార్క్స్. ఓకే మేబీ మేడం, ఎందుకంటే ఇవి డిలీట్ చేశారు కాబట్టి ఆ స్కోప్ ఉంటుంది. వీటికి వెళ్తే స్కోప్. ముందు ఇంతకు ముందు ఇవే అడిగేవాళ్ళు ఎక్కువ, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఇవే అడిగేవాళ్ళు. ఎప్పుడైతే ఈ టాంజెంట్ నార్మల్ మీద కొంచెం ఇదైనా అప్పుడు ఇవే ఒమిట్ చేస్తారు. జనరల్ గా ఇప్పుడు పారాబోలా స్టాండర్డ్ ఫామ్ ఇస్తారు కానీ ఎలిప్స్ హైపర్బోలా అసలు మనకు అడగారు కదా మేడం. ఏదో ఒక్కసారి అడిగారు, ఈ స్టాండర్డ్ ఫామ్స్ అడగారు కానీ లేదు కాబట్టి ఛాన్స్ ఈసారి అడగచ్చు. కాన్సన్ట్రేట్ చేయమంటారా మేడం? కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రూఫ్ కంపల్సరీ అమ్మా ఎలిప్స్ హైపర్బోలా, ఎందుకంటే ఇంకా మనకి 7 మార్క్స్ వేరే ఎక్కువ లేవు కాబట్టి. ప్లస్ ఛాన్సెస్ ఇప్పుడు ఇక్కడ మనకి డెఫినెట్ ఇంటిగ్రల్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో తగ్గుతుంది కాబట్టి 7 మార్క్స్ స్కోప్ ఒకవేళ వీటి మీద రావచ్చు. పారాబోలా ఎలిప్స్ హైపర్బోలా కలిపి 2 క్వశ్చన్స్, ఇన్నాళ్ళు 1 క్వశ్చన్ ఉండేది కదా మనకి కలిపి దాని మీద. అదేమన్నా మళ్ళీ పెంచవచ్చు. ఈ ఇయర్ మనకు కొంచెం అంత కన్ఫ్యూషన్ ఉంటుంది. అవును మేడం, అదే 7 మార్క్స్ ఒకటి ప్రాబ్లం ఉంది మేడం. మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ అంత ప్రాబ్లం ఉండదు కానీ 2 మార్క్స్ ఎక్కడ ఏమి డిలీషన్స్ అటు ఇది కాలేదు కాబట్టి 2 మార్క్స్ మీద. సరే ఇక్కడ మనకి నార్మల్ వీటి మీద కొంచెం వచ్చేవి కానీ 2 మార్క్స్ కి
అవి మామూలు జనరల్ డెఫినేషన్స్ వాటి మీద కవర్ చేసేస్తారు. లాటస్ రెక్టమ్, డిస్టెన్స్ బిట్వీన్ ఫోర్స్ అయ్యి ఇవి మనం 2 మార్క్స్ అక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ మోర్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. Radhika ma'am. Yes, sir. Hello. Is it Yes, sir. audible? Yes, sir. Yes, sir. Your voice is not getting. Radhika ma'am. Hello. Why? Just now I spoke to one madam. Sir. వినబడుతుంది సార్. వాయిస్ బాగానే విజిబుల్ గా ఉంది. మేడం ఇంటరాక్ట్ అయ్యారు మరి ఇంతసేపు నాతో. ఓకే, వినబడుతుందా మేడం? వినిపిస్తుంది. ఓకే మేడం. ఉన్నాను సార్. జాయిన్ అయినట్టున్నారు డిఓ గారు. అవునండి. సార్ ఏమైనా ఇంటరాక్ట్ అవుతారా చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో, ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు సో వాళ్ళు డౌట్ ఇచ్చారు కదా, మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మేడం. ఇక మళ్ళీ మనం లాస్ట్ కు కొంచెం టైం ఇచ్చి కూడా, అంటే మధ్యలో మనం ఏమన్నా అడిగినా కూడా వాళ్ళకి క్లియర్ చేద్దాం మేడం. ఓకే. సో మనకి టైం కూడా తక్కువ. సో అది నేను అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పడానికి అని అంటే మరి ఏం పీపీటీ అయితే నేను రెడీ చేయలేదు మేడం. నేను మామూలుగా వాళ్ళతో డిస్కస్ చేస్తాను దాని మీద. ఇప్పుడు 2 మార్క్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ లో 2 మార్క్స్ కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నట్లయితే మనం ఈ ఎక్సర్సైజ్ 1A లో మనం ఏదైతే చేస్తామో కాంజుగేట్స్ మీద, నెక్స్ట్ ఈ లోకస్, ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది లోకస్ అను కాంజుగేట్స్ మీద. ఈ x ప్లస్ ఐవై మనకి సమ్ a ప్లస్ ఐబి 1/a ప్లస్ ఐబి ఫామ్ లో ఇస్తే మనం a మైనస్ ఐబితో ఎలా దాన్ని కాంజుగేట్ తో మల్టిప్లై చేసి దాన్ని క్లియర్ చేసి ఎవ్రీ టైమ్ లెట్ దెమ్ బి నోటెడ్ దట్ whenever you are given a complex number, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాము అని అంటే మనం దాన్ని a ప్లస్ ఐబి ఫామ్ లోనే ఉండాలి. 1/, ఉంటే దాన్ని మళ్ళీ a ప్లస్ ఐబిలోకే మార్చుకోవాలి అన్నది అక్కడ క్లియర్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మనం అది చేసినా కూడా a ప్లస్ ఐబి ఫామ్ లోకి తెచ్చుకొని చేయాలి అని. సో సింప్లిఫై సమ్ x ప్లస్ ఐవై ఈక్వల్ టు అని మనకున్నాయి కొన్ని ప్రాబ్లమ్స్. 1/cos θ ప్లస్ i sin θ అని, 2 plus cos theta plus i sin theta ఇచ్చేసి then find the values of x square plus y square equal to 4x minus 3 ఇలా. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే దాన్ని ముందు రేషనలైజ్ టైప్ లో కాంజుగేట్ తో పైన కింద మల్టిప్లై చేసేసి దాన్ని a ప్లస్ ఐబి ఫామ్ లోకి తెచ్చిన తర్వాత రియల్ పార్ట్ ని ఎలా సపరేట్ చేసుకోవాలి, ఇమాజినరీ పార్ట్ ని ఎలా సపరేట్ చేసుకోవాలి అన్నది చెప్పి దాని తర్వాత ఆ సబ్స్టిట్యూషన్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అడిగితే అందులో x రియల్ పార్ట్, y ఇమాజినరీ పార్ట్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవడం అది చెప్పగలుగుతాం. సో ఇందులో ఇక్కడ మనకు 4 మార్క్స్ లో మనం ఒకవేళ చూసినట్లయితే కాంప్లెక్స్ నంబర్స్ ఈజ్ ఎక్సర్సైజ్ మనం దాంట్లో ఈ x ప్లస్ ఐవై మీద 2 ట్రిగ్నోమెట్రిక్ వీటితో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3/2 ప్లస్ i cos θ, 2 ప్లస్ cos θ ప్లస్ i sin θ ఒకటిను, 1/1 ప్లస్ cos θ ప్లస్ i sin θ. ఈ 2 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ లో కాబట్టి మనం వాళ్ళకి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత ఇంకొకటి చేయించి అది చేస్తే వాళ్ళు ఎక్కడ తప్పుపోతున్నారు, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాలో తప్పుపోతున్నారా, కాంజుగేట్ తో మల్టిప్లై చేయడంలో తప్పుపోతున్నారా చూసుకున్నట్లయితే అక్కడ అది వాళ్ళకి అండర్స్టాండ్ చేయిస్తే ఆ 4 మార్క్స్ లో కానీ 2 మార్క్స్ లో మళ్ళీ వాళ్ళు కాంజుగేట్ కనుక్కునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే. ఇందులో మళ్ళీ మనకి ప్యూర్లీ రియల్, ప్యూర్లీ ఇమాజినరీ, ఇక్కడ ఒకటి కాన్సెప్ట్ మనం క్లియర్ చేయాలి. ప్యూర్లీ రియల్ అని మనం అడుగుతున్నప్పుడు ఇమాజినరీ పార్ట్ 0 అవుతుంది. సాధారణంగా పిల్లలు ఏం చేస్తారంటే ప్యూర్లీ రియల్ అన్నాడు కదా, రియల్ పార్ట్ ఈక్వల్ టు 0 అని అనేస్తారు. సో ప్యూర్లీ రియల్ మీన్స్ రియల్ పార్ట్ ఇస్ దేర్, ఇమాజినరీ పార్ట్ షుడ్ బికమ్ 0 అక్కడ.
So taking imaginary part equal to 0, then they'll find out what that real part is. ఒకవేళ ప్యూర్లీ ఇమాజినరీ అడిగినాడు అంటే రియల్ పార్ట్ ఈక్వల్ టు 0 చేయాలి. సో ఎనీవేర్ అక్కడ ముందు Z ని కాంప్లెక్స్ నెంబర్ ని a+ib ఫామ్ లోకి తెచ్చుకోవాలి అన్న తర్వాతనే మనం ఈ మెథడ్స్ అన్ని చేయాలి అన్నది చెప్పగలగాలి. ఓకే, నెక్స్ట్ ఇన్ డి మావిరీస్ థీరం, జస్ట్ as I have told you 7 marks ప్రాబ్లమ్. నెక్స్ట్ 2 marks కి వచ్చేసరికి అక్కడ మనము ఒమేగా ప్రాబ్లమ్స్, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ 0 అన్నది ఒకటిను, ఒమేగా మల్టిపుల్స్ ఆఫ్ 3 క్యూబ్ లో ఉన్నప్పుడు ఒమేగా క్యూబ్ ఇస్ 1 కాబట్టి ఒమేగా టు ది పవర్ 3n ఇస్ 1 అన్నది అక్కడ క్లియర్ చేయాలి మనం. సో ఎనీ ఒమేగా వెన్ యూ ఆర్ గివెన్ యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 into something. Then the remainder which you are getting, that will be the omega or omega square will remain, and depending on this 1 plus omega square you have to reduce that. So అందులో ఉన్న ప్రాబ్లమ్స్ 2 marks కి మనకి ఎక్కువ ఒమేగా మీద అడుగుతారు. ఇంకోటి -8 ది క్యూబ్ రూట్, అడికి అడి తింటాడు చాకలాడు అట్క చక్క -8 క్యూబ్ రూట్ అన్నప్పుడు -8 టు ది పవర్ 1/3 కావాలి మనకి. సో దాన్ని రాసేటప్పుడు -2 ఒమేగా స్క్వేర్ లాగా రాసుకోవాలి అన్నది వాళ్ళకి క్లియర్ చేస్తే అక్కడ మనం ఏ నంబర్ ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని 1/3 చేసేటప్పుడు మైనస్ ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది అన్నది వాళ్ళకి ఐడెంటిఫై చేయిస్తూ చెప్తే మనకు అది ఈజీ ఉంటుంది. డి మావిరీస్ థీరంకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ కి వచ్చేసరికి ఆల్ఫా బీటా రూట్స్ ఐడెంటిఫికేషన్ వాళ్ళకి సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. Alpha plus beta is minus b by a, alpha beta equal to c by a. దాని మీద మనకి వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మాక్సిమా మినిమా కనుక్కోవడం ఒకటి 2 marks కి. దెన్ ఇఫ్ ది రూట్స్ ఆర్ ఈక్వల్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ m or the constant whichever is given in the equation. సో ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకి ఈక్వల్ రూట్స్ అంటే కండిషన్ వాళ్ళకి గుర్తు చేసినట్లయితే b² - 4ac is 0. And what is b, what is a, what is c, ఇది చెప్పగలిగితే వాళ్ళకి how to find out the discriminant there, దాన్ని ఈక్వల్ టు 0 చేసి ఆ m వాల్యూ కనుక్కోండి. 2 marks ఆల్ఫా బీటా రిలేషన్ మీద ప్రాబ్లమ్స్, ఈక్వల్ రూట్స్, మాక్సిమా మినిమా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కువగా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మీద. మనకు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ నెగటివ్ ఉంది అని అంటే అది మాక్సిమం వాల్యూ తీసుకుంటుంది, పాజిటివ్ ఉంటే మినిమం వాల్యూ. మనకి ఏమవుతుంది అంటే అక్కడ క్వశ్చన్ లో ఫైండ్ ది మాక్సిమం ఆర్ మినిమం వాల్యూ, అవునా? క్వశ్చన్ అడిగేది ఫైండ్ ది మాక్సిమం ఆర్ మినిమం వాల్యూ. అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే కింద మాక్సిమం ఆర్ మినిమం వాల్యూ అనే రాస్తారు. దే విల్ నాట్ ఐడెంటిఫై వెదర్ దట్ ఈస్ మాక్సిమం ఆర్ మినిమం. సో అక్కడ మనం అది క్లియర్ చేయాలి వాళ్ళకి. వెన్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ పాజిటివ్ ఇట్ ఈస్ మినిమం. So let them write that a less than 0, the expression takes maximum. A greater than 0, the expression takes minimum. అది less than ఉందా, greater than ఉందా, దాన్ని బట్టి అది maximum అవుతుందా, minimum అవుతుందా అన్నది క్లియర్ చేయాలి. ఫార్ములా రెండిటికి సేమ్, సో అక్కడ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. -b ± రూట్ ఆఫ్ దాన్ని అది వాడేస్తారు అక్కడ, కాబట్టి అక్కడ ప్రాబ్లం కాదు 4ac - b² / 4a. కానీ అది మాక్సిమమా మినిమమా మనకు ఆ మార్క్స్ అవార్డింగ్ దగ్గర మాక్సిమం దాన్ని అది రాసినందుకు 1 mark, ఆ వాల్యూ కనుక్కున్నందుకు 1 mark. సో whenever we see the papers, many of them do the mistake there. అక్కడ మాక్సిమం ఆర్ మినిమం అనే రాసేస్తారు తప్ప అది మాక్సిమం అవుతుందా మినిమం అవుతుందా అని రాదు. అదొకటి క్లియర్ చేయండి. నెక్స్ట్ సైన్స్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఈ సైన్స్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ కూడా ఒకే ఒక లెస్ దాన్ ది కానీ గ్రేటర్ దాన్ కానీ వాళ్ళకి క్లియర్ చేసినట్లయితే ఆటోమేటిక్ దాని ఆపోజిట్ అటుపోతుంది అని చెప్పాలి. రెండు ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయకండి పిల్లలకి. లెస్ దాన్ అయితే ఇది అవుతుంది, గ్రేటర్ దాన్ అయితే బిలాంగ్స్ టు ఉంటుంది, డస్ నాట్ బిలాంగ్స్ టు ఉంటుంది అని రెండు ఒకేసారి మనం చెప్పినట్లయితే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. మనకి ఎక్స్ప్రెషన్ f of x, we have to decide whether it takes less than 0 na, greater than 0 na, a intervals. నేను ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు నేనేం చెప్తానంటే ముందు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ది డిస్క్రిమినెంట్ కనుక్కోమంటారు. b² - 4ac. If b² - 4ac is less than 0,
అంటే ఏంటి? కాంప్లెక్స్ నంబర్స్, కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయా ఈక్వేషన్ కి. సో ఇఫ్ b square minus 4ac is less than 0, we have a theorem. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏ సైన్ అయితే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ అదే సైన్ తీసుకుంటుంది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగింగ్ టు ఆర్. అక్కడ ఇంకా ఇంటర్వెల్స్ అవసరం లేదు మనకి. సో దే జస్ట్ సే దట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ గివెన్ అన్ ఎక్స్ప్రెషన్ వెన్ దే ఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ ది చేంజెస్ ఇన్ సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఏ ఇంటర్వెల్స్ లో ఆ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవుతుంది, రుణాత్మకము ధనాత్మకం విలువల ఎక్స్ప్రెషన్ కి కనుక్కోమని అడుగుతారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్. సో b square minus 4ac less than 0 అయ్యింది అంటే దేర్ ఎండ్స్ ది ప్రాబ్లం అక్కడ. బట్టి వాళ్ళు ఏ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే ది ఎక్స్ప్రెషన్ ఇస్ పాజిటివ్. ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇస్ నెగటివ్, ఎక్స్ప్రెషన్ ఇస్ నెగటివ్. లేదు b square minus 4ac గ్రేటర్ దెన్ 0 వచ్చింది. గ్రేటర్ దెన్ 0 వచ్చింది అంటే 2 రూట్స్ ఉన్నాయి ఆ ఈక్వేషన్. లెట్ దెమ్ ఫైండ్ అవుట్ ది రూట్స్. దే కెన్ ఐదర్ ఫ్యాక్టరైజ్ ఇట్ ఆర్ కారణాంకాలు కనుక్కొని దాన్ని విడగొట్టచ్చు, లేదా ఫార్ములా వాడి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దెన్ ఇక్కడ క్లియర్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ అయ్యేటట్టు ఉంచుకున్నట్లయితే, ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ ఉంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆ 2 రూట్స్. ఆ 2 రూట్స్ రాసేటప్పుడు ఎలా రాయాలి? చిన్న నంబర్ ముందు పెద్ద నంబర్ తర్వాత. ఆల్వేస్ ఇంటర్వెల్ వి టేక్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇది క్లియర్ చేసి నంబర్ లైన్ గీసి వాళ్ళకి చెప్పి రూట్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ నంబర్స్ అయితే వాళ్ళకి ఎలా ఉంటాయి అన్నది అక్కడ కొంచెం క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ సెకండ్ ఇయర్ పిల్లలు కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది, కానీ ఎవరైనా దాని నంబర్ లైన్ క్లియర్ లేని వాళ్ళకి ముందు నంబర్ లైన్ తో అది ఎక్స్ప్లెయిన్ చేసి ఏ నంబర్ ముందు రాయాలి, ఏ నంబర్ తర్వాత రాయాలి, ఇంటర్వెల్స్. దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు దట్ ఇంటర్వెల్, f of x is negative. X does not belongs to that interval, f of x is positive. ఇది ఒక్కటే చెప్పండి, మళ్ళీ అక్కడ అది తక్కువ అయితే ఇది చెయ్యండి అని వెంటనే చెప్పకండి. వాళ్ళకి మళ్ళీ అక్కడ ఎక్స్ స్క్వేర్ నెగటివ్ వచ్చినప్పుడు దీన్ని రివర్స్ చేయండి అని చెప్తే సరిపోతుంది. లెస్ దాన్ 0 ఉన్న దగ్గర గ్రేటర్ దాన్ 0 రాయండి. గ్రేటర్ దాన్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు లెస్ దాన్ రాసాం ఫస్ట్. ఇప్పుడు ఏం రాయమనాలి? ఎక్స్ బిలాంగ్స్ టు కి గ్రేటర్ దాన్, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు కి లెస్ దాన్ రాసుకోమని చెప్పాలి. అది క్లియర్. వాళ్ళకి అది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది సైన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ది పిల్లలకి. సో ఫర్ ది బెస్ట్ స్టూడెంట్స్ ట్రై టు జస్ట్ గివ్ దట్ కాన్సెప్ట్ ఇన్ ఎ క్లియర్ వే. అది బెస్ట్ అవుతుంది వాళ్ళకి. అలాంటి ప్రాబ్లం వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు. ఫస్ట్ ఫైండ్ ది డిస్క్రిమినెంట్. లెస్ దాన్ 0 దేర్ ఎండ్స్ ది ప్రాబ్లం. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 లెట్ దెమ్ ఫైండ్ ది రూట్స్. ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు దట్ ఇంటర్వెల్ it is less than 0. For x does not belong to the interval, it is greater than 0. ఇది క్లియర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ మనం 4 మార్క్స్ రేంజెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ప్రాబ్లం చేసేటప్పుడు కూడా మనకు అక్కడ y0 లో అనుకోని ఈక్వల్ టు y0 అనుకున్న ప్రాబ్లం చేస్తాం. రేంజెస్ ఎక్స్ప్రెషన్ రేంజ్ కనుక్కోవడానికి. షో దట్ ఇట్ లైస్ బిట్వీన్ అని, డస్ నాట్ లై బిట్వీన్ అన్న. సో అక్కడ మనకి y0 స్క్వేర్ మామూలుగా మనం అక్కడ రూట్స్ రియల్ అనుకొని b square minus 4ac గ్రేటర్ దాన్ 0 తోటే చేసుకొస్తాం ప్రాబ్లం. బట్ వెన్ ఎవర్ వీ హ్యావ్ y0 స్క్వేర్ నెగటివ్, we make it positive and we change this sign. Am I clear about what I am talking? This problem range to find the range of the quadratic expression. సో అక్కడ మనము ఇక్కడ క్లియర్ చేసినట్లయితే లెస్ దాన్ 0 అయితే బిలాంగ్స్ టు, గ్రేటర్ దాన్ 0 అయితే డస్ నాట్ బిలాంగ్స్ టు అన్నది మనం అక్కడ క్లియర్ చేస్తే ఇక్కడ వీళ్ళకి ఈజీ ఉంటుంది ఈ ప్రాబ్లం. అక్కడ మనం y0 స్క్వేర్ నెగటివ్ వస్తే పాజిటివ్ చేసేసేయండి, సైన్ చేంజ్ అవుతుంది. సో సైన్ చేంజ్ అయింది అని అంటే అక్కడ లెస్ దాన్ 0 ఉంది. లెస్ దాన్ 0 ఉంది అంటే y0 బిలాంగ్స్ టు దట్ ఇంటర్వెల్. సో y0 లైస్ బిట్వీన్ దోస్ 2 వాల్యూస్ అని చెప్పగలుగుతాం. అదర్వైజ్ if it is greater than 0 and it is y0 is positive only, till the end it is greater than 0, then you can conclude that y0 does not belong to that interval, the roots interval, whichever you are getting the values of y0. సో అక్కడ మనం సైన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో క్లియర్ చేసినట్లయితే ఇక్కడ వీళ్ళు కన్ఫ్యూజ్ కాదు. రేంజ్ ఎక్స్ప్రెషన్స్ ఈ రేంజెస్ మనకు కంపల్సరీ 4 మార్క్స్ క్వశ్చన్. సో వీళ్ళు ఇక్కడ తప్పు చేసేది మళ్ళీ ఇన్ఈక్వాలిటీ సైన్స్ పెట్టకుండా ఉంటారు పిల్లలు.
మనం ఎప్పుడైతే ఫస్ట్ ఈక్వల్ టు వై నాట్ అయినా అన్నామో అది ఈక్వేషన్. బట్ వెన్ వీఆర్ డూయింగ్ దట్ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రియల్ రూట్స్ అని అనుకొని మనం చేసే స్టెప్ దగ్గర నుంచి అక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెట్టడం పిల్లలు మర్చిపోతారు. దే ఆర్ యూస్ టు పుట్టింగ్ ఈక్వల్ టు సైన్ ఎవ్రీథింగ్. అక్కడ ఈక్వల్ టు సైన్ పెట్టుకుంటూ మనకు అది ప్రాబ్లం మళ్ళీ తప్పుతుంది. అండ్ లెట్ దెమ్ నాట్ రైట్ వై నాట్ ఈక్వల్ టు, let it be it belongs to or does not belongs to that interval. This is about quadratic equations. In quadratic equations, these two theorems, complex numbers, then a and the expression has same sign of a theorem. Next, when the roots are real, unequal roots ఉన్నప్పుడు a interval alpha less than x less than beta, the expression is negative. ఇది చెప్పే ఈ రెండు థీరమ్స్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, అట్లీస్ట్ ఫర్ బ్రైట్ స్టూడెంట్స్. ఈ టూ థీరమ్స్ క్లియర్ ఉంటేనే వీళ్ళకి ఆ కాన్సెప్ట్స్ వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఈజీగా అనిపిస్తాయి. దెన్ ఇన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ రిగార్డింగ్ 2 marks we can go with relation between roots and coefficients. s1 s2 s3 కనుక్కోవడం, మైనస్ a1 by a0 మైనస్ a2 by a1 మైనస్ a3 by a0, అది ఎలా రాయాలి, ఆల్టర్నేట్ పాజిటివ్ నెగిటివ్ అవి చెప్పినట్లయితే మనకి అక్కడ ప్రాబ్లం ఉంది. దెన్ ఆల్రెడీ 7 marks లో ఏపీ జీపీ రెసిప్రోకల్ రూట్స్ గురించి ఇందాక డిస్కస్ చేశాం. ట్రాన్స్లేట్స్ కానీ లేదా నెగటివ్స్ ఆఫ్ ది రూట్స్ గివెన్ అన్ ఈక్వేషన్, ఇఫ్ ది రూట్స్ ఆర్ ది నెగటివ్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, then what is the equation అని అడుగుతారు మనం. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మ్స్ లో మనం అడగచ్చు. సో అది కూడా నెగటివ్స్ అడిగాడు అంటే 3 plus x by minus x. Then if it is multiples of roots, if it is 3x roots are multiples of 3 అని అన్నాము అంటే x by 3 సబ్స్టిట్యూట్ చేసి డిసైడ్ ప్రాపర్టీ అది ఉంటుందని f of x by 3 అని దాన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. ఓకే. అండ్ రిగార్డింగ్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ లో ఎక్కువగా ముందు డెఫినేషన్ మీదవి కాన్సన్ట్రేట్ చేయాలి. ఎన్పిఆర్ ఆ షార్ట్ కట్ లో వాళ్ళని ఎలా ఫ్యాక్టోరియల్స్ తో రాసేయాలి, ఎన్పిఆర్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై n మైనస్ అది రాసి కింద రాసి క్యాన్సిల్ చేయడం అది చెప్పకండి. షార్ట్ కట్ లో 10p2 అని ఉంది అంటే 10 into 9 అలా రాసేసేయండి, 2 factors వచ్చే వరకు రాసుకుంటే సరిపోతుంది అని చెప్పచ్చు అక్కడ. దెన్ దే ఫైండ్ ఇట్ ఈజీ. అది 10 into 9 into 8 అక్కడ 10 ఫ్యాక్టోరియల్ కింద మళ్ళీ 10 minus 2 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ వరకు రాసి ఆ 1 to 8 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసే బదులు 10p2 కెన్ బి రిటర్న్ as 10 into 9 ఇలా చెప్పగలిగితే మనం కొంచెం ఈజీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది వాళ్ళకి. సో ఫస్ట్ మనం ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి క్రియేట్ చేయగలుగుతాం. అండ్ వన్ మోర్ థింగ్, వీ షుడ్ బి ఏబుల్ టు టెల్ దమ్ వై దే ఆర్ లెర్నింగ్ ఆల్ దీస్, అది ఎక్కడ వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నది కూడా మనం కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ ఎక్కడన్నా మనం వాడుతున్నాం. కోఆర్డినేట్ జామెట్రీ ఇప్పుడు ఎక్కువ పిల్లలు మొబైల్స్ తో వీటితో గూగుల్లో యాప్ షేరింగ్ చేయడము ఇలాంటివన్నీ. సో దిస్ ఇస్ నథింగ్ బట్ లొకేటింగ్ యువర్ పొజిషన్. సో ఇలా మనం కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకోవడంతో పొజిషన్ పాయింట్ లొకేషన్ ఎలా అయితే మనం చేస్తున్నామో అలా మన పొజిషన్ లొకేషన్ కూడా మనం అది చేయగలుగుతుంది అన్నది, సాఫ్ట్వేర్ చేయగలుగుతుంది అన్నది మనం అప్లికేషన్. సో the other day when I attended an FDP program in NIT Warangal, really they have given many applications of differential equations. అవి చాలా వరకు మనము జనరల్ గా ఫిజిక్స్ అప్లికేషన్స్, కెమిస్ట్రీ అప్లికేషన్స్ తీసుకుంటాం. నాకు తెలిసిన మెడిసిన్స్ లో వీటిల్లో ఎలా వాటిని వాడతారు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని వాడుకొని దాన్ని ఎలా రెడ్యూస్ చేస్తారు అని చెప్పింది. ఇట్ వాజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సో ఇలా మనం నెట్ లో సర్చ్ చేసాము అంటే ప్రతి చాప్టర్ కి మనకు కొన్ని వాటికి రిలేటెడ్ అప్లికేషన్స్ దొరుకుతాయి. సో ఫస్ట్ మనం ఆ చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి పిల్లలకి ఈ చాప్టర్ నేర్చుకోవడం వల్ల యూ విల్ గెయిన్ సంథింగ్ లైక్ దిస్ నాలెడ్జ్. ఇది నీకు ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది, నువ్వు ఏ ఫీల్డ్ లోకి వెళ్తే నీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అన్నది చెప్పగలిగితే. ట్రిగ్నామెట్రీ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అక్కడే అయిపోతుంది. ప్రతి చాప్టర్ లో మళ్ళీ మనం ట్రిగ్నామెట్రీని వాడుతూ ఉంటాం.
So even in mathematics related to other branches, we use one branch of mathematics to relate the other branch of mathematics. So ఇవి ఒకటి నేర్చుకోవడం వల్ల ఇంకొకటి ఎలా మనకు ఉపయోగపడుతుంది అన్నది వాళ్ళకి జస్ట్ క్రియేట్ చేస్తే ఒక ఇంట్రెస్ట్ అన్నది, then they will go forward. మోటివేషన్ అది ముఖ్యం మనకు అక్కడ పిల్లల దగ్గర, బికాస్ దే ఫీల్ మ్యాథమెటిక్స్ ఇస్ ఎ టఫ్ సబ్జెక్ట్. సో ఫస్ట్ ఆ మోటివేషన్ ఇంట్రెస్ట్ మనం క్రియేట్ చేయగలిగితే. కొన్ని రివిజన్ స్ట్రాటజీస్, సాధారణంగా మనం ఎక్కువగా మ్యాథ్స్ మనము బోర్డు మీద చేసుకుంటూనే పోతాం. దే జస్ట్ కాపీ ఇట్ ఫ్రమ్ ది బోర్డ్. సగం అది ఎంతవరకు వెళ్తుంది అన్నది మనం చెప్పలేము. సో అక్కడ కొన్ని స్ట్రాటజీస్ ఏం ఫాలో అవ్వచ్చు అని అంటే, లెట్ us మేక్ ఇట్ ఏ హ్యాబిట్ దట్, అంటే ఈ రోజు ఇలా క్లాస్ చెప్పాము కదా అని లాస్ట్ ఒక 10 minutes వాళ్ళని ఇవాళ అసలు ఏం నేర్చుకున్నావు, ఏ ఫార్ములాలు నీకు వచ్చాయి ఈ రోజు క్లాస్ లో, వాట్ న్యూ థింగ్ డిడ్ యూ లెర్న్ అన్నది ఒక 1 minute వాళ్ళని పేపర్ మీద రాసివ్వమని అడగాలి. సో దట్ హెల్ప్స్ దెమ్ అవుట్. అంటే నేను క్లాస్ వినకపోయినా నేను మళ్ళీ రాయలేను లాస్ట్ లో అన్నది వాళ్ళకి ఐడియా ఉంటుంది. లేదా ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది క్లాస్ దే విల్ బి థింకింగ్, ఎస్ ఐ కెన్ రైట్ దిస్. సో ఏం ఫార్ములాలు నేర్చుకున్నారనో, ఏ కొత్త కాన్సెప్ట్ ఇవాళ నేర్చుకున్నారనో జస్ట్ 1-2 words లో రాయగలిగేటట్టు వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తే, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి ర్యాండమ్ గా మీరు చెక్ చేసినట్లయితే అది రాయమని అది జస్ట్ చూసుకుంటే చాలు మనం ఆ పేపర్స్, అది హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం కాన్సన్ట్రేట్ చేయాలి అన్నది వాళ్ళకి మైండ్ లో ఉంటుంది. సమ్ వెరైటీగా వాళ్ళకు ఉండేటట్టు ఉంటే దే ఎంజాయ్. ఓకే, దెన్ రిగార్డింగ్ దిస్ చాప్టర్స్, కమింగ్ టు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో మనకి ఈ ర్యాంక్ ఆఫ్ ఎ వర్డ్ ఒకటి కంపల్సరీ వాళ్ళకి రావాలి కాబట్టి అది. నెక్స్ట్ డిజిట్స్ ఇచ్చినప్పుడు విత్ 0, వితౌట్ 0 చెప్పడం మర్చిపోవద్దు. 0 ఉన్నప్పుడు ఎలా మనం ఆ ప్లేస్మెంట్ ఆఫ్ నంబర్స్ డిజిట్స్ చేస్తామో మనకి ఇచ్చిన అరేంజ్మెంట్ లో, 0 ముందున్నట్లయితే ఆ డిజిట్ వాల్యూ మారిపోతుంది. ఇఫ్ యూ ఆస్క్ టు ఫైండ్ అవుట్ 4 digit numbers, 0 పెట్టినట్లయితే ముందు అది 3 digit number అయిపోతుంది, మనకు 4 digit number రాదు. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ క్లియర్ దేర్. అక్కడ 0 లేకుండా ముందు ఫస్ట్ డిజిట్ వేరే డిజిట్స్ అన్నిటితో ఎన్ని విధాలుగా నింపచ్చు అన్నది మనం క్లియర్ చేసినట్లయితే, దెన్ ఆటోమేటిక్ అగైన్ 0 కెన్ బి యాడెడ్ టు ది అదర్ ప్లేస్. అక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మనం నింపాల్సింది. ఆల్వేస్ పుట్ సమ్ బాక్సెస్ ఆర్ డాషెస్ టు ఫిల్ అప్ ది ప్లేసెస్. ఇప్పుడు ఒక 3 digit నంబర్ నాకు కావాలి అని అన్నప్పుడు, 3 digit నంబర్ మనం తీసుకుంటున్నప్పుడు ఆ 3 digit నంబర్ ని ప్లేస్ చేయడం మనకు అక్కడ క్లియర్ తెలిస్తే అది ఈజీ అవుతుంది. సో 0 వచ్చింది అని అంటే, వితౌట్ 0 హౌ వీ కెన్ అకామిడేట్ ది అదర్ డిజిట్స్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్, అండ్ దెన్ ఇంక్లూడింగ్ 0 అండ్ ది రిమైనింగ్ డిజిట్స్, హౌ టు ప్లేస్ ది అదర్ నంబర్స్, అదర్ డిజిట్స్ ఇన్ దోస్ ప్లేసెస్. ఈ సమ్ ఆఫ్ ది డిజిట్స్ దగ్గర, లేదా ఫార్మేషన్ ఆఫ్ 3 digit numbers, ఫార్మేషన్ ఆఫ్ 4 digit numbers, ఈవెన్ నంబర్స్, డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్, 2తో డివిజిబుల్ అయ్యే రూల్, 3తో డివిజిబుల్ అయ్యే రూల్, ఈ రూల్స్ క్లియర్ చేయాలి ముందు పిల్లలకి. అవి ఎలా ఉండాలి, 2తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే లాస్ట్ డిజిట్ షుడ్ బి అన్ ఈవెన్ నంబర్. సో ఈవెన్ నంబర్స్ అక్కడ ఉన్న మనకి ఇచ్చిన డిజిట్స్ లో ఈవెన్ నంబర్స్ ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి, అవి ఆ లాస్ట్ ప్లేస్ లో ప్లేస్ చేసేసి ఎన్ని వేస్ లో చేయగలము మనం. నెక్స్ట్, when it is divisibility by 3, divisibility by 5, divisibility by 7, ఇలా ఈ రూల్స్ చెప్పేసి మనం అవి క్లియర్ చేసినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా. Excuse me, Radhika madam garu. Yes sir. Yes. Are you sharing any PPT or any? ఇప్పుడు ఇంకా లేదు సార్, ఆ 7 marks ది నేను రేపటికి అది ప్రిపేర్ చేస్తా. అదే వాళ్ళు చెప్తే నాకు ఒక టాపిక్ ఏమన్నా చెప్తే మరి ఆ టాపిక్ మీద ప్రిపేర్ అవ్వాలి. Okay, right, carry on. Okay. ఎందుకంటే ఇప్పుడు నేను 7 marks అవి ఏవి ఉన్నాయో ప్రాబ్లమ్స్ చెప్పగలిగాను. Okay. ఇప్పుడు మళ్ళీ ఇలా చేసినట్లయితే నాకు ఇది షార్ట్ నోటీస్ అయింది. నేను ఈవినింగ్ తెలిసేసరికి పీపీటీ అంతా మ్యాథ్స్ పీపీటీ చేయడం కొంచెం కష్టం. స్క్రీన్ మీద షేర్ చేస్తున్నారా? ఎందుకంటే we are not unable to see your sharing. అండర్స్టాండింగ్ ఇలా చెప్తే. అయితే మ్యాథమెటిక్స్ వాళ్ళకే ఇది అర్థం అవుతుంది సార్ మేము మాట్లాడుకుంటున్నది. నో ప్రాబ్లం. అదే నెక్స్ట్ క్లాస్ వరకు సరే వాళ్ళ ఒక టాపిక్ నాకు ఏమన్నా చెప్తే ఏదన్నా కాన్సెప్ట్ మీద అని అంటే నేను అది ప్రిపేర్ చేయగలుగుతా పీపీటీ మరి. ఓకే.
or I have to use the board. Other alternatives. Okay. Please carry on, ma'am. So we have 5 more. Yes, we have 5 more minutes. If anyone can tell me what I can do for the next session, then it will be easy for me to prepare for it. అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ తీసుకొని నేను చెప్పనా? పీజీసీఆర్టీస్ మీరు రెస్పాండ్ కావాలమ్మా అండి. మీరు అన్ని రోజులు చెప్తున్నారు. ఇప్పుడు మేడం మంచి ఎక్స్పర్ట్ ఉన్నారు కదా, మీకు ఏ డౌట్ ఉన్నా ఇప్పుడు క్లియర్ అవుతుంది. మీరు రెస్పాండ్ కావాలి. Good morning, madam. Yes. Madam, I am PGCRT district, madam. Yes, ma'am. 5th unit చెప్పండి మేడం. Permutations and combinations. ప్రస్తారాలు సమయం గారు. ఓకే. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని అది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని ప్రాబ్లమ్స్ చెప్పనా దానిపైన? కాన్సెప్ట్ చెప్పండి మేడం. సరిపోతుంది. ఓకే. ఓకే, డన్. Yes, anyone else? Good morning, madam. Good morning. Madam, I am Swati, PGCRT Dilawarpur. Yeah. Madam, I want probability concept, ma'am. Okay. Thank you. So ma'am. related to permutations, combinations, కొంచెం చెప్పగలిగారా? Yes, ma'am. Yes, ma'am. Okay. Both the chapters, as Rizwana ma'am asked, na. So that's why only permutations and combinations and probability. Both we need, ma'am. Okay. Okay, ma'am. Thank you. Okay. Yes, any other? గుడ్ మార్నింగ్ మేడం. Good morning, ma'am. మేడం జోస్న చింతకాని. మేడం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే పీడిఎఫ్ పంపించగలరా? పీడిఎఫ్ లాగా అది లేదమ్మా. సరే, నేను ట్రై చేస్తాను. ఓకే. కొంచెం టైం. ఓకే. అంటే ఇప్పుడు మేము ఏమవుతుంది అంటే మేము సిఓఇస్ లో ఉండేసరికి ఇంకా మినిమం లెర్నింగ్ మెటీరియల్ కాస్త మర్చిపోయినట్టు అయింది మాకు. అవన్నీ పక్కకు పోయాయి మావి. ప్రాబ్లం అయింది. ఓకే, ఐ ట్రై అండ్ ప్రొవైడ్ యూ. అది షేర్ చేసేస్తాను. ఎవరైనా మేడం వాళ్ళు ఎవరైనా ఇచ్చినట్లయితే వాళ్ళకి షేర్ చేస్తాను నేను ఆ మెటీరియల్. మేడం ఆల్రెడీ నిన్న అన్నారు, రమా మేడం, షేర్ చేస్తాను. అదే మేడం, ఇప్పుడు ఈ మనకేమంటే బిలో అవరేజ్ పిల్లలు ఉంటారు కదా మేడం, వాళ్ళ కోసమని మినిమం ఒక 35 మార్క్స్ రావడానికి కోసము మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి మెటీరియల్ అయితే అదే అన్నా కదా మేడం, ముందు వాటిపైన కాన్సన్ట్రేషన్ ఉండేది మాది బాగా. ప్రస్తుత వీటిల్లో నేను ఆల్మోస్ట్ నుంచి నేను సిఓఇస్ లో చేస్తున్నాను. సో మా కాన్సన్ట్రేషన్ అంతా జేఈ మీద, ఎంసెట్ మీద ఉండడంతో కొంచెం మినిమం లెర్నింగ్ మెటీరియల్ మాకు అంత అవసరం రాలేదు అక్కడ. దానితో అవన్నీ అప్డేట్ కాలేవు. ఇంకా మినిమం లెర్నింగ్ మెటీరియల్ నేను 10 years బ్యాక్ నేను ప్రిపేర్ చేసుకున్నా ఉన్నాయి తప్ప ఈ మధ్య చేసింది. బట్ ఐ ట్రై టు ప్రొవైడ్. మీ వాళ్ళ దగ్గర ఎక్కడున్నా కూడా మేడం, ఓకే మేడం, ఆ మెటీరియల్ కనుక మాకు షేర్ చేస్తే మేము అందరికి కూడా, మీరు గ్రూప్ లో పెట్టినా కూడా మేము అందరికి షేర్ చేస్తాం. ఓకే మేడం. సో అది ఇప్పుడు మాకు మెయిన్. పరిస్థితుల్లో పెండమిక్ లో అది మెయిన్ అవుతుంది. సో అది అంతే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ లో నేను పర్మిటేషన్స్, కాంబినేషన్స్, కాన్సెప్ట్స్ చెప్పుకుంటూ కొన్ని ప్రాబ్లమ్స్ వాటిపైన ఏ కాన్సెప్ట్ అయితే నేను డీల్ చేస్తున్నానో ఆ కాన్సెప్ట్ మీద వాటి ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతాను. దెన్ ప్రాబ్లమ్. ఎనీ అదర్ టాపిక్ బి పేపర్ లో? బి పేపర్ నవ్ ఆఫ్టర్ డిలీషన్స్ ఇట్స్ క్వైట్ ఈజీ. ఇప్పుడు ముందు కంటే ఇంకా టాంజెంట్స్, నార్మల్స్ అవి లేవు కాబట్టి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా హై లెవెల్ కొంచెం ఈజీ అవుతుంది. ఎనీ అదర్ టాపిక్ ఇన్ బి పేపర్ మా? సర్కిల్స్ ఓకేనా? సర్కిల్స్ లాస్ట్ మన కామన్ టాంజెంట్స్ అవి
Okay, ma'am. And last 2 minutes are there. Yes. Please, once again, I remind all the participants, please Google Sheet, which is shared to you, please fill that Google Sheet individually. It's very important for us. అది తెలియజేస్తుంది and we have to submit to your concerned DOs. So please make it fill as early as possible. ఎవరన్నా వాళ్ళు మాత్రం immediately నింపే. Okay. End this session. ఓకే మేడం గారు, ఇప్పుడు మీరు థ్యాంక్ యూ మేడం. సో రేపటి క్లాస్ కోసం మీరు మళ్ళీ 1.5 hour అన్నది ఉంది, కాస్త 5-10 నిమిషాలు ఎక్కువైనా కూడా ప్రాబ్లం లేదు మేడం. సో ఎందుకంటే మనము మీరు మాకు కాన్సెప్ట్ నాకు ఇవాళ అసలు ఐడియా వాళ్ళకి ఏమి అవసరము అన్నది తెలియనప్పుడు నేను మళ్ళీ ఒక టాపిక్ నేను తీసుకొని చెప్పడం బాగుండదేమో అని వాళ్ళు జస్ట్ ప్యాటర్న్ వీటిపైన చేద్దాము అని. Because we are busy with other schedules, JEE preparations వాటిల్లో ఉన్నాం మేము. సడన్ గా మాకు ఇది ఇన్ఫర్మేషన్ రావడంతో కూడా yesterday I was in duty till night 10 o'clock and I couldn't make it to do all this. Okay madam, thank you madam. So overall గా సిలబస్ అంతా మీకు ఐడియా ఉండింది కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు అడిగిన వాళ్ళని కూడా ట్రెస్ చేయండి. అదే వాళ్ళు అడిగితే నాకు ఈజీ ఉంటుంది. సరే అడిగిన దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఇది కాదు. సో ఓవరాల్ సిలబస్ కూడా మనం టచ్ చేయాల్సిందే. ఎందుకంటే కొందరు అడుగుతారు, కొందరు వాళ్ళకి డౌట్ ఉన్నా కూడా అడగలేరు బయట. సో అందుకని చెప్పి మనం ఇక అడిగిన వాళ్ళది మనం కవర్ చేస్తూ ఓవరాల్ సిలబస్ కూడా మనం కవర్ చేస్తే బాగుంటుంది. ఒకటైతే మాకు మినిమం 35 మార్క్స్ కోసం చేసిన మెటీరియల్ మాత్రం మీ లాస్ట్ క్లాస్ రోజు మాకు షేర్ చేస్తే అది మేము చేస్తాం. మీరు ఇప్పుడు 3 days తీసుకుంటారు కదా, సో 3 days థర్డ్ డే రోజు మీరు అది ఇవ్వండి, మీకు సరిపోతుంది. సో మీరు ఇప్పుడు పీపీటీ ఇదంతా కూడా బాగా చేస్తున్నారు. సో రేపటి క్లాస్ కోసం కూడా కొంచెం పీపీటీ అయితే కూడా వాళ్ళకి చాలా బాగా ఈజీగా అవగాహన అవుతుంది. నిహో చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మేడం, ఇలా చెప్పడము అన్నది మాకు కొత్త. సరే పిల్లలకి క్లాసెస్ తీసాం కానీ ఇలా టీచర్స్ కి చెప్పడము అని అంటే మాకు ఇది ఫస్ట్ టైం. ఓకే మేడం, సో వి ట్రై టు డు అవర్ బెస్ట్ మేడం. థాంక్యూ ఓకే మేడం గారు. ఎక్స్క్యూజ్ మీ, ఓన్లీ 18 పార్టిసిపెంట్స్ మాత్రం వాళ్ళ అటెండెన్స్ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారు. బట్ హియర్ 56 పార్టిసిపెంట్స్ ఆర్ షోయింగ్. ప్లీజ్ ఆల్ ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే, స్టేట్ లో ఎవరైనా సరే ఇందులో పార్టిసిపేట్ అయితే మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే అమ్మ, పీజీసీఆర్టీలు అందరికీ చెప్తున్నామ్మా, మీరు ఈ గూగుల్ ఫామ్ నింపకపోతే, గూగుల్ ఫామ్ నింపడం అనేది మీకు ఒక కామన్ 1 minute or 2 minutes వర్క్ అది. సో అది చేయకపోతే మీ డిస్టిక్ నుంచి మీరు యాబ్సెంట్. ఈ యాబ్సెంట్ రిపోర్ట్స్ అన్ని కూడా మీ డిస్టిక్ కి, మీ డిఓ గారికి మా దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. సో అంత కాదు, ఒక 2 minutes అది చేస్తే మీరు గూగుల్ ఫామ్ నింపేస్తారు. ఇది అటెండెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ అమ్మా. సో కంపల్సరీ మీరు ఇప్పుడు గూగుల్ ఫామ్ నింపి లీవ్ కానీ మేడం సెండ్ చేయండి మేడం. చాట్ బాక్స్ లో ఉంది. అంటే మధ్యలో మాకు కట్ అయింది మేడం, అది దానికదే కట్ అయ్యేసరికి క్లియర్ అయిపోయింది. రీసెండ్ చేస్తాం సార్, మళ్ళీ పెట్టారు చూడండి. చేసాం. సో చాట్ బాక్స్ లో చేసాం చూడండి. చేసామండి, మళ్ళీ చేసాం చూడండి. ఇప్పుడు అందరూ కూడా ఏ ఒక్కరు గూగుల్ ఫామ్ నింపుకుంటే ఈ రోజు అబ్సెంట్ ఉన్నట్టు యాజ్ పర్ రికార్డ్. మీరు క్లాస్ విన్నారు చక్కగా, అయినా కూడా మీకు అబ్సెంట్ మార్క్ పడిపోద్ది. ఓకే, ఇప్పుడు మ్యాథ్స్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు PGCRTs వాళ్ళు లీవ్ కాండి ఆఫ్టర్ ఫిల్లింగ్ యువర్ గూగుల్ షీట్. అండ్ ఫిజిక్స్ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని యాడ్ చేస్తున్నాం. అండ్ మల్లారెడ్డి సార్ వచ్చారా సార్? మల్లారెడ్డి సార్ అంటే ఇంకా టైం ఉంది కదా సార్. ఇంతకుముందు అవపడ్డారు. చూద్దాం, మనం ఒక 10 minutes ముందు 10 minutes ముందు అటెండెన్స్ తీసుకోవాలి. అర్చన ఉందా? అర్చన ఉన్నారమ్మా? మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఉన్నాను మేడం. సో ఒక 10 minutes ముందు మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మళ్ళీ ఇచ్చి
మేడం వీళ్ళ చాలా మంది డిస్ట్రిక్ట్ నేమ్ తో అస్సలు జాయిన్ అవ్వట్లేదు మేడం. అసలు అటెండెన్స్ అసలే తెలియట్లేదు. ఇప్పుడు వరంగల్ రూరల్ నుంచి ఆత్మకూరు అవ్వలేదు, వర్ధన్పేట ఫస్ట్ జాయినింగ్ అయ్యారు, మళ్ళీ ఎగ్జిట్ అయినట్టున్నారు. జనగాం కాలే, పాలకుర్తి కాలే, జఫర్గఢ్ అయినరు, మళ్ళీ ఒప్పించట్లేరు. కాటారం మట్టికి ఉన్నారు, మహబాద్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఎవరు రాలేదో వాళ్ళని రాసి పెట్టేసామా మనం. ఇప్పుడు వాళ్ళ సెక్టరల్ ఆఫీసర్ కి నేను అంటే మెసేజ్ కొందరు నేమ్స్ తో అవుతారు కాబట్టి అసలు వాళ్ళు ఇంకా మరి ఉన్నారా లేదా ఒకసారి అట్లయితే అనేది, ఇప్పుడు మనకు వరంగల్ నుంచి ఎంతమంది కావాలి, ఎంతమంది అయినారు, ఆ రిపోర్ట్ నేను ఇచ్చేస్తాను కదా వాళ్ళకి. అప్పుడు వాళ్ళు వెంటనే అవుతారు. ఇప్పుడు మనము వీళ్ళందరూ చెప్పేది ఒకటే, మీరు డిస్ట్రిక్ట్ పేరు పెడితే మీకు ఈజీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ పేరు కేజీబీవీ పేరు ఉంటే ఈజీ ఉంటుంది. సో గూగుల్ ఫామ్ నింపినా కూడా మనకి క్లియర్గా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. మేడం. సో అందరూ గూగుల్ ఫామ్ నింపినట్టయితే నో ప్రాబ్లం, మనం తీసుకోవచ్చు ఈజీగా. గూగుల్ ఫామ్ మీద ఫోకస్ చేయండి మేడం. అది బెస్ట్. ఒక 2 minutes ఎవరు గూగుల్ ఫామ్ నింపినారో వాళ్ళు లీవ్ కాండి అమ్మా. గూగుల్ ఫామ్ నింపకుండా లీవ్ కావద్దు. మనం ఇప్పుడు క్లోజ్ చేద్దామా సార్? క్లోజ్ చేసి మనం మళ్ళీ 11 o'clock స్టార్ట్ చేద్దామా? ఒక 10 minutes ముందు. నువ్వు 1:35 అంటే 35 అంటే జస్ట్ 10 minutes క్లోజ్ చేస్తాం మనం, అంతే కదా? 10:30 ఇప్పుడు కంటిన్యూస్, నో ప్రాబ్లం. లింక్ ఉంటుంది, అట్లనే ఉంటుంది, ఆన్ లో ఉంటుంది. అంటే మరి వీళ్ళందరూ లీవ్ కావాలి అంటే ఒకసారి క్లోజ్ చేస్తే అందరు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? ఇంకా 43 మేడం మంది లీవ్ అవ్వచ్చు మేడం, పైన ఆల్రెడీ లీవ్ బటన్ ఉంది కదా, లీవ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక మనం ఒక్కసారి క్లోజ్ చేస్తే అందరూ అంటే రావాలి మనకి ఇప్పుడు గూగుల్ ఫామ్స్ ఎన్ని వచ్చినాయో ఒకసారి చెక్ చేసుకోండి సార్. అదే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి, చేసి లీవ్ అండి. గూగుల్ ఫామ్, ఆల్ ద పార్టిసిపెంట్ ప్లీజ్ వన్స్ అగైన్ హియర్, ప్లీజ్ immediately you fill the Google sheet and leave immediately, because మాకు another class ఉన్నది, we have to resume the another session. Don't stay tuned here. మళ్ళీ సెండ్ చేయండి లింక్ చాట్ బాక్స్ లో. మళ్ళీ ఒకసారి సెండ్ చేయండి సార్. అక్కడ స్క్రీన్ షేర్ చేయకండి, చాట్ బాక్స్ లో లింక్ పెట్టండి అంతే. ఎన్ని వచ్చినాయి సార్ ఇప్పుడు మనకు? 13. 30. సో ఇంక ఇక్కడ 30 ఉన్నారు. అంటే దీంట్లో కొంతమంది చేస్తే మనకు 50, హైయెస్ట్ నెంబర్ 56 సార్ ఈరోజు. 56 అంటే వస్తున్నారు. ఓన్లీ మ్యాథ్స్ PGCRTs మాత్రమే గూగుల్ షీట్ ఫీడ్ చేయండి. ఇంకెవరైనా నెక్స్ట్ ఫిజిక్స్ వాళ్ళు వస్తే ప్లీజ్ హోల్డ్ లో ఉండండి మీరు. ఓన్లీ మ్యాథ్స్ PGCRTs. తొందరగా వెళ్ళిపోవాలండి మ్యాథ్స్ PGCRTs. రెడ్డి గారు వచ్చారా? గుడ్ మార్నింగ్ మల్లారెడ్డి సార్, ఆర్ యు దేర్?
Last 5 minutes for the maths PGCRTs. Otherwise, let's all the participants. Okay. No. Good morning, Malareddy sir. Unnara? Malareddy sir, are you there? Once again, I request all the maths PGCRTs, please leave immediately. Okay, and physics wall evarana join ayyara, please respond. Physics PGCRTs. Krishnaveni garu unnara ikkada? PGCRT physics KGBV Vemulapalli. Krishnaveni madam, please respond. Good morning, sir. Good morning, good morning. PGCRTs ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళు లాగిన్ అయ్యారా? భూపాలపల్లి కదా? మీది భూపాలపల్లి కదండి? అది వేములపల్లి సార్. ఐఎమ్ కృష్ణవేణి సార్. భూపాలపల్లి డిస్ట్రిక్ట్. మీకు గూగుల్ షీట్ అటెండెన్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ వాళ్ళందరూ కూడా ఇమీడియట్లీ గూగుల్ షీట్ ఓపెన్ చేయండి. అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఫీడ్ చేసి సబ్మిట్ చేయండి ఇమీడియట్లీ. అశోక్ సార్ గూగుల్ షీట్ షేర్ చేయండి ఒకసారి. చాట్ బాక్స్ లో మీకు గూగుల్ షీట్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఓపెన్ ఇట్ అండ్ ఫిల్ ద గూగుల్ షీట్.
మామయ్య. ఫిజిక్స్, ఓన్లీ ఫిజిక్స్. మ్యాథ్స్ వాళ్ళకి ఎవరైనా చేయవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేసేయండి ఇమీడియట్లీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సెషన్ ఫర్ ఫిజిక్స్ అండ్ విచ్ విల్ బి షెడ్యూల్డ్ ఫ్రమ్ 11 AM to 12:30 PM. All the physics part మీరు ఇన్ఫార్మ్డ్ ప్లీజ్. మీకు చాట్ బాక్స్ లో గూగుల్ షీట్ ఒకటి షేర్ చేయడం జరిగింది. ప్లీజ్ ఓపెన్ ఇట్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్, రిక్వైర్డ్ బ్లాంక్స్. దట్ ఈస్ యువర్ నథింగ్ అటెండెన్స్ అండ్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా 15 minutes టైం ఉంది. ఈలోగా మీరు చాట్ బాక్స్ లో షేర్ చేసిన మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ తో పాటుగా క్వశ్చన్ ఒక 7-8 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఫిల్అప్ చేయండి. ఫిజిక్స్ PGCRTs. హలో హలో అందరికి నమస్కారం అండి. ఈ ట్రైనింగ్ PGCRTs మాత్రమే, స్టూడెంట్స్ కూడా జాయిన్ అయినట. ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో మీటింగ్ నుంచి లెఫ్ట్ కానీ.
No? Attendance link. Welcome to all the physics PGCRTs for this orientation, which is scheduled from 11 to 12:30 today. For which మీకు ఒకటి once again reminding chat box లో ఒకటి Google sheet ఇవ్వడం జరిగింది. ఓపెన్ చేయండి, మీ అటెండెన్స్ ఫీడ్ చేయండి. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం క్వశ్చనర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చనర్ కూడా ఫీడ్ చేయండి. Data, your opinions are very important for this orientation program. Okay. First ఆ పని చేయండి. Still we have 10 minutes time. మల్లారెడ్డి సార్ వచ్చారా? మల్లారెడ్డి సార్. Yes, Mallareddy sir, please respond, and your name is visible here. Speaker on. మల్లారెడ్డి సార్, మీ యొక్క స్పీకర్ విజిబిలిటీ లేదు. మీ వాయిస్ మాకు వినబడే అవకాశం ఉండదు. ఒకసారి మీ టెక్నికల్ సెట్టింగ్ చేసుకోండి అక్కడ. And మీ నేమ్స్, ఆల్ ద PGCRTs, ప్లీజ్ రీనేమ్ యువర్ జూమ్ అకౌంట్ లో మీకు డిస్ప్లే అవుతున్న నేమ్ ను రీనేమ్ చేసుకోండి. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ నేమ్, then after your KGBV name and your name, district name, institute name and your name. ఆ విధంగా మీరు దాన్ని రీనేమ్ చేసుకోండి.
Please unmute your phone. Is it okay right now? Okay. Right, thank you. Still we have 3 minutes time. Good morning, sir. Madam, Sir, good morning, sir. Mallareddy, sir. Good morning, ma'am. Good morning. Good morning, sir. Good morning. So, ఇంకొక 5 minutes చూద్దాం సార్. ఓకే ఓకే 26 participants ఉన్నారు. ఓకే. Is it visible, madam, this board? Visible, sir. ఫోటో తీయాలి. అమ్మ పీజీసీఆర్టీలందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. మీరు మీ డిస్ట్రిక్ట్ తో జాయిన్ కావండి తల్లి. ఫస్ట్ డిస్ట్రిక్ట్ పేరు పెట్టండి, రీనేమ్ చేయండి. ఫస్ట్ డిస్ట్రిక్ట్, తర్వాత కేజీబీవి, తర్వాత మీ పేరు. సో మాకు ఏ డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు అనేది తెలియాలి. తర్వాత సార్ చెప్పినట్టుగా లాస్ట్ లో గూగుల్ ఫామ్, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ డిస్టర్బ్ కాకండి. క్లాస్ అయిపోయే టైంలో లాస్ట్ 5 minutes ఇస్తాము. అప్పుడు గూగుల్ ఫామ్ నింపేసి మీరు ఇక్కడ నుంచి లీవ్ కావాలి మీటింగ్ నుండి. సో అటెండెన్స్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. మళ్ళీ మీరు ఏ డిస్ట్రిక్ట్ లో ఎంతమంది వచ్చినారు అనేది మేము మీ డిఓలకి రిపోర్ట్ పంపిస్తాము ఎవ్రీడే. కాబట్టి మీరు అటెండెన్స్ వస్తారు, కానీ అటెండెన్స్ పడకపోతే అబ్సెంట్ అవుతుంది కదా. కాబట్టి గూగుల్ ఫామ్ ఒకటి, ఇక్కడ మీరు పేరు కూడా డిస్ట్రిక్ట్ పేరు రావాలి. ఎవరికీ లేదు, ఎవరు కూడా నంబర్తో అట్లా జాయిన్ అవుతున్నారు. రీనేమ్ చేయండి మీరు. $753705 నంబర్ ఏంటమ్మా? అందులో రీనేమ్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు, డిస్ట్రిక్ట్, కేజీబీవి, తర్వాత మీ పేరు, ఇలా సీరియల్ గా ఉండాలి 3. స్టూడెంట్స్ ఎవరు కూడా ఉండకూడదమ్మా. అమ్మ పీజీసీఆర్టీలు అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వచ్చినటువంటి లింక్ ని పిల్లలకి షేర్ చేయకండి. ఎవరైనా ఉంటే ఇప్పుడు లీవ్ కమ్మని చెప్పండి. రేపటి నుండి ఓన్లీ ఫర్ పీజీసీఆర్టీస్, నాట్ ఫర్ స్టూడెంట్స్. షేర్ చేసేది అయితే ఏమి ఉండదు కదా సార్. ఓన్లీ పార్టిసిపేట్స్, మోటివ్, చాట్, ఇవి రెండే యూజ్ చేయాలి. మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ మీరు మాట్లాడేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేయాలి, మిగతా టైంలో మ్యూట్ లో ఉండండి. ఈ 753705 మార్చండి. ఇంకొకరు ఎవరు అపో అని ఉంది, వీళ్ళు కూడా పేరు రీనేమ్ చేయండి. చాలా మంది ముందు పేరు పెడుతున్నారు. మంచిర్యాల్ పీజీసీఆర్టీ ఫిజిక్స్, జ్యోతిర్మయి, ముందు డిస్ట్రిక్ట్ పేరు పెట్టమ్మా. పూజ కూడా ముందు డిస్ట్రిక్ట్ పేరు పెట్టాలి. హరిత గారు పెట్టాలి, అరుణ పెట్టాలి. మీరు ఇంకెవరు, కృష్ణవేణి గారు, మంజుల, మయూరి గారు, మీ డిస్ట్రిక్ట్ ఏంటో తెలియట్లే మాకు. కవిత, శృతి, సుమతి, అందరూ డిస్ట్రిక్ట్ పేర్లు పెట్టాల్సిందే ముందు. శృతి కూడా. శృతి ఏంటి, ఎంపీసీ స్టూడెంటా? లీవ్ కావాలమ్మా. శృతి ఎక్కడ స్టూడెంట్? తల్కా అని ఉంది, శృతి తల్కా. ఆమె రిలీవ్ కమ్మని చెప్పండి అమ్మా. సుశీల, స్వప్న, మీరు డిస్ట్రిక్ట్ పేరుతో మొదలు పెట్టాలి. వీణా, స్వప్న, స్రవంతి,
దుమ్ముగూడెం. తను కూడా డిస్ట్రిక్ట్ పేరు ముందు పెట్టలేదు. శ్వేత విజయ. ఓకే ఓకే అందరూ కూడా రీనేమ్ చేసుకోండి తల్లి. ఓకే సార్. సార్ స్టార్ట్ చేద్దాం సార్ క్లాస్. ఓకే ఓకే మ్యామ్. ఓకే సార్. Good morning, ma'am. Good morning, friends. I am Malareddy, Physics JL, Madikonda COE. So today, just I am taking the part of second year. We will discuss, means we will share the different concepts and different questions in the second year syllabus related to Board of Intermediate Examinations and as well as related to competitive examinations like MSET, JEE and NEET. So in our second year part, today I will discuss half of the syllabus, that is up to magnetism and matter, from waves to magnetism and matter. So excuse me sir. Madam. ఒక్క చిన్న సబ్మిషన్. ఇక్కడ మనకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియాస్ ఉన్నారు సార్. ఓకే ఓకే. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు రెండు కవర్ అయ్యేటట్టు చెప్పండి. ఓకే 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 సార్. థ్యాంక్ యూ. So today we will discuss the different topics in second year content. In second year content we are having total 16 chapters in India. The starting first chapter is according to the blueprint given by the Board of Intermediate Education. Just I will discuss first related to the weightage of the different chapters related to IPE. So in this first in senior intermediate total ga manaku unnatuvanti topics 16 chapters unnai. A 16 topics lopala first one waves. It has 8 marks. One long answer question comes from this. So in this one part is deleted. Just I will discuss the deleted portion by the Board of Intermediate Education later. First I will tell you the blueprint or weightage of the different topics. So first chapter in waves, Tarangalini, it has 8 marks. Next one is ray optics. Ray optics has 6 marks. So in this Kirana Drisha Shastram, in this 2 plus 4, one very short answer and one short answer question comes. So from this, in the second chapter also some part is deleted by the Board of Intermediate for this academic year. So third chapter is wave optics, Taranga Drisha Shastram. It has 4 marks. Dintlo kuda will get one short answer question. Indulo one major part is deleted, that is polarization. Dhruvanam ane chapter topic delete chesaru. Other one is electrical charges and fields. It is the 4th chapter. So in the electrical charges and fields lo kuda some part is deleted, that it has 4 marks. Next 5th chapter is the potential and electrical potential and capacity. So it has 4 marks. In the 5th chapter in our textbook, electric potential or then capacity. Next one is 6th one is the current electricity, Pravaha Shastram, current electricity. It has 8 marks. 8 marks ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వన్ ఈస్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. అయస్కాంత విద్యుత్ ప్రవాహం వల్ల కలిగేటువంటి అయస్కాంతత్వానికి సంబంధించింది. ఇట్ హ్యాస్ 2 plus 4 6 మార్క్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ద్రవ్యం మరియు అయస్కాంతత్వం. ఇట్ హ్యాస్ 2 plus 2, ఇట్ హ్యాస్ 4 మార్క్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ 9th one is electromagnetic induction. In electromagnetic induction it is having 4 marks. విద్యుత్ అయస్కాంత ప్రేరణ, దీనికి 4 మార్క్స్ ఉంటాయి. Next one is alternating currents. It has 2 marks. Ekantara vidyut pravahalu, దీనికి 2 marks ఉంటాయి. Next one is electromagnetic waves. విద్యుత్ అయస్కాంత తరంగాలు. It has 2 marks. Next one is dual nature of radiation and matter. దీనిలో ద్వంద్వ స్వభావం పదార్థానికి సంబంధించి మరియు వికిరణాలు. దీనికి 4 marks ఉంటాయి. In this 2 plus 2, 2 very short answer questions will be given from this chapter. Next one is atoms. ఇది పరమాణువుకు సంబంధించినటువంటిది. Rutherford atomic model, Bose atomic model, ఇది కెమిస్ట్రీలో కూడా వస్తుంది. It has 4 marks. Next one is nuclei, కేంద్రక భౌతిక శాస్త్రం. It has 8 marks. Next one is semiconductors, అర్ధ తరంగాలు, semiconductor electronics and digital electronics. దీనికి అర్ధ తరంగ వాహకాలు, దీనికి 2 plus 4, it has 6 marks. Last chapter is the communication systems, samachara vyavasthalu, samachara prasara vyavasthalu. It has 2 marks.
For total second year topics, total like first year, it has 76 marks. In these 76 marks, 16 marks are for choice. So in this, already we know that in the first section they will give 10 very short answer questions. Then everyone has to write all the 10 very short answer questions. So from question number 11 to question number 18 are the short answer questions, which are having 4 marks. In that, everyone has to write any 6 out of 8. So 6 4s are 24 marks. Then last part is the long answer questions. In long answer questions, 3 questions will be given. Question number 19, question number 20, question number 21. In those 3 questions, student has to write any 2 questions. Every question carries 8 marks. అందులో 2 questions రాయాలి కాబట్టి 2 8 is 16 marks. So that is the blueprint. That's why total syllabus is given for 76 marks. In 76, 16 marks are for choice. In the choice, 1 essay question that will be exempted from the given questions, and 2 short answer questions, 2 4 marks questions will be exempted. So in 21 questions will be given, they have to write just while writing the 6 short answers, 10 very short answers and 2 long answers. Total 18 questions they have to write to get maximum marks in the board examinations. So this is the weightage of the chapters and blueprint. So approximately sometimes it may vary, it may change. For example, dual nature of radiation is there. 12th chapter is there. The actual 2 plus 2 and board of intermediate, well, it has 4 marks. But in the examination, they are giving 2 very short answer questions. They are giving from this chapter. So they may ask short answer question also. So we have to prepare the students in that mode also. ఖచ్చితంగా అలా కూడా ప్రిపేర్ చేయాలి. ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్ మీద ఫోకస్ చేస్తే ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా అడగడానికి ఉంటుంది కాబట్టి we have to focus the short answer questions in that chapter also. Similarly, magnetism and matter. In అయస్కాంతము ద్రవ్యం, దీంట్లో కూడా 2 plus 2 very short answer questions will be given in the examinations. Sometimes they may ask for short answer also here. So that's why your short answer question in this chapter is also to be focused for the preparation of the students. So to get minimum marks, we have to focus easy chapters at first. For example, communication systems is there. In communication systems, only 1 very short answer question will be given. So that in communication systems, in textbook, only 6 to 7 questions are there. While practicing the students, 5-6 questions practice చేస్తే కంపల్సరీగా ఈజీగా they will get 2 marks here. So in that, similarly, for example, dual nature is there. In these 2 very short answer questions will be given. They are in the form of 1 word or 2 words or 2 sentences or 1 sentence. 2 ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఇది కూడా సింపుల్ అవుతుంది. డ్యూయల్ నేచర్ కూడా సింపుల్ గా ఉంటుంది. 12th చాప్టర్ కూడా దీనిలో కూడా 4 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అట్లాగే విద్యుదయస్కాంత తరంగాలు, electromagnetic waves, they are also having 2 marks. It is also very easy chapter for the students point of view. General గా minimum learning students తీసుకున్నట్టయితే, లో అచీవర్స్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దీని మార్క్ తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత alternating currents also weightage is 2 marks. So that they have to focus on the 2 marks questions, then they will get compulsory 2 marks here. So next one is here, another one is magnetism and matter. It is also very easy chapter regarding board of intermediate point of view. 2 plus 2 very short answer questions will be given from this chapter. It is very easy to score from here. So that's why at first low achiever students have to concentrate on simple chapters or which are having very shorter in content. So after that they have to concentrate on long answer questions. So first I will discuss the deleted topics in these total topics of the 16. So in these deleted topics, in first chapter, in waves, Doppler effect is deleted. So total Doppler effect is deleted. So the deleted part is the Doppler effect. So actually in waves chapter, 8 marks question will be given. So in Doppler effect, 2 long answers are there. So the 2 long answer questions, those will not be given in this chapter. So if in that only we are having 3 questions, I will tell you later. So deleted portion in the waves chapter is the Doppler effect and different cases related to Doppler effect. This is first one. In ray optics is also there. In ray optics,
reflection of light by spherical mirrors. Part is not there. So in ray optics, the deleted syllabus is reflection part is totally deleted. Reflection of light. కాంతి యొక్క పరావర్తనం అన్నమాట. దర్పణాలను ఉపయోగించి వక్ర దర్పణాలను ఉపయోగించి గోళాకార దర్పణాలను ఉపయోగించి కాంతి యొక్క పరావర్తనం ఆ పార్ట్ అనేది తీసివేయబడింది ఇక్కడ కూడా రే ఆప్టిక్స్ లో. సో నెక్స్ట్ ఇన్ వేవ్ ఆప్టిక్స్ పోలరైజేషన్ ఇస్ డిలీటెడ్ కంప్లీట్లీ. ధ్రువణం అన్నమాట కాంతికి సంబంధించినటువంటి ధ్రువణం అనేటువంటి పార్ట్ అనేది తీసివేయబడింది. ఇన్ అడిషన్ టు దట్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కూడా తీసివేయబడింది. రిజాల్వింగ్ పవర్ పృథక్కరణ సామర్థ్యం అనే పార్ట్ కూడా తీసేశారు. కాబట్టి స్టూడెంట్ హ్యాస్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్. ఇందులో వ్యతికరణం మరియు వివర్తనం మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది వేవ్ ఆప్టిక్స్ లో. తర్వాత ఇన్ ఎలక్ట్రికల్ ఫోర్త్ చాప్టర్ in electrical charges and fields one part is deleted, that is applications of Gauss law. So in this applications of Gauss law is deleted. So applications of Gauss law is deleted from this fourth chapter. Gauss law yokka anvartanalu. In potential and capacity one simple part is deleted, that is Van de Graaff generator. Only simple one experiment, that experiment is deleted. Only single experiment is deleted. That is in fifth one. So in sixth one, current electricity combination of resistors is deleted. Only that part. Combination of resistors. నిరోధాల యొక్క కనెక్షన్ అన్నమాట, సంధానం. దీనిలో నిరోధాలని శ్రేణిలో కలపడం సమాంతరంగా కలపడం అనేటువంటి పార్ట్ తీసేశారు. Series and parallel connection of resistors is deleted from the current electricity. That is only the part which is deleted from the current electricity part. Next one is in moving charges, well, a little bit is deleted. That is motion of a charged particle in the combined field. కంబైన్డ్ ఫీల్డ్ లో అంటే అయస్కాంత క్షేత్రం తర్వాత విద్యుత్ క్షేత్రం రెండు కలిసి ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చార్జ్డ్ పార్టికల్ ఆవేశపూరిత కణం ఎలా చలిస్తుంది అనేటువంటి పార్ట్ తీసేశారు. దట్ ఈస్ లారెంజ్ ఫోర్స్, ఎలక్ట్రికల్ ఫీల్డ్ వెక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్, హౌ దే ఆర్ ఓరియంటెడ్ with respect to the direction of the motion of the charged particle అనేది తీసేశారు ఇక్కడ మూవింగ్ చార్జెస్ లో. జస్ట్ ఐ విల్ సెండ్ యూ దీస్ పేపర్స్ టు యూ ఇన్ ది గ్రూప్, యూ కెన్ నోట్ డౌన్ ఫ్రమ్ దేర్, దట్స్ నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ magnetism and matter. In magnetism and matter one part is bar magnet as an equivalent solenoid. బార్ మ్యాగ్నెట్ యాజ్ ఎన్ ఈక్వలెంట్ సోలెనాయిడ్. ఒక దండాయస్కాంతం అనేది ఒక సోలెనాయిడ్ కి తీగ చుట్టకి సమానంగా ఉంటుంది అని చూపడం. అది సోలెనాయిడ్ ఎట్లాగైతే when current passes through the coil, ఒక తీగ చుట్ట గుండా కరెంట్ పంపించినప్పుడు that behaves as a magnet. So like that బార్ మ్యాగ్నెట్ కూడా అలా ఇండ్యూస్ చేస్తుంది అనే దాన్ని చూపించడం, దాన్ని ప్రూవ్ చేయడం ఒకటి. అదర్ వన్ ఈస్ the dipole in a uniform magnetic field. The dipole, magnetic dipole in a uniform magnetic field. ఒక ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఒక డైపోల్ ను ఏర్పాటు చేసినప్పుడు, ద్విధ్రువాన్ని ఏర్పాటు చేసినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది, అది భ్రమణం చెందుతుందా, రొటేట్ అవుతుందా, లేదా ముందుకు చలిస్తుందా, ట్రాన్స్లేటరీ మోషన్ లో ఉంటుందా అని చెప్పేటువంటి కాన్సెప్ట్ అది కూడా తీసేశారు. Next one is magnetic properties of materials. పదార్థాల యొక్క ధర్మాలు, ఫెర్రో, పారా, డయామాగ్నెటిక్ మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ అనేటువంటి పార్ట్ అనేది తీసేశారు. So today we'll discuss these 8 topics only. One is waves, tarangalu, other one is ray optics, other one is wave optics, other one is electrical charges and fields, fifth one is potential మరియు capacity, sixth one is current electricity, ప్రవాహ విద్యుత్ శాస్త్రం, నెక్స్ట్ వన్ ఈస్ మూవింగ్ చార్జెస్ మరియు మ్యాగ్నెటిజం, కదిలే అయస్కాంతాలు, కదిలే అవి విద్యుదావేశాలు మరి అయస్కాంత క్షేత్రం, తర్వాత మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అనేటువంటి చాప్టర్ కి సంబంధించి టుడే వి విల్ డిస్కస్ దీస్ కాన్సెప్ట్స్, క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్. సో ఫస్ట్ we'll discuss what are the important short answer questions. What are the important short answer questions in these chapters according to the
blueprint. So in first one, the long answer questions will be given from 3 topics, 3 chapters. One is from waves, Warangal. Second one is from current electricity, that is Pravaha Gatishastram. Then third one is from nuclei. Today we will discuss long answer questions in waves and long answer questions in current electricity. In waves, what are the long answer questions? Already we know waves long answer questions. In waves, what are the long answer questions means? So just I will send you the papers. Don't bother about the related to the questions here. Just I will read the questions only. So here, first question is explain the formation of stationary waves in air column enclosed in open pipe. Derive the equation for the frequencies of the harmonics produced. It is the question. ఒక ఒక తెరిచినటువంటి గొట్టం లోపల స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి, తర్వాత దానిలో ఏర్పడినటువంటి వివిధ పౌనపున్యాలకి సమీకరణాలను ఉత్పాదించండి. ఓపెన్ పాయింట్ ఆర్ తెరిచినటువంటి గొట్టం, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ విల్ బి గివెన్. ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దీస్ 3 క్వశ్చన్స్. ఓన్లీ వేవ్స్ లో 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. నౌ డాపిక్ ఎఫెక్ట్ తీసేసిన తర్వాత అందులో వన్ ఇస్ ఓపెన్ పైప్, తెరిచినటువంటి గొట్టం. ఓపెన్ పైప్ కి సంబంధించినటువంటి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. Then how can a student write to get maximum marks in this? How can a student write maximum marks to get the to get maximum marks for this answer, open pipe? So first, how stationary waves are produced in an open pipe, that they have to write. According to scheme of valuation only, they will give marks in board of intermediate valuation scheme. So in open pipe, what is open pipe? తెరిచినటువంటి గొట్టం అంటే రెండు వైపులా ఓపెన్ చేసి ఉంటే that pipe is said to be an open pipe. Two sides open ga unte, that is said to be an open pipe. Suppose open pipe contains some air, it is said to be, it is like a column, that's why it is said to be air column, that is voice comma antaru. If it is vibrated with a tuning fork, suppose if a vibrating tuning fork is held on the open pipe without touching it, then what happens? Air molecules in the air column tries to vibrate along with the vibrations of the tuning fork, right? ఈ ట్యూనింగ్ ఫోర్క్ తో పాటు శుద్ధిదండంతో పాటు ఇందులో ఉండే గాలి అణువులు కూడా వైబ్రేట్ కావడం స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఇందులో డిస్టర్బెన్స్ విల్ బి క్రియేటెడ్ in the tube. Because of the disturbance, what happens? That travels along this direction, that travels in this direction, and it reflects back at this end. So why it reflects back, we will discuss. So then we will get one wave. So here, because of the vibration of the tuning fork, శుద్ధిదండం కంపించడం వల్ల ఇక్కడ సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయి. Compressions and rarefactions will be produced here. They travels from top to bottom. Because of the traveling of, it is like a traveling wave. It is coming in from top to bottom. Because at the other end of the tube, they reflects back. So here one question comes: why does the wave gets reflected at the bottom? Why does the wave, the tarangam ikkada enduku reflect ayi ochindi, venki ochindi? Is back raavadaniki gala kaaranam entante, when does a wave gets reflected? When a medium changes, then wave gets reflected. Hello? When a medium changes, then the wave gets reflected. When? That is first one. When the rigidity or density of the medium changes, then also the wave gets reflected. So here, at the end of the tube, density inside the air molecules is more than that of the density outside the tube. So that's why, because of the variation of density, at this end the wave gets reflected. So here one wave is traveling from top to bottom, this wave is traveling from top to bottom here. So this gets reflected at the other open end. So it is open. Why does the wave passes from the open tube through this air means enduku ikkada nundi ikkadi కోట్లేదు అంటే because of the variation of the density inside and outside the tube, the wave gets reflected here. So here the incident wave and reflected wave overlaps or superimposes over one another, and that produces a stationary wave.
So like this stationary wave will be produced. For this it will be given for 2 marks in that long answer question. In that way they have to explain very clearly. So initially a pipe which is open at both the ends is called an open pipe. Rendu vaipula tesi unte that is said to be an open pipe. So suppose when an excited vibrating tuning fork is held on the open pipe, a traveling wave is produced in this tube and it is travels in the forward direction. And it reflects back. Each చివర అది పరావర్తనం చెంది వెనక్కి వస్తుంది. ఈ పతన తరంగం తర్వాత పరావర్తనం చెందిన తరంగం రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ కావడం వల్ల అధ్యారోపణం చెందడం వల్ల ఈ స్టేషనరీ వేవ్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ది ఓపెన్ పైప్. So that in that way stationary wave will be produced in open pipe. Like that they have to write to get maximum marks. This is first one. So in that they will ask what are harmonics and what are overtones. So here what are harmonics? Harmonics are the frequencies which are integral multiples of the fundamental tone. Those they are said to be harmonics. General గా ఇక్కడ స్టార్టింగ్ లో మినిమం పాసిబిలిటీ ఏంటి? ఇక్కడ మినిమం పాసిబిలిటీ ఏంటి అంటే ఇక్కడ ఇట్ ఆల్వేస్ ఇట్ ఓపెన్ ఎండ్, తెరిచి ఉన్నటువంటి చివర ఎప్పుడు కూడా యాంటీ మోడ్ విల్ బి ఫార్మ్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఫ్రీ టు వైబ్రేట్. అది ఫ్రీగా కంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రస్పందన స్థానం వస్తుంది, ఇక్కడ అస్పందన స్థానం నోడ్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ కూడా యాంటీ నోడ్ విల్ బి obtained. Here at the open end one anti node will be obtained. Here also one anti node will be obtained. Here node will be obtained. So like that in that this is the minimum possible frequency within the open pipe. So that's why this frequency is said to be a fundamental frequency. Pradhamika Paunapunyam antam. Pradhamika Paunapunyam antam. It is also said to be first harmonic, modati anuswaram antam. Anuswaram లేదా హార్మోనిక్ అంటే ఏంటంటే ఏ దేని ఫ్రీక్వెన్సీ అయితే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి అది ఇంటెగ్రల్ మల్టిపుల్స్ గా ఉంటుందో, పూర్ణాంక గుణిజాలుగా ఉంటుందో, దట్ ఫ్రీక్వెన్సీ ఇస్ సెడ్ టు బి అనుస్వరం అంటాం. ఇది మొదటి అనుస్వరం అంటాం. హయ్యర్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ సెడ్ టు బి ఓవర్టోన్స్. దే ఆర్ సెడ్ టు బి వీటిని అతిస్వరాలు అని అంటాం. హయ్యర్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీస్ ని అతిస్వరాలు అంటాం, మోర్ దెన్ హార్మోనిక్స్. So this is the formation of stationary wave in a open pipe. So in that way they have to write, then they have to explain how different waves are produced in it. So for how different waves are produced in it means like that they have to take, suppose in open pipe initial possible wave is the first harmonic or it is said to be fundamental tone. So first wave is produced here, it travels in the forward direction, that is top to bottom, it reflects back at the open end at the bottom and it reflects back. So this is the incident wave, patana tarangam. It is the reflected wave, paravartana tarangam. ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ కావడం వల్ల, సూపర్ పోజ్ కావడం వల్ల ఇక్కడ ఏమొచ్చింది అంటే స్టేషనరీ వేవ్ విల్ బి ఆబ్టైన్డ్. So what are the different points on the stationary wave means స్థిర తరంగంలో ఏముంటాయి? స్థిర తరంగం అంటాము. ఏముంటాయి అంటే ప్రస్పందన అస్పందన స్థానాలు ఉంటాయి. యాంటీ నోడ్ will be obtained here, node will be obtained here, anti node will be obtained here. So the distance between two consecutive anti nodes is equal to lambda by 2. It is equal to lambda divided by 2. రెండు వరుస ప్రస్పందన లేదా వరుస అస్పందన స్థానాల మధ్య దూరం lambda by 2 ఉంటుంది. From here to here the distance between side by side ఉన్నటువంటి పక్క పక్కన ఉన్నటువంటి యాంటీ నోడ్ కి నోడ్ కి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ lambda by 2 ఉంటుంది. This is lambda by 2. So first next possibility ఉన్నటువంటి ఏముంటుంది అంటే with two loops. It is off loop ఇక్కడ, off loop ఇక్కడ, off రెండు కలిస్తే full loop అవుతుంది. Like that next possibility ఉన్నటువంటిది will get like this. With the same length of the tube, in this we will get like this we will get here. So here two loops are produced here, one antinode is formed here, one node is formed here, one antinode, one node and one antinode. So here how many number of antinodes and how many number of nodes are there? ఎన్ని ప్రస్పందన ఎన్ని అస్పందన స్థానాలు ఉన్నాయి? ఇక్కడ రెండు ప్రస్పందన స్థానాలు ఉన్నాయి, ఒక అస్పందన స్థానం ఉంది ఇందులో. So here in this two antinodes and one node is there, two antinodes plus one node. So here 1 2 3
3 antinodes, 3 ప్రస్పందన స్థానాలు ఉన్నాయి, అట్లాగే 2 అస్పందన స్థానాలు, 2 nodes are there. So that will be given directly in the competitive examinations like MCET or JEE also, this type of question. So here what happens, here 2 loops are there, no? 2 loops are there. Length of one loop is equal to lambda by 2. 2 loops are there. Here it is one full loop, it is half loop, it is half loop. 2 loops are there means length is equal, this is the length is equal to 2 lambda divided by 2. It is equal to lambda. Like that, we will get the length of the tube. So here what happens, here length of the tube is equal to L is equal to lambda by 2. Why? Because half plus half is equal to one full loop here. Similarly, so what we get here, they have to draw this also. Similarly, here another thing. So another one we will get like this. So here 3 loops are obtained here. Here it is first loop, second loop, half and half, 3 loops are there. So that's why length of the tube is equal to, this is 3 lambda divided by 2. Like that, they have to label very clearly. Correct label chesteni they will give marks with the help while taking the help of pencil only. So here, first of all, they have to draw the first fundamental tone or first harmonic. It is the second harmonic. Rendava anuswaram. Idi moodava anuswaram. You draw cheyali. Draw chesin tarvata they have to calculate one em cheyali ikkada frequency annaru. Frequency calculate cheyali ante n is equal to v by lambda here. So v by lambda. What is v? What is v here? Velocity of sound. Velocity of dhvani vegam anamata. Galilo dhvani vegam idi. Velocity of sound in air. So what is lambda here? Here actually in this first figure lo L is equal to lambda by 2 undi. Kabatti then lambda is equal to 2L avutadi from this. So we have to write lambda is equal to 2L here. N is equal to V divided by 2L. So this is the fundamental frequency, pradhamika paunappunyam, లేదా frequency of the first harmonic. మొదటి అనుస్వరం యొక్క పౌనపున్యం అన్నమాట. N is equal to V divided by 2L. Suppose in question one tail will be given. Actually గా physics లో ఎప్పుడు కూడా long answer questions తో పాటు 2 marks కానీ 3 marks కానీ one problem will be added in the board questions. So in that suppose velocity of sound ధ్వని వేగం ఎంత అంటే 340 meters per second, that is given. 340 meters per second, it is given. Suppose ikkada length of the tube is equal to, ee tube yokka length is equal to 170 centimeters. 170 centimeters. Then what is the fundamental frequency? Fundamental frequency enta ani adugutaru. Appudu how can they calculate here? N is equal to V divided by V is 340 is given meters per second. So 2 is 2 only, 50 centimeters here. In 50 centimeters ఏం చేయాలి వాళ్ళు కన్వర్ట్ చేసుకోవాలి, మీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఇస్ 50 into 10 to the power minus 2 meters. 1 centimeter అంటే 1/100 meters. 1/100 meters అంటే 10 to the power minus 2 centimeters. So that is why 50 into 10 to the power minus 2 meters. So after simplifying what they will get, so 170 centimeters is given now. So it is where they have to write 170 centimeters. So in that 170 centimeters, this is 170 centimeters. So what we get here? 340 divided by 2 into 17 into 10 to the power minus 1. So here 2 into 17 is the 34. 34 gets cancelled. When this goes 10 to the power minus 1 goes to upper side, it becomes 10. It is equal to 100 at this. Like that they will calculate. So what happens here? Like that they will calculate the frequency of the first harmonic. Frequency of the first harmonic they will calculate. What is given here? They will get here 2n. Already we know. Here also n2 is equal to 3n. So what are the frequencies that are produced in the open pipe means 1 is to 2 is to 3 is to 4 is to up to n. This is the result. Like that they have to explain. So the possible frequencies in the open pipes are in the odd and even multiples are also possible here. Odd harmonics and even harmonics are also possible in the case of open pipes. So a column in the open pipe vibrates like this. So like this they have to explain any question given in the current electricity or in this one. Next question is the closed pipe. Like that closed pipe also they have to explain. First they have to tell what is closed pipe.
A pipe which is closed at one end, open at other end is said to be closed pipe. So after that, they have to explain like that a vibrating tuning fork is kept on the surface of the closed pipe. Then after that, there also what happens? There also the one traveling wave will be produced in that travels from top to bottom. Then that gets reflected at the closed end. Then incident wave and reflected wave superposes and produces a stationary wave in the closed pipe. మూసిన గొట్టంలో కూడా తెరిచిన గొట్టంలో లాగానే స్థిర తరంగాలు ఏర్పడతాయి. మూసిన గొట్టంలో ఏమవుతుంది, ఇక్కడ కూడా ఒక కంపిస్తున్న శృతిఖండాన్ని దీని మీద పెట్టేస్తే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి గాలి కంపించడం ప్రారంభించి ఒక ఒక తరంగం ఏర్పడే ముందు ప్రయాణం చేస్తుంది. ఇది ఇక్కడ పరావర్తనం చెంది మూసి ఉన్నటువంటి చివర పరావర్తనం చెంది రిఫ్లెక్ట్ అయ్యి ఇట్ గోస్ బ్యాక్. సో దిస్ ఈస్ ఇన్సిడెంట్ పతన తరంగం, ఇది పరావర్తనం చెందిన తరంగం. ఇవి రెండు రిఫ్లెక్ట్ కావడం వల్ల దే విల్ గెట్ ఒక స్టేషనరీ వేవ్ ఫామ్ అవుతుంది. సో ఈ స్టేషనరీ వేవ్ లోపల ఇక్కడ ఏమొస్తుంది, యాంటీనోడ్ ప్రస్పందన స్థానం వస్తుంది, అస్పందన స్థానం వస్తుంది. ది డిస్టెన్స్ బిట్వీన్ యాంటీనోడ్ అండ్ నోడ్ ఇస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది ట్యూబ్ అవుతుంది. దిస్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా డివైడెడ్ బై 4. Like that they have to explain in this manner to the closed pipe also. Here also they will get what they will get here. What is the result here? 1:3:5:7 like that they will get. So the frequencies of the harmonics produced in the closed pipe. మూసిన గొట్టంలో ఏర్పడేటువంటి తరంగాలకు సంబంధించినటువంటి పౌనపున్యాలు అనుస్వరాల పౌనపున్యాలు ఆడ్ హార్మోనిక్స్ గా ఉంటాయి, బేసిక్ సంఖ్య లోపల ఉంటాయి అని చెప్పి ఇలా రిజల్ట్ వచ్చేస్తుంది. ఇలా దే హావ్ టు ఎక్స్ప్లెయిన్. సో అనదర్ క్వశ్చన్ ఈస్ స్టేషనరీ వేవ్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ స్టేషనరీ వేవ్ ఫామ్ అయిన తర్వాత వాట్ ఆర్ ది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఎ వైర్ లైక్ దట్. దట్ ఈస్ అనదర్ క్వశ్చన్ ఇన్ దిస్. ఈ 3 క్వశ్చన్స్ లోపల అంటే వేవ్స్ లో వచ్చినటువంటి ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీగా చదివితే ప్రాక్టీస్ చేస్తే, చదవడం మీన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీ స్టూడెంట్ విల్ ఏబుల్ టు స్కోర్ 8 మార్క్స్. ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్స్ చదివితే కంపల్సరీగా దే విల్ గెట్ 8 మార్క్స్. వై? బికాస్ 2 క్వశ్చన్స్ డిలీట్ చేశారు డాప్లర్ ఎఫెక్ట్ నుండి. ఈ 3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా దే విల్ రైట్ ద ఆన్సర్ ఫర్ ది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 18th క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతారు. These are the 3 questions in waves అన్నమాట. తర్వాత నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ లో కూడా సేమ్ అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ యాస్ 8 మార్క్స్ అన్నమాట. ఇందులో కూడా 8 మార్క్స్ ఉంటాయి. ఈ 8 మార్క్స్ లోపల జనరల్ గా ప్రవాహ శాస్త్రం లోపల, ప్రవాహ విద్యుత్ శాస్త్రం లోపల 8 మార్క్స్ ఉంటాయి. ఈ 8 మార్క్స్ ఏమవుతుంది అంటే ఇందులో కూడా we are having only just 3 questions. ఆ 3 క్వశ్చన్స్ ఏంటంటే వన్ ఈస్ కిర్చాఫ్ లా. కిర్చాఫ్ లా ఒకటి ఉంటుంది, కిర్చాఫ్ లా అండ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. వీట్స్టోన్ బ్రిడ్జ్ మరియు కిర్చాఫ్ లాస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ వస్తుంది. అదర్ వన్ ఈస్ పొటెన్షియోమీటర్ మీద 2 క్వశ్చన్స్ అడుగుతారు. పొటెన్షియోమీటర్ మీద ఒక క్వశ్చన్, తర్వాత ఇంకొక పొటెన్షియోమీటర్ మీద అనదర్ క్వశ్చన్. సో వాట్ ఆర్ దీస్ 2 క్వశ్చన్స్ మీన్స్ హియర్ ది కంపారిజన్ ఆఫ్ EMFs of 2 cells అన్నమాట. E1 by E2 is equal to L1 by L2. So here also the determination of internal resistance of a cell, that is L1 minus L2 into capital R divided by L1. L1 minus L2 divided by L2. E found and what the internal resistance of a cell. So like this, ఇక్కడ ఇందులో ఏముంటుంది అంటే Kirchhoff's laws ఏంటిది, Kirchhoff first law ఏంటి, Kirchhoff second law ఏంటి. They have to write for to get maximum marks. First, what is Kirchhoff first law? They will write like this. So the algebraic sum of currents meeting at a junction is equal to 0. ఒక సంధి దగ్గర కలిసేటువంటి విద్యుత్ ప్రవాహాల బీజీయం మొత్తం 0. That will mathematically will write like this. Summation I is equal to 0 here. So next one is Kirchhoff's second law lo next ఏంటంటే the algebraic sum of potential differences in a closed circuit is equal to 0. That is the second one, Kirchhoff's second law. Summation IR is equal to 0. ఒక సంవృత వలయం లోపల పొటెన్షియల్ భేదాల బీజీయం మొత్తం 0. ఇది ఇలా రెండు రాస్తే they will give marks. If it is given for 1 or if it is given for 2, they will allot those 2 marks. Then they have to draw the Wheatstone bridge diagram and they have to explain the functioning of the Wheatstone bridge to derive the equation.
Wheatstone bridge లో ఏముంటుంది ఇక్కడ స్టార్టింగ్ లో 4 రెసిస్టర్స్ ఉంటాయి, కరెక్ట్ గా డ్రా చేయాలి, otherwise marks will not be given. For one is 4 resistors are connected like this. Here ila 4 resistors connect చేస్తారు. Suppose if it is P, it is Q, it is R, it is S. So here one battery is connected here. So here positive, negative. One galvanometer is connected here in between these two. Suppose if it is A, it is B, it is C, it is D, like this. They have to label very clearly to get correct marks according to the scheme of valuation. Then they have to apply Kirchhoff first law to the first junction B and junction D. Then they have to apply, they will get 2 equations. Then they have to apply, so for this closed loop they have to apply Kirchhoff రెండో సూత్రాన్ని ఇక్కడ వాడాలి, అట్లా ఇక్కడ కూడా సెకండ్ లూప్ కూడా Kirchhoff యొక్క సెకండ్ లూప్ వాడాలి. After simplifying that, they will get 4 equations. ఆ 4 ఈక్వేషన్స్ లోపల ఒకవేళ ఇక్కడ గల్వానోమీటర్ లో కరెంట్ పోతుంది, గల్వానోమీటర్ లో కరెంట్ పోకుండా ఈ 4 రెసిస్టర్స్ ని అడ్జస్ట్ చేయగలిగితే గల్వానోమీటర్ లో ఉండబోయేటువంటి కరెంట్ becomes 0, I is 0 అవుతుంది. So the 4 resistors are adjusted in such a way that no current flows to the galvanometer. When no current flows to the galvanometer, the bridge is said to be balanced. Then we will get a condition. What we will get a condition means P by Q is equal to R divided by S. So in this way, they have to derive the expression for the balancing condition of an unknown bridge. That is Wheatstone bridge network. That is one question. Other one is potentiometer. ఇందులో పొటెన్షియోమీటర్ లో క్వశ్చన్ ఏముంటుందంటే state the principle of working of a potentiometer. పొటెన్షియోమీటర్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది అనేది ఒకటి ఉంటుంది. It is given for 2 marks or sometimes it is given for 3 marks starting. It is the head of the long answer question. So in that middle part of the long answer question like this అన్నమాట. ఏంటిదంటే అందులో 2 cells ఇస్తారు, write the procedure to compare the EMFs of 2 cells using potentiometer. Then they have to derive E1 by E2 is equal to L1 by L2. Ma'am, any? So here they have to write, they have to explain this. So for that they will get the relevant marks to this. One additional problem will be given to this. After solving that, they will get total marks for this question. So here also determination of internal resistance of a cell. It is also same. So actually, how can we explain the working principle of a potentiometer? So the student is able to explain the potentiometer principle like this. In this potentiometer, simple diagram is there. What is, suppose it is the positive terminal of the battery. So it is the plug P, it is the rheostat. Suppose rheostat is connected like this. It is, suppose it is the potentiometer Y, it is the next one. 2 cells are connected like this. So here one key is connected here, other key is connected here. With the help of this galvanometer is there. One high resistance is connected. High resistance and galvanometer are connected. So from that, here A is there, B is there. This is the jockey. This length is said to be. This is the. Like that, if they uses this type of diagram, then that becomes simple. So actually in textbook one diagram is given for potentiometer. Instead of drawing the diagram, they have to draw like this. It becomes simple to the student to get maximum score. So here this is the primary circuit and it is the secondary circuit. In primary circuit, one cell is connected here. Primary circuit to flow the current. So here one rheostat is connected, one plug is connected in series. In secondary circuit, here in secondary circuit, the 2 cells EMF are connected like this. So they have to derive an expression here for the E1 by E2 is equal to L1 divided by L2. So like this, for every question, for any question, they have to write the answers very clearly. So according to the given question, they have to write the answer. So this is the simple diagram related to potentiometer. So it comparison of 2 EMFs of 2 cells.
Suppose if another question is also there, what is the another question means? The determination of internal resistance of a cell. So it is the primary circuit, it is the secondary circuit. So here AB is the length of the potentiometer wire. Actually, practically, it is having 4 meters length. Sometimes, depending on the need, ఇది కూడా 10 meters ఉండేటట్టుగా కూడా తయారు చేస్తారు దీంట్లో. Like that, we have to give some practice to the students to acquaintance with the relevant content, to score or to analyze the given data to get good marks in the given question. So here potentiometer with 2 questions ఉంటాయి. మొత్తం టోటల్ గా ఇక్కడ వరకు ఈ 8 చాప్టర్స్ లోపల we are having 6 long answer questions. ఈ 6 long answer questions చదివితే కంపల్సరీగా they will write 2 long answer questions perfectly. Compulsory, otherwise third one is that is the option to the student only. Waves lo 3 questions unnai, tarvata current electricity lo 3 long answer questions unnai. Ivi cover cheste compulsory ga they will get 2 questions compulsory ga perfect ga cheyagalutaru. Chesaru kabatti appudu they will get maximum score to these 2 long answer questions. So another part is there. What is the another part means? For every long answer question or for every essay question that is associated with a simple problem. Every question is associated with a simple problem. So what are the problems they are giving in the examination that we will discuss? Some sample questions we will discuss. They are related to these 2 topics initially. So here what are those very short answer question pattern problems means? Suppose I will tell you one question here. So I will send these papers to you. So I will read the question at first. So in one question, a metal bar when clamped at its center resonates in its fundamental frequency with longitudinal waves of frequency 4 kilohertz. A metal bar is clamped. So here metal bar is given. One metal bar is there. It is clamped at its center. This is the metal bar. It is clamped. ఇక్కడ ఫిక్స్ చేశారు అన్నమాట. ఒక కడ్డీ అన్నమాట. ఒక లోహంతో చేసిన కడ్డీని ఈ మధ్య లోపల ఫిక్స్ చేస్తారు. ఇక్కడ ఫిక్స్ చేశారు. తర్వాత it is vibrating with a frequency of longitudinal wave of 4 kilohertz. ఇది స్టార్టింగ్ లో ఇది వైబ్రేట్ అయ్యేటువంటి ఫ్రీక్వెన్సీ 4 kilohertz అని ఇచ్చారు. How it vibrates at first? ఇది ఇలా ఉందనుకున్నప్పుడు ఈ చివర రెండు చివర్లు వైబ్రేట్ కావడానికి ఉంటుంది కదా. ఈ రెండు చివర్లు వైబ్రేట్ కావడానికి ఉంటుంది కాబట్టి we get a wave like this. ఇలా వస్తుంది. ఒక వేవ్ ఇలా వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక వేవ్ ఇలా వచ్చింది అనుకోండి. It vibrates like this. Like a open pipe అన్నమాట. ఇది ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. తర్వాత క్వశ్చన్ ఏంటంటే if the clamp is moved to one end, what will be its resonant frequency? If the clamp is moved to one end, what will be its fundamental frequency? That is the question. ఒకవేళ ఈ క్లాంప్ ని ఇక్కడ కాకుండా ఇక్కడికి తీసుకెళ్తే ఇక్కడ మధ్యలో పెట్టేవారు ఇక్కడ క్లాంప్ ఇక్కడ ఫిట్ చేశారు. ఇక్కడ ఫిట్ చేస్తే what happens to the fundamental frequency? So what happens to fundamental frequency? Here it vibrates like this. Here also it vibrates like this. ఇక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి ఇక్కడ వైబ్రేట్ ఇక్కడేమవుతుంది మధ్యలో ప్లాన్ చేశారు కాబట్టి ఇక్కడ ఫ్రీగా వైబ్రేట్ కావచ్చు, ఇక్కడ ఫ్రీగా వైబ్రేట్ కావచ్చు. కాబట్టి అక్కడ ఏమొస్తుంది, ఇక్కడ యాంటీ నోడ్ వస్తుంది, ఇక్కడ నోడ్ వచ్చేస్తుంది. అట్లా ఇక్కడ కూడా యాంటీ నోడ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, యాంటీ నోడ్ కి మధ్యలో ఉన్న దూరం ఏమవుతుంది, ఇక్కడ లెంత్ ఆఫ్ ది రాడ్ అవుతుంది. రైట్, లెంత్ ఆఫ్ ది రాడ్ ఈజ్ ఈక్వల్ టు λ/2 అవుతుంది. సో λ/2 వస్తుంది కాబట్టి ఇట్స్ ఫ్రీక్వెన్సీ బికమ్స్ n ఈజ్ ఈక్వల్ టు v/2l అవుతుంది. లైక్ ఓపెన్ పైప్. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 4 కిలోహెర్ట్జ్ అని వాళ్ళే ఇచ్చేసారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ నోడ్ వచ్చేస్తుంది, ఇక్కడ యాంటీ నోడ్ వస్తుంది. వై విల్ గెట్ యాంటీ నోడ్ హియర్? ఇక్కడ ఈ చివర ఎట్లా ఫిక్స్ చేశారు. సో ఇక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రీగా వైబ్రేట్ కావడానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ వైబ్రేట్ కాదు, ఎందుకంటే ఫిక్స్ చేశారు కాబట్టి ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. సో ఇక్కడ యాంటీ నోడ్ ఉంటుంది, నోడ్ ఉంటుంది. నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్యలో ఉండేటువంటి దూరం λ/4 వచ్చేస్తుంది. సో హియర్ విల్ గెట్ n is equal to v divided by 4l అవుతుంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 into v/2l. So what is 1/2 into v/2l is equal to మనకు వచ్చింది ఇక్కడ 4 kilohertz. So it is equal to 2 kilohertz అవుతుంది. So like that they have to write simple, that will be given in competitive examination also. So actually ఏంటి ఇక్కడ ఒక మెటల్, ఇది 2 మార్క్స్ ఇస్తారు అన్నమాట. ఒక మెటల్ బార్ ఇచ్చారు, ఇది మధ్యలో క్లాంప్ చేశారు. మధ్యలో క్లాంప్ చేస్తే ఇది వైబ్రేట్ అవుతుంది.
వైబ్రేట్ అవుతుంటే ఇక్కడ ఫ్రీగా వైబ్రేట్ కావచ్చు, ఇక్కడ ఫ్రీగా వైబ్రేట్ కావచ్చు. కాబట్టి ఇక్కడ ఒక యాంటీ నోడ్ వస్తే ప్రతిస్పందన స్థానం వస్తుంది, ఇక్కడ ప్రతిస్పందన స్థానం వస్తుంది. ఈ రెండు వరుస ప్రతిస్పందన స్థానాల మధ్య దూరం λ/2 కి ఈక్వల్. అప్పుడు ఫ్రీక్వెన్సీ కనుక్కుంటే v/2l వచ్చేస్తుంది. v is the velocity of longitudinal wave. సో ఇక్కడ దీని వాల్యూ 4 kHz, దట్ ఇస్ గివెన్ బై దెమ్ ఓన్లీ, వాళ్ళే ఇచ్చారు అక్కడ. సపోజ్ ఒకవేళ ఈ క్లాంప్ ని ఇటు చివరికి జరిపితే వాట్ హ్యాపెన్స్ టు ది ఫ్రీక్వెన్సీ, దట్ ఇస్ ది క్వశ్చన్. ఇక్కడ చెప్పేస్తే ఏమవుతుంది, ఈ చివర వైబ్రేట్ కాదు ఎందుకంటే ఫిక్స్ చేశారు కాబట్టి ఈ చివర వైబ్రేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ యాంటీ నోడ్ వస్తుంది, ఇక్కడ నోడ్ వస్తుంది. నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ λ/4. దెన్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటే ఎట్లా కనుక్కున్న ఫ్రీక్వెన్సీని దెన్ ఈజ్ ఈక్వల్ టు v/λ కనుక్కుంటే v/4l వచ్చేస్తుంది. సో హియర్ v/4l can be written as 1/2 into v/2l, but v/2l is equal to frequency, initial frequency 4 kHz. So 1/2 into 4 is the 2 kHz. Like that they have to write without drawing diagram also, they have to explain this. For this 2 marks or 3 marks will be given. It is one possible question in the board examination as a tail for the long answer question. So many times it is given. Another question is given. A closed organ pipe 70 centimeter long is sounded. If the velocity of sound is 331 meters per second, what is the fundamental frequency of vibration of the air column? So one closed pipe is given here. Closed pipe is given. So length of the closed pipe is equal to 70 centimeters. So while converting this, what will get? 70 into 10 to the power minus 2 meters. Right? Centimeter equal to 10 to the power minus 2 meters. So it is 7 into 10 to the power minus 1 meter is the length. So what they are asking, what is its fundamental frequency? N is equal to how much? So first, what is given data they have to write. Then what is to be calculated they have to identify. Then after that they have to search for the formula. After searching the formula they have to write it on the paper. v/4l. V is equal to some 331 is given by board only, paper setter only. 4 into 7 into 10 to the power minus 1. After calculating that, they will get 118.2 Hz. This is the fundamental frequency. Like that, they have to solve, they have to write the answers for the tail questions also. After completing the tail question also, they will get full marks. Otherwise, the marks related to the tail problem will be reduced from the 8 marks. These are the different types of the tail questions in the Board of Intermediate Examinations they are asking. So another like that in current electricity also they will give this type of questions. So for example, a wire is there. A wire is having, so different questions are there because of time. So I will send you these questions. Having any doubt, you can post to me. So another one is, for example, a wire of resistance 4R. So it is a wire of resistance 4R. It is having a wire having resistance 4R in current electricity. That is bent in the form of a circle. The same wire is bent in the form of a circle. The wire having resistance 4R is bent in the form of a circle. That is given. What is the effective resistance between the ends of the diameter? What is the effective distance between the ends of the diameter? That we have to calculate. So what is the effective distance means? So it is divided, diameter divides 2 equal halves. So for this equal length, the resistance becomes 2R. So here also resistance becomes 2R. This is the 2R, this is the 2R. So then we have to calculate effective resistance. How can we calculate effective resistance? 2R, 2R are parallel. They are in parallel with each other. So that's why when resistors are connected in parallel, what happens? 1/Rp is equal to 1/R1 plus 1/R2. So 1/R1 means 1/2R plus 1/2R. So we get 2/2R. 2 gets cancelled is equal to 1/R. 1/Rp is equal to 1/R. So here Rp is equal to just R ohms only. The effective resistance between any 2 points on the diameters of the circle is equal to R అవుతుంది. Like that, current electricity lo kuda ilanti very short answers istaru. They have to write the answers like this. So these are related to long answer questions. So regarding short answer,
regarding 4 mark questions in the board examination in ray optics. So what are the important questions in ray optics? So actually, no one is important, no one is unimportant actually according to the textbook, but frequently they are asking in the board examinations. So low achiever students or slow achievers, they have to practice the frequently asking questions in the board examinations. So other students are bright students, average or above average students, they have to read all the questions, including all the concepts only. Then only they will get maximum, so 60 by 60, or they will cover different concepts in competitive examinations also. So here in next chapter, ray optics. So in ray optics, what are the important questions? Simple microscope is there. So formation of mirage is there. So in the case of total internal reflection, critical angle is there. Like that, different short answer questions. Frequently, we have to focus on frequently asked questions in the board examinations. So in wave optics, what are the important questions in wave optics? In wave optics, in Young's double slit experiment, that is most important topic, most important concept or most important practical in the total syllabus. In JEE Advanced also, questions will comes from the Young's double slit experiment. So in Young's double slit experiment, so what are the conditions to obtain bright fringe on the screen? తెర మీద ఎప్పుడు వెలుతురు పట్టి వస్తుంది, ఎప్పుడు చీకటి పట్టి వస్తుంది, కండిషన్ ఏంటి? ఒక క్రెస్ట్ మీద పడ్డప్పుడు, ట్రఫ్ మీద పడ్డప్పుడు, శృంగంతో, ద్రోణితో అధ్యారోపణం చెందినప్పుడు వెలుతురు పట్టి వస్తుంది తెర మీద, ద్యుతిమయ పట్టి అంటాం. Bright fringe will be obtained on the screen anamata when crest overlaps on another crest and trough overlaps on another trough anamata. ఈ కండిషన్స్ ఇలా చెప్పాలి దానిలో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో. తర్వాత డిరైవ్ an expression for the fringe width అని ఉంటుంది. ఫ్రింజ్ విడ్త్ కి ఎక్స్ప్రెషన్ రాయడం లేదా ఈక్వేషన్ రాయడం అనేది ఇంకొక క్వశ్చన్. అట్లాగే డైఫ్రాక్షన్ లో కూడా సేమ్. వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ డైఫ్రాక్షన్? డైఫ్రాక్షన్ కి అప్లికేషన్స్ ఏముంటాయి, అనువర్తనాలు ఏముంటాయి? Like that, so Doppler effect in light. What is red shift and what is blue shift? Light lopala Doppler effect emuntadi. What is red shift ante enti, blue shift ante enti? They have to explain in that chapter. So next, electrical charges and fields law. So different questions are there. Actually, in that విద్యుత్ ఆవేశాలు, విద్యుత్ క్షేత్రాలు అనేటువంటి చాప్టర్ లో దాంట్లో ఉండేటువంటి దాంట్లో, so what are the important questions in that? Coulomb's inverse square law is there, electrical field intensity is there in the first part. In next part లో Gauss law and its importance ఉంటుంది. తర్వాత యాక్సియల్ లైన్ మీద, అక్షీయ రేఖ మీద, మధ్యలంబ రేఖ మీద విద్యుత్ క్షేత్ర తీవ్రతకి ఫార్ములాస్ ని డిరైవ్ చేయడం అంటూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అందులో ఆ క్వశ్చన్స్ అన్నమాట. కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, రెండు చార్జెస్ కనుక Q1 Q2 చార్జెస్ కనుక r డిస్టెన్స్ లో ఏర్పాటు అయి ఉంటే, ఆ రెండు చార్జెస్ మధ్యలో ఉండేటువంటి ఫోర్స్ కనుక F అనుకుంటే, F ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2 అవుతుంది, F ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r స్క్వేర్ అవుతుంది. అప్పుడు F ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2 divided by r square అవుతుంది. Instead of proportionality, we will write proportionality constant K రాస్తాము. Q1 Q2 divided by r square అవుతుంది. What is K here? K is equal to proportionality constant, that is 1 by 4 pi epsilon naught. It is equal to 9 into 10 to the power of 9 SI units. So to calculate the force acting between two charges which are separated in a area is equal to 9 into 10 to the power 9 into Q1 Q2 divided by r square equal. So like that, they have to write very clearly for any question that will be given in the board examination. So like that, electrical potential and capacity. Potential capacity lo important questions em untai danlo. Derive an expression for the electrical potential. So what is that formula? Derive an expression for the electrical potential. So one formula is there, one question is there. Igla question ila undanukondi, question ila unte same concept will be taken to any competitive examination.
In 2020 NEET, they had given one question. So what is the question means? Suppose here plus Q charge and minus Q charge are separated by certain distance. Plus Q and minus Q charges are separated by certain distance in A. So then force acting between those two charges is equal to F, that is given. When plus Q charge and minus Q charge are separated by distance, some certain distance, force acting between those two charges is the capital F. That is given. Suppose if some 25% of the charge from plus Q is removed and it is transferred to the minus Q charge, then what happens to the force acting between those two charges? That is the question given in 2020 NEET. So how can they write the answer for that? So actually, initially plus Q charge is there, minus Q charge is there. They are separated by a distance. Let they are separated by a distance R అనుకోండి. అలాంటప్పుడు ఏ ఫార్ములా ఏమొస్తుంది? F is equal to some constant K into Q divided by R squared. So while applying Coulomb's law, we will take the magnitudes of the charges only. K into Q1 into Q2 by R square kada. Q into Q divided by R square. ఇలా రాసేసాను. This is 1. తర్వాత ఏం చేస్తున్నారు? ఆఫ్టర్ దట్ దే ఆర్ ఆల్టర్ చేంజ్ చేస్తున్నారు. ప్లస్ క్యూ చార్జ్ నుండి ఏం చేశారు వాళ్ళు? ప్లస్ క్యూ చార్జ్ నుండి 25% చార్జ్ తీసేశారు. 25% చార్జ్ తీసేశారంటే అర్థం ఏంటిది? 1/4 ఆఫ్ క్యూ. క్యూ మైనస్ క్యూ బై 4. క్యూ మైనస్ క్యూ బై 4 తీసేసి ఎంత ఉంటుంది ఇక్కడ? 3q/4. క్యూ మైనస్ క్యూ కదా ఇక్కడ 3q డివైడెడ్ బై 4 చార్జ్ ఇక్కడ ఉంటుంది. ఈ చార్జ్ తీసేస్తే ఈ తీసేసిన చార్జ్ ఏం చేశారు? మైనస్ క్యూ కలిపారు. సో మైనస్ క్యూ కి యాడ్ చేశారు ఇక్కడ. మైనస్ క్యూ కి యాడ్ చేశారు కాబట్టి దట్ ఈస్ మైనస్ క్యూ ప్లస్ క్యూ బై 4. వాట్ హ్యాపెన్స్ టు దిస్? సో ఇట్ ఈస్ మైనస్ 4q ప్లస్ క్యూ. ఇట్ బికమ్స్ మైనస్ 3q డివైడెడ్ బై 4 అవుతుంది. సో ఇప్పుడు అంటే ఇక్కడ రిమూవ్ చేసినటువంటి చార్జ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ది మైనస్ క్యూ చార్జ్. నేను ఏం చేశాను ఇక్కడ q/4 ఇక్కడ రిమూవ్ చేసాము, ఇక్కడ యాడ్ చేసాము. It becomes ఇది తీసేస్తే ఇది 3q/4 అయింది ప్లస్ q చార్జ్ మైనస్ q చార్జ్ కి యాడ్ చేస్తే ఎంత అయింది? మైనస్ 3q/4 అయింది. సేమ్ డిస్టెన్స్ లో ఆ రెండింటిని పెట్టేసి ఇప్పుడు వాట్ ఈస్ ది ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ దెం చూద్దాం ఒకసారి. ఇందులో సపోజ్ ద ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ దెం F' అనుకుంటే F' is equal to k into what is first charge? 3q divided by 4. What is the second charge? Minus 3q divided by 4. I am not writing minus. Why? Because here only the magnitude of the charge I am taking here. So then we will get 3 3s are 9, 4 4s are 16. 9/16 into F is equal to F. This is the option. Like that, while explaining the concept only, while covering this type of questions, student will able to focus, or it makes an interest to the student. They will also concentrate on competitive examinations like this. So in electrical potential also one question is there that is recently given in the last year only. In the JEE joint entrance examination one question is given. So what is the question means? Electrical potential in a region is given by 8 volts. Electrical potential in a region having volume 2 centimeter cube is equal to 8 volts. That is given. So then what is the intensity of the electric field at that region? What is the intensity of the electric field at that region? That is the question. ఒక ప్లేస్ లో ఏం చేశారంటే 2 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం ఉన్న ప్రదేశం లోపల ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఇచ్చారు. ఆ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ 8 వోల్ట్స్ అని ఇచ్చారు. What they are asking, what is the intensity of the electric field at that region? ఆ ప్రాంతం లోపల విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. Then how can you solve? So here actually what is the relation between intensity of electric field and potential here? E is equal to minus dV/dr. The negative potential gradient is equal to the electrical field strength at that region. So here electrical, this is not changing, it is constant. Potential is not changing, potential is fixed throughout the region. Potential constant ga undi kabatti potential change avvatledu, maaratledu. There is no change in potential kabatti appudu E becomes 0.
intensity of the electric field at that region becomes zero. Electrical field యొక్క intensity ఆ region లో zero అయిపోతుంది. So ఇట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి it does not require much calculations. It only comes because of the concept only. మనకి ఈ ఫార్ములా కనుక పిల్లవాడి కరెక్ట్ గా వాడికి క్లారిటీ ఉంటే అప్పుడు ఇలాంటి క్వశ్చన్ సింపుల్ గా చేయగలుగుతాడు. కాబట్టి while explaining the any concept, we have to focus on this type of questions while verifying the previous questions in joint entrance examinations or NEET or in EMCET. That makes an interest to the student for the competitive examinations. Thereby they acquires, they reaches their targets while getting good seats in IITs or NEETs or medical colleges. So these are the some short answer questions here. Then in next two chapter, in one is electrical potential and capacity. Then what are the important questions in this potential and capacity? Series and parallel connection of capacitors are also there. Series connection of capacitors and parallel connection of capacitors is also there. That is one question. Series connection. When capacitors are connected in parallel, what will get here? Cp is equal to C1 plus C2 plus C3. So when capacitors are connected in series, 1 by Cs is equal to 1 by C1 plus 1 by C2 plus 1 by C3. It is one important short answer. It is also one important short answer question here. Next one is capacity of a parallel plate capacitor. Capacity of a parallel plate capacitor is one question. So another question is energy stored in a capacitor. Then how can they solve here? U is equal to 1 by 2 Q into V. Energy stored in a capacitor, it is also equal to half CV square or half Q square divided by C. Is the energy stored in a capacitor. So these are the important questions related to electrical potential and capacity. పొటెన్షియల్ కెపాసిటీలో ముఖ్యమైన క్వశ్చన్స్ ఇవి. శ్రేణిలో కలిపినప్పుడు కెపాసిటర్లని ఇది, సమాంతరంగా కలిపినప్పుడు ఇది, సమాంతర పలకల కెపాసిటర్ కెపాసిటీ ఇది, కెపాసిటర్ లో నిల్వ ఉన్నటువంటి శక్తి ఈ ఫార్ములా రాయండి అంటే డెరైవ్ చేయండి అంటే ఇలా డెరైవ్ చేస్తారు. So in examination, directly they are asking this type of questions also they are asking. So what is by energy stored in a capacity means, so capacitor to charge cheyali ante some battery has to do some work. Battery has to do some work. So the work done by the battery to charge the capacitor is said to be energy stored in a capacitor. So suppose ee derivation cheyali ante actually text book lo integration method untadi. Ante while giving small charge dq, some small amount of work is to be done. To give total charge Q, big amount of work. While integrating the work done from 0 to Q will get that. Instead of that, this is simple method. Suppose here we know this Q is directly proportional to V. Charge given to a capacitor is directly proportional to the potential difference across the plates of the capacitor. So here Q is directly proportional to V. By plotting it off, what will get here? Q is plotted on x-axis and V is plotted on the y-axis. Then we get a straight line. It is not the general formula for a particular case. It is in the case of low achievers only. It is not the 100% accurate. We'll get another growth of charge, decay of charge in a capacitor. We'll get another expression regarding low achievers only. To the integration part or differentiation part becomes difficult to the type of students. That's why we'll focus like short methods. Actually, it's not an accurate one, 100% accurate one. It's approximate one only. Up to certain limit only, we'll draw like this. So here Q is directly proportional to V. So the area enclosed by this. What is the area enclosed by this one? Area of the graph is equal to half into Q into V, right? Area of the triangle is equal to, suppose O, this is A, this is B. Area of triangle OAB is equal to half into base into height. What is base? Q. What is height? V. Half into Q into V. So area enclosed is equal to half Q into V, which is equal to half CV square, which is equal to half Q square by C. So like that, simply in one step only they are getting answer. It's very simple to remember. So in board examinations also, for any other method also they will award marks.
So that for low achiever students to get 100% results in our institution, we have to focus for the case of slow achievers or low achieving students, we have to focus the short methods without integration. Without integration, they will able to solve this question while calculating the area also. Like this, will derive the question like this also. This is for the energy stored. So, like this, in the case of moving charges. So, what are the questions are there in moving charges? In moving charges, Byte-Short law is there, Ampere's computer law is there. So, another one is conversion of galvanometer into ammeter and voltmeter is there. Conversion of galvanometer into another one, to increase the range of an ammeter, to decrease the range of an ammeter, we'll use different expressions. So those questions will be given in the form of short answer. For instead of problems, they are asking. So to cover those problems, we have to focus on those questions also. So Byte's hours law is 1%, Ampere's law is 1%. Another one is the magnetic moment అయస్కాంత ద్విధ్రువ భ్రామకం అని ఉంటుంది ఎలక్ట్రాన్ ది EVR divided by 2. Like that, we will practice the students to acquire some good marks in the examinations. So అట్లాగే అయస్కాంతత్వం ఉంటుంది ఇక్కడ లాస్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లో. అయస్కాంతత్వంలో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లో ఉండేది ఏంటిదంటే దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ లో వాట్ ఆర్ ది యాంగిల్ ఆఫ్ డిప్ అంటే ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఉంటుంది, దిక్పాతం ఉంటుంది, అవపాతం ఉంటుంది. అట్లాగే భూ అయస్కాంత క్షితియ సమాంతర తీవ్రత హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. Like that, we have to focus on those concepts to cover all very short answer questions in the magnetism and matter chapters. So, any questions you can ask first? ఇంకా 30 minutes ఉంది. మధ్యలో ఎవరో మాట్లాడుతున్నారు, గైడ్ చేసి అవి 3 ఇవి 4. Participants, please, I request participants, please mute yourself and ఎవరైతే క్వశ్చన్స్ అడగాలనుకున్నా వాళ్ళు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫరూక్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి హెడ్డింగ్ అంతే ఇంకా మన So one thing, I will explain some questions which are related to conceptual part of the syllabus in these 8 chapters which are given in the competitive examinations. While covering simple concepts also, the student will able to answer those questions. Just I will send these questions. Just I will read out the questions only. So here one question is there in ray optics. In total internal reflection, when the angle of incidence is equal to the critical angle for the pair of media in contact, what will be the angle of refraction? Answer is 90 degrees, 180 degrees, 0 degrees, equal to the angle of incidence. So here the question is in total internal reflection. We know what is total internal reflection. How can we explain the concept to the students? Suppose, for example, this is the denser medium. This is the rarer medium. So here one question is there. What is the difference between optically denser medium and optically rarer medium? Optically denser medium, optically rarer medium. So in ordinary words, density is the ratio of mass, density equal to mass by volume.
Mass per unit volume is the density in general thing. In the case of solids or liquids, we will take like that only. So here, optically denser medium or optically rarer medium. How can we decide this one? Optically denser medium, optically rarer medium. Suppose if the speed of the light, basing on the speed of the light. So what is meant by refractive index actually? Refractive index, absolute refractive index is the ratio between velocity of light in vacuum to the velocity of light in that medium. Nu is equal to C by V. This is one basic thing already we know. So mu is equal to C divided by V. Suppose when light ray passes from first medium to second medium, then what happens? So we'll write like this 1 mu 2. Light ray is passing from first medium to second medium. Then refractive index of the second medium with respect to first medium, mu 2 divided by mu 1. We'll write like this. Mu 2 divided by mu 1. ఇక్కడ తర్వాత వచ్చింది పైన రాస్తాం తర్వాత కింద రాస్తాం. 1 mu 2 అంటే suppose light ray is passing from A to glass అనుకోండి. A నుండి గ్లాస్ పోతుంది అనుకోండి. అట్లాంటప్పుడు refractive index of glass divided by refractive index of air అన్నమాట. గాజు యొక్క వక్రీభవన కాంతి అనేది గాలి నుండి గాజులోకి పోతుంది అనుకోండి. అలాంటప్పుడు గాజు యొక్క వక్రీభవన గుణకం డివైడెడ్ బై గాలి యొక్క వక్రీభవన గుణకం వేస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దీని ఏమంటాం మనం? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. కంపేర్ చేస్తున్నాం అన్నమాట, కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. అట్లాగే ఇక్కడ కూడా ఆప్టికల్లీ డెన్సర్ మీడియం, ఆప్టికల్లీ రేరర్ మీడియం అంటే ఏం చెప్తాము? ఏ మీడియం లో అయితే లైట్ స్పీడ్ తక్కువ ఉంది అనుకోండి, దట్ మీడియం ఈస్ సెడ్ టు బి ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. ఏ మీడియం లో అయితే లైట్ స్పీడ్ ఎక్కువ ఉంది అనుకోండి, దట్ ఈస్ సెడ్ టు బి ఆప్టికల్లీ రేరర్ మీడియం అంటాం. లైట్ స్పీడ్ ఎక్కువ ఉండే మీడియం ఆప్టికల్లీ రేరర్ మీడియం, లైట్ స్పీడ్ కాంతి స్పీడ్ తక్కువ ఉండే మీడియం ని ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటాం. సో హియర్ డెన్సర్ మీడియం ఇస్ దేర్, రేరర్ మీడియం ఇస్ దేర్. So suppose light ray is passing from denser medium to rarer medium అనుకోండి ఇక్కడ. So this is the incident ray. AO is the incident ray. Light ray is passing from denser medium to rarer medium. Suppose ఒకవేళ జనరల్ గా ఏమవుతుంది అక్కడ? జనరల్ గా ఏమవుతుంది అంటే ఈ డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియం కి వచ్చినప్పుడు it bends away from the normal. ఇది దిస్ ఇస్ ది నార్మల్. నార్మల్ డ్రాన్ ఏంటి? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇక్కడ గీసినటువంటి లంబం అన్నమాట. ఇది ఇలా దూరంగా జరిగి ట్రావెల్ చేస్తూ ఉంటారు. సపోజ్ మనం ఇలా యాంగిల్, సపోజ్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ I1 ఉంది అనుకోండి. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటి? దిస్ ఇస్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ మేడ్ బై ది రిఫ్రాక్టెడ్ రే. దిస్ ఇస్ ది, సపోజ్ ఇక్కడ OB తీసుకున్నాం అనుకోండి. OB is the refracted ray and AO is the incident ray. Right? So the angle made by the incident ray in the normal drawn at the point of incidence is said to be angle of incidence. So ikkada enti angle made by the refracted ray with normal drawn at the point of incidence is said to be angle of refraction. And ikkada I1 angle తీసుకుంటే angle of incidence in the denser medium, ikkada R1 is the angle of refraction in the rarer medium. Suppose మనం ఈ యాంగిల్ పెంచుతూ పోయినాం అనుకోండి. ఈ యాంగిల్ పెంచుతూ పోతే ఏమవుతుంది? ఈ యాంగిల్ పెంచుతూ పోయినప్పుడు అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుతూ పోయినప్పుడు ఒకానొక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఏమవుతుంది అంటే రిఫ్రాక్టెడ్ రే జస్ట్ గ్రేజెస్ ది బౌండరీ ఆఫ్ ది టూ మీడియా. ఈ రెండు మీడియాస్ ని అంటే సపోజ్ ఇది ఎయిర్ అనుకోండి, వాటర్ అనుకోండి. సో ఇది ఆప్టికల్లీ డెన్సర్ మీడియం, ఆప్టికల్లీ రేరర్ మీడియం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 డిగ్రీస్ అవుతుంది. ఎప్పుడు అంటే ఇది క్రిటికల్ యాంగిల్ కి ఈక్వల్ అయినప్పుడు. So when light ray passes from denser medium to rarer medium, when light ray passes from denser medium to rarer medium, the angle of incidence in the denser medium for which the angle of refraction in the rarer medium becomes 90 degrees is said to be critical angle. This angle is said to be critical angle. Like that, we will explain this concept to the students. Everyone knows this. So actually what the question is given means in total internal reflection is like this. So what is meant by total internal reflection? Suppose if the angle of incidence in the denser medium is more than critical angle, the light ray completely reflects back into the same medium.
That phenomenon is said to be total internal reflection. The question is that in total internal reflection, when the angle of incidence is equal to the critical angle for the pair of media in contact, what will be the angle of refraction? This question, this is 90 degrees. Directly, only while defining that only, మనం జనరల్ గా పిల్లవాళ్ళకి నేర్పిస్తాం ప్రాక్టీస్ అంటే వాట్ ఈస్ క్రిటికల్ యాంగిల్, వాట్ ఈస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్తూ ఉంటాము. ఇలా చెప్పేటప్పుడు ఏంటంటే ఇది క్వశ్చన్ లాగా అడిగేస్తారు. సో ఇట్ ఈస్ గివెన్ ఇన్ వన్ క్వశ్చన్ జస్ట్ లాస్ట్ ఇయర్ ఓన్లీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఇన్ దట్ ఇక్కడ సింపుల్ ఆన్సర్ 90 degrees, బట్ 90 ఇచ్చాడు, 180 is given, 0 degrees is given, equal to the angle of incidence is given. కాబట్టి ఇలా చేసినప్పుడు we get that answer like this. కాబట్టి జనరల్ గా కాన్సెప్ట్ వాడికి క్లారిటీ వచ్చేటట్టుగా చేయగలిగితే he will be able to solve any question related to the concept in the competitive examinations also. At least he will be able to solve very at least minimum questions in the examinations. So another question is like that. In YDSC is there. In YDSC, what is the question is there in Young's double slit experiment? So this question is in YDSC, the separation between coherent sources is reduced to half. యంగ్ ప్రయోగం లోపల, ద్విచీలిక ప్రయోగం లోపల రెండు సంబద్ధ కాంతి జనకాల మధ్య దూరాన్ని సగానికి తగ్గించాడు. అండ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది స్క్రీన్ ఫ్రమ్ ది కోహరెంట్ సోర్సెస్ ఇస్ డబుల్ చేశాడు ఈ డిస్టెన్స్ ని. దెన్ ఫ్రింజ్ విడ్త్ బికమ్స్, ఇది క్వశ్చన్. అంటే యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో దిస్ ఇస్ గివెన్ ఫర్ 4 marks. యాక్చువల్లీ మోడ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ లో కూడా ఇంత ఇవ్వరు మార్కులు. దట్ ఈస్ గివెన్ యాజ్ ఎ కాన్సెప్చువల్ క్వశ్చన్ అన్నమాట. అందులో ఇక్కడ ఏంటిదంటే యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో ఏముంటుంది, 2 స్లిట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ స్లిట్స్ ఇలా ఉంటాయి. తర్వాత దిస్ ఇస్ ది స్క్రీన్ అన్నమాట. తెర ఇక్కడ పెట్టేస్తారు. తర్వాత ఈ స్క్రీన్ కి తెరకి మధ్యలో, ఈ చీలికలకి తెరకి మధ్యలో ఉండే డిస్టెన్స్ d అనుకుంటారు కదా. తర్వాత ఈ రెండింటి మధ్యలో ఇది ఒక చీలిక, ఇది ఒక చీలిక, స్లిట్ ఇది ఒక స్లిట్, ఇది d అనుకుంటాం. సపోజ్ లైట్ రే ఇలా వస్తుంది, వచ్చిన తర్వాత ఒక లైట్ రే ఇలా వచ్చింది, ఇంకొక లైట్ రే ఇలా వచ్చింది. ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర బ్రైట్ ఫ్రింజ్ ఇట్లా వస్తుంటాయి కదా. దిస్ ఈస్ ది డిస్టెన్స్ y అనుకుంటాం కదా. ఇక్కడ ఏదో ఒక సోర్స్ పెట్టేస్తాను. వి నో దిస్ ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏ క్వశ్చన్ ఏంటిదంటే ఇన్ YDSC ది సెపరేషన్ బిట్వీన్ 2 కోహరెంట్ సోర్సెస్ ఇస్ రెడ్యూస్డ్ టు హాఫ్. ఏం చేశాడు వాడు అంటే యాక్చువల్ గా ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా ఏముంటుంది, ఫ్రింజ్ విడ్త్ బీటా ఇస్ ఈక్వల్ టు lambda into d divided by d is the formula. This is basic thing. Intermediate లో కూడా వాడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతారు. దాంట్లో beta is equal to fringe width beta is equal to lambda into d by d. What is lambda? Lambda is the wavelength of the line which is falling on the slits. ఇందులో ఉపయోగించేటువంటి కాంతి యొక్క తరంగదైర్ఘ్యం అన్నమాట. తర్వాత క్యాపిటల్ D అంటే ఏంటిది అంటే ఈ తెరకి చీలికలకి మధ్యలో ఉండే దూరం క్యాపిటల్ D, distance between the slits and screen. తర్వాత d స్మాల్ d ఏంటిది అంటే ఈ రెండు స్లిట్స్ మధ్యలో ఉండే దూరాన్ని, చీలికల మధ్యలో ఉండే దూరాన్ని చిన్న స్మాల్ d అంటాం. ఇప్పుడు వాడి క్వశ్చన్ ఏంటిదంటే ఇన్ YDSC లోపల the distance between 2 slits is reduced to half. వాడు ఏం చేశాడు, ఈ d ని d by 2 చేశాడు. సపోజ్ నేను తర్వాత ఏం చేసుకుంటున్నా, ఆఫ్టర్ ఆల్టరేషన్ d dash is equal to d by 2 పెట్టేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు, తర్వాత ది డిస్టెన్స్ బిట్వీన్ స్క్రీన్ అండ్ సోర్సెస్ ఇస్ డబుల్డ్. దీనికి మధ్యలో ఇది డబుల్ చేశాడు. d dash is equal to 2d చేశాడు. దెన్ వాట్ హ్యాపెన్స్ టు ది ఫ్రింజ్ విడ్త్? ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుంది? సింపుల్ కదా, లాంబ్డా సేమ్ లైట్ వాడుతుంటే లాంబ్డా కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే బీటా ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d by d అన్నమాట. లాంబ్డా కాన్స్టెంట్ కదా, ఇక్కడ లాంబ్డా ఒకటే ఇది స్థిరం అన్నమాట, కాన్స్టెంట్. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, ఏం రాస్తాము, బీటా డాష్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ d dash by d dash. సో వాట్ ఈస్ లాంబ్డా ఇంటూ వాట్ ఈస్ d dash? d dash is equal to 2d. వాట్ ఈస్ d dash? స్మాల్ d dash d by 2. అప్పుడు ఏమవుతుంది, ఇంటూ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి లాంబ్డా ఇంటూ d divided by d into 4. సో ఇట్ బికమ్స్ 4 బీటా అవుతుంది is equal to beta dash. That becomes 4 beta. Like this type of question that becomes simple for the student. Kakapothe entante we have to search, we have to verify, we have to acquaintances with the question papers which are given in the competitive examinations.
కొంచెం సింపుల్ గా అలా మనం వెరిఫై చేసి స్టూడెంట్స్ కి మనం దీన్ని ఇంపార్ట్ చేయగలిగితే దట్ బికమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దట్ గెటింగ్ జస్ట్ 4 మార్క్స్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కూడా ఇంత 1, 2, 3 స్టెప్స్ లో ఉన్నదానికి దే విల్ నాట్ గివ్ 4 మార్క్స్. పొడుగా ఇస్తారు, ఒక పేజ్ మొత్తం నిండిపోతుంది క్యాలిక్యులేషన్ లో. సో ఫర్ దట్ ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కి దే ఆర్ గెటింగ్ గుడ్ మార్క్స్ కాబట్టి కంపల్సరీగా స్టూడెంట్స్ చేయడానికి వస్తుంది. ఎప్పుడు కూడా ఏంటంటే క్వాంటిటీస్ మధ్యలో ఉండే రిలేషన్స్ అంటే ప్రపోర్షనాలిటీ ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఏంటి, వాట్ ఈస్ ది పర్సెంటేజ్ చేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. సపోజ్ x is directly proportional to y అయింది ఎక్కడైనా కూడా, x is directly proportional to y అయినప్పుడు ఎలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ x is double అనుకుందాం, y డబుల్ అవుతుంది. x ఆఫ్ అయింది అనుకుందాం, y ఆఫ్ అవుతుంది. x 4 times పెరిగింది అనుకుందాం, y 4 times పెరుగుతుంది. సో we know that బాయ్స్ లో తెలిసి మనకి ఆల్రెడీ మన స్టూడెంట్స్ చెప్పుకుంటాం, బాయ్స్ లో ఏంటిది వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ గ్యాస్ at constant temperature the volume of given mass of a gas is inversely proportional to its pressure. వాడు చిన్న క్లాస్ నుంచి చదువుకుంటూ వస్తుంటారు. ఇది అంటే వాయువు యొక్క నియమిత పరిమాణం గల వాయువు యొక్క ఘన పరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది ఎప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తాం మనం, PV is equal to constant అంటాం, దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి PV is equal to constant. జనరల్ గా మనం ఫార్ములా అప్లై చేయాలంటే ఏం చేస్తాం, P1 V1 is equal to P2 V2 వాడతాం. సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చారు ఏంటంటే, సపోజ్ ఇక్కడ జనరల్ గా ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ బాయ్స్ లా, ఎంటైర్ ఫిజిక్స్ లో అప్లై చేయబడుతుంది. ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇఫ్ వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ ఇస్ డబుల్డ్, వాల్యూమ్ డబుల్ అయింది, దెన్ వాట్ హ్యాపెన్స్ టు ఇట్స్ ప్రెషర్. వెన్ వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ ఇస్ డబుల్డ్, వాట్ హ్యాపెన్స్ టు ఇట్స్ ప్రెషర్. ప్రెషర్ ఏమవుతుంది, రెడ్యూస్ టు హాఫ్. వాడికి ఎట్లా ఐడియా వస్తుంది, స్టూడెంట్ కి ఎలా వస్తుంది ఐడియా, రెడ్యూస్ టు హాఫ్ అంటే సింపుల్ గా ఈ ఫార్ములా వాడకుండా కూడా చేయొచ్చు. జనరల్ గా మనం ఇలా చేస్తాం, ఇది పిల్లవాడు ఎలా P1 is equal to P అంటాం అన్నమాట, ఇనిషియల్ ప్రెషర్. ఇనిషియల్ వాల్యూమ్ V1 is equal to V అంటాం. సపోజ్ ఇక్కడ ఏమన్నా మనం వాల్యూమ్ డబుల్ అయింది అంటున్నాం, V2 is equal to 2V అయింది. వాట్ హ్యాపెన్స్ టు ది ప్రెషర్, ప్రెషర్ ఏమైంది. ఇక్కడ స్టార్టింగ్ లో ప్రెషర్ P ఉంది, వాల్యూమ్ V ఉంది. ప్రెషర్ P ఉంది, వాల్యూమ్ V ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒకవేళ వాల్యూమ్ డబుల్ అయితే 2V అయితే ప్రెషర్ ఏమవుతుంది. ప్రెషర్ ఏమవుతుంటే అప్పుడు మన జనరల్ గా మనం వాడికి ఏ ఫార్ములా తీసుకుంటాడు, తీసుకునే వాడి ఫార్ములా ఇది P1 V1 is equal to P2 V2. ఫ్రమ్ దిస్ P2 is equal to ఏం రాస్తాడు, P1 V1 by P2 అని రాస్తాడు. P1 అంటే P, V1 అంటే V, V2 అంటే 2V. అప్పుడు V క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ ఏమొస్తుంది, P/2 అవుతుంది. ప్రెషర్ రెడ్యూసెస్ టు హాఫ్, ప్రెషర్ రెడ్యూసెస్ టు హాఫ్ కదా ఇక్కడ. కాబట్టి ప్రెషర్ రెడ్యూసెస్ హాఫ్ అయింది. అప్పుడు జనరల్ గా ఏంటిదంటే అయిపోయింది కదా ఇది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా చేసే బదులు ఈ ఫార్ములా వాడుకుంటే కూడా సింపుల్ గా చేసేయచ్చు. PV is equal to constant ఉంది, దీని ఇక్కడ ఏమైంది వాల్యూమ్ డబుల్ అయింది, 2V అయింది. అప్పుడు ఏం చేయాలి, ఈ కాన్స్టెంట్ అలాగే ఉండాలి అంటే ఇట్ ఈస్ డివైడెడ్ విత్ 2, P/2 అవుతుంది. So 2 gets cancelled, the PV is equal to constant they will get. So in that way, in speedy manner, the students will able to solve the questions without using this formula. The formula use cheyakarledu, use cheyakundane they will able to solve the question. But for example, ఇప్పుడు kinetic energy ఉంది, kinetic energy how they will take half mv square is there, kinetic energy. Suppose for a given mass, kinetic energy is directly proportional to v square అంటాం. Right? I mean the mass v is the velocity. Suppose m constant గా ఉంది, mass of the body constant గా ఉంది అనుకుందాం, గతియ శక్తి గా ఉంటుంది. Suppose if velocity is doubled, velocity double అయింది, kinetic energy ఏమైతది, velocity double అయితే kinetic energy ఏమైతది 2v whole square అంటే 4 times పెరుగుతుంది. velocity triple అయింది, kinetic energy 9 times పెరుగుతుంది. velocity 4 times పెరిగింది, kinetic energy 16 times పెరుగుతుంది. velocity 5 times పెరిగింది, kinetic energy 25 times. velocity n times పెరిగింది, kinetic energy n square times పెరుగుతుంది. లైక్ దట్ ఏమవుతుంది అంటే స్టూడెంట్ కి ఇలా మనం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పేసేసి ఇలా ఒకవేళ ఇది 3 times అయినప్పుడు, 4 times అయినప్పుడు, 5 times అయినప్పుడు, n times అయినప్పుడు ఎలా వస్తుందో ఇలా ప్రాక్టీస్ చేసి వాట్ ఈస్ ది కన్క్లూజన్ మేడ్ బై యూ అని చెప్తే వాడు చేసుకొని వచ్చేసేసి దే విల్ గెట్ కన్క్లూజన్. వాడు ప్రాక్టీస్ చేయడం ద్వారా వాడి కన్క్లూజన్ వస్తుంది కాబట్టి దే ఫీల్స్ హ్యాపీ అండ్ దట్ బికమ్ సింపుల్ టు హిమ్. ఇక్కడ వచ్చినప్పుడు వాడు చేయడానికి వస్తుంది, ఆన్సర్ చేయడానికి వస్తుంది.
కాబట్టి ఇలాంటి దాంట్లాగా నేర్పిస్తే యాక్చువల్గా ఫిజిక్స్ దే ఫీల్ సమ్ సర్టెన్ ఫోబియా. So it is filled with total entire mathematics is there, proportionality is there, inversely proportionality is there. కాకపోతే ఆ ఫోబియా తీసేయాలి అంటే we have to create certain interest in them. బుక్ ఓపెన్ చేయగానే దాని వెనుక ప్రాబ్లమ్స్ కనబడుతుంటాయి డిఫరెంట్ లెవెల్స్ లోపల. మామూలుగా టెక్స్ట్ బుక్ ఈజ్ అవర్ టెక్స్ట్ బుక్ ఈజ్ ది ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్. ఆ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండే క్వశ్చన్స్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళ క్వశ్చన్స్ తో పాటు అవి కూడా క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. కాబట్టి అవన్నీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే దే రిక్వైర్ టోటల్ కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ వాడికి చిన్నగా ప్రాక్టీస్ అయ్యేటట్టుగా చూస్తే కంపల్సరీగా దే విల్ ఏబుల్ టు get good marks in board examinations as well as in competitive examinations. Like that, so many examples are there, so many questions are there. ఇట్లాంటివన్నీ కూడా అంటే వాడు ఒక దగ్గర ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్న దాన్ని ఎక్కడ కూడా సెకండ్ ఇయర్ వరకు యూజ్ చేస్తూ ఉంటాడు. అట్లా వెక్టర్ కాన్సెప్ట్స్ కూడా సేమ్ అన్నమాట. వాడు ఎట్లా ఇస్తాడు వెక్టర్ కాన్సెప్ట్ లో? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్. So an electron is there, one question is given, so we will discuss with that one example only. This is also given in the question only. So in that what is the question means, ionized hydrogen atoms and alpha particles with same momenta enters perpendicular to a constant magnetic field. So ionized hydrogen atom and alpha particle with same momenta enters perpendicular to a constant magnetic field. So constant magnetic field capital B. The ratio of their radii of paths will be, that is given. So actually what happens when a charged particle enters into a magnetic field? So this question belongs to moving charges. Moving charges lo question idi. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక చార్జ్డ్ పార్టికల్ కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే ఆ చార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్స్ పనిచేస్తుంది. సో వాట్ ఈస్ ది మాక్సిమం ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది చార్జ్డ్ పార్టికల్? ఆవేశపూరిత కణం మీద అయస్కాంత క్షేత్రం వల్ల పనిచేసినటువంటి బలం ఎంత ఉంటది? QVB కి ఈక్వల్. యాక్చువల్ ఇట్ ఈస్ QVB sin θ, దట్ ఈస్ ఈక్వల్ టు QVB అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్, ఈ ఫోర్స్ వల్ల ఆ చార్జ్డ్ పార్టికల్ ఏమవుతుంది, దట్ మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతుంది అంటే సమ్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఆన్ దట్. సో ది సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది చార్జ్డ్ పార్టికల్ ఇస్ ఈక్వల్ టు mv²/r. So what is v? Velocity of the charged particle. M is the mass of the charged particle. R is the radius of the circular path in the magnetic field is equal to QVB. Who is providing this centripetal force? Only magnetic field is providing the centripetal force. So magnetic force is only the reason or which is the agent which is providing, which is imparting the centripetal force అన్నమాట. అభికేంద్ర బలాన్ని సమకూర్చుతుంది. V gets cancelled. Appudu what is the radius? Radius is equal to mv divided by qv. Right? I'm writing the expression for r. Radius of the circular path comes to be mv divided by qv only. What is mv? Mass into velocity. Mass into velocity is the momentum divided by q into v. So radius of the circular path comes to be p divided by qv. So what is given in the question? Same momentum. So ionized hydrogen atom and alpha particle are moving with the same momentum. So momentum is the constant. They are entering the same momentum. They are entering into the same magnetic field. B is also constant. Magnetic field strength is also constant. Then what are the remaining things are there? R is inversely proportional to Q. R is radius of the circular path is inversely proportional to charge of the particle. So what they have given, radius of the hydrogen by radius of the alpha particle. So we'll get inversely there Q alpha divided by Q hydrogen. So charge of the alpha particle divided by charge of the hydrogen. So what is the charge of the alpha particle? Charge of the alpha particle contains 2 protons and 2 neutrons. So it is 2 units. For hydrogen it is having 1 proton. It is 1 unit. So answer is the RH is to R alpha is equal to 2:1. Like that, it is a very simple. It is a question answer. The recently given question.
In 2019 it is given. So it is only on basing on the concept only. So while giving clarity of the concept, student will able to cover this type of questions also. So that's why we all the physics teachers, this I'm also one among you. So because of I have given the chance to speak with you, I'm very thankful to them. So actually, this is the basic thing behind the teaching of the physics. So I took these 8 chapters as the first phase. So actually, I will provide these. Some problems are there. I have taken some problems from different competitive examination questions are there. In board examination questions, already you know you are teaching for your students. So if you have any doubts regarding any question or any concept, please feel free to contact or post them into group that we will discuss in the next class. Thank you. Any queries? Any doubt you can ask, please. Hello? 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 Thank you, Malareddy sir. Thank you very much for having a beautiful class for the participants. Thank you. And please, participants, please pose your questions. So if you have any questions regarding to the class, please unmute yourself and ask the question directly. Thank you, sir. Thank you very much, sir. And once again, request all the participants, please, మీరు Google Sheet, Google Form ఇవ్వడం జరిగింది. ఓపెన్ చేయండి. మీ అటెండెన్స్ ఖచ్చితంగా డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. అండ్ క్వశ్చనర్ కూడా ఇచ్చాము మేము ప్రీ క్వశ్చన్. అండ్ ఆ క్వశ్చనర్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసి సబ్మిట్ చేయండి. దట్ ఇస్ వెరీ మ్యాండేటరీ. And most of the participants చూస్తూ ఉన్నాను, and they are roaming outside instead of sitting on a one place and listening very carefully. Please don't do that, because these are the very precious classes and we are conducting the classes by the very expert at state level. Please utilize their services properly. This is very clear instruction to all the participants. దయచేసి ఆ గూగుల్ ఫామ్ ఓపెన్ చేయండి, మీ యొక్క అటెండెన్స్ ఇవ్వండి, క్లాసెస్ ఒక పర్టికులర్ ప్లేస్ లో కూర్చొని జాగ్రత్తగా వినండి. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్, మల్లారెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకా మీకు ఇంకా 2 క్లాసెస్, ఇంకొక క్లాస్ ఉంటుంది కదా సార్? సో రిక్వైర్మెంట్ ఏమైనా కావాలి అంటే ఓకే, ఏమైనా ఉంటే మీరు సార్కి అడగండి అమ్మా. ఇన్ అడిషన్ టు మీరు చెప్పింది కూడా సార్ చెప్తారు. పీజీసీఆర్టీలు అందరూ కూడా అమ్మ, పీజీసీఆర్టీలు అందరూ ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే కొంతమంది లేట్ గా జాయిన్ అవుతున్నారు. మనకున్నదే 1.5 hours, అందులో మీరు 10 నిమిషాల తర్వాత జాయిన్ అయితే మీకే సబ్జెక్ట్ లో అంత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇన్ టైంలో ఒక 10 నిమిషాల ముందు జాయిన్ కాండి. ఎందుకంటే మనం ఒకటి గూగుల్ ఫామ్ అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఈ రీనేమ్ ఒకటి చేయమంటే కూడా చాలా మంది చేయలేదు. రీనేమ్ లో రేపటి నుంచి మాత్రం డెఫినెట్ గా మీరు డిస్టిక్ పేరుతో జాయిన్ అవుతేనే మేము మీ డిస్టిక్ అటెండెన్స్ లో మీ పేరు పోతుంది, అదర్వైజ్ మీరు అబ్సెంట్ గా కనిపిస్తుంది. కాబట్టి మీరు అదొకటి చూడండి. తర్వాత సార్ చెప్పినటువంటి గూగుల్ ఫామ్, ఆ ఫామ్స్ నింపినాకనే మీరు లీవ్ కావాలి. సో రేపటి నుండి మాత్రం 100% అటెండెన్స్ ఉండాలి ఎవరికి కూడా. ఇందులో ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు గూగుల్ ఫామ్ నింపితేనే మీ అటెండెన్స్ అక్కడ నోటిఫై అవుతుంది. గూగుల్ ఫామ్ నింపడం అనేది మీకు అందరికీ తెలుసు, అది పెద్ద టైం కూడా కాదు, జస్ట్ 2 minutes లో అది అయిపోతుంది. కాబట్టి అందరూ చేయాలి. సో నెక్స్ట్ మనకు కెమిస్ట్రీ క్లాస్ ఉంటుంది. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకటి సార్, మీరు రేపు క్లాస్ ఉంది కాబట్టి మల్లారెడ్డి సార్ ఒక రిక్వెస్ట్. ఇప్పుడు మనం బిలో యావరేజ్ పిల్లలకి 35 మార్క్స్ రావడానికి కోసమని మనము మీరు తయారు చేసుకున్నటువంటి మెటీరియల్ ఏదైనా ఉంటే మాకు షేర్ చేయండి సార్, మేము వాళ్ళందరికీ కూడా పంపిస్తాం. అంటే ఇంకా బిలో యావరేజ్ ఉన్న పిల్లల్ని మనం ఒకటే చూస్తున్నాము, వాళ్ళు మినిమం పాస్ మార్కులతో పాస్ అయినా పర్వాలేదు. అందుకోసమని వాళ్ళకి మీరు ఏమైనా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఉంటే మాకు షేర్ చేయండి సార్.
ఉన్నారా మల్లారెడ్డి సార్ ఉన్నారా? లేదు మేడం. మేడం సార్ లెఫ్ట్ అయ్యారు. ఓకే సరే సార్. విల్ ఇంటిమేట్ ఓవర్ ఫోన్. ఓకే ఓకే చేద్దాం సార్. రేపు కూడా వస్తారు సార్. మళ్ళీ రేపు వస్తారు. నేను చెప్తా, మాట్లాడతా, ఫోన్ లో మాట్లాడి చెప్తా. ఎన్ని వచ్చినాయో చూడండి సార్. మనకి అటెండెన్స్ ఎన్ని ఫామ్స్ వచ్చినాయి గూగుల్ ఫామ్స్? మనకి యాక్చువల్ గా 70 రావాలి. 70 ఉన్నారు మేడం, 70 ఉన్నారు. సో దాంట్లో మనకి ఎన్ని ఫామ్స్ వచ్చినాయో చూస్తాం మేడం. ఖచ్చితంగా అదొకటి ఇన్స్టాల్ చేయండి. చేస్తాను నేను. మళ్ళీ ఈసారి గ్రూప్ లో కూడా పెడతాను, జీసీడీఎస్ గ్రూప్ లో. ఓకే. మన పీజీసీఆర్టీలు అంతా పర్ఫెక్ట్ గూగుల్ ఫామ్ నింపడంలో. ఎందుకు డిలే చేస్తున్నారు తల్లి? మీరు ఎన్ని 100 క్లాసులు విని ఉంటారు ఈ కోవిడ్ అప్పటి నుండి కూడా. సో అది ఫిల్ చేస్తేనే మీరు లీవ్ కావాలి మీటింగ్ నుంచి. ఒక 5 minutes టైం ఇస్తున్నాం. మాకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. అసలు ఇవ్వలేదు ఏమి. స్టార్టింగ్ ఇచ్చారా? అదే నేను మిస్ అయ్యా. నేను బస్సు మేడం వనిత మేడం. హలో చెప్పండి. ఎవరు? నేను మేడం రిజ్వాన్ అని. గూగుల్ ఫామ్ పెట్టలేదు. ఒక్క నిమిషం. హలో మేడం. మేడం మేడం నేను కూడా విజయలక్ష్మి మేడం, నాకు కూడా పెట్టలేదు మేడం. అదే అటెండెన్స్ అంటున్నారు కదా. ఒక్కసారి గ్రూప్ లో మేడం వాళ్ళు ఉన్నారేమో చూద్దాము. కొందరు నెట్వర్క్ ఇష్యూ వల్ల పోయింది. సార్ నెట్వర్క్ చూడండి, చాట్ లో ఉంది చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్. పైకి వెళ్ళండి మీరు. చాట్ మళ్ళీ మేము పెట్టేస్తాము. ఓకే మళ్ళీ పెట్టారు మేడం, చూసుకోండి సార్. కొందరికి నెట్వర్క్ ఇష్యూ వల్ల పోయింది. అవును సార్, అదే మేడం ప్రాబ్లం రావట్లేదు. పెట్టారు ఇప్పుడు చూసుకోండి. మళ్ళీ ఫార్వర్డ్ చేయండి సార్ చాట్. చేశాము. ఓకే థ్యాంక్ యూ. అమ్మ పీజీసీఆర్టీ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో ఆన్ చేసి పెట్టుకోవాలి రేపటి నుండి. ఒక మ్యూట్ లో ఉండాలి, కానీ వీడియో మాత్రం ఆన్ లో ఉండాలమ్మా. మాకు ఎవరెవరు ఉన్నారు కనిపించాలి ఇక్కడ. ఓకే మేడం. రేపటి నుండి మేము అది కూడా చూస్తాం. ఓకే మేడం. ఓకే వనిత మేడం. హలో మేడం చెప్పండి. నేను స్వరూప, నేరడిగొండ, కేజీబీవి. ఓకే మీరు ఫామ్ ఫిల్ చేయండి, వాళ్ళకి అటెండెన్స్ వెళ్ళిపోతుంది. సరేనా? మాకు కూడా ఫామ్ రాలేదు, అదే అందుకొరకనే. మళ్ళీ షేర్ చేశారు మేడం. ఒకసారి చాట్ లో చూడండి. మీరు చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఓకే మేడం. Till 40 only. 40 participants are enrolled. అమ్మ పీజీసీఆర్టీలు అందరికి ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ఇది లింక్ పిల్లలకి పంపకండి. ఇది పిల్లల కోసం కాదు, స్టూడెంట్స్ కోసం కాదు, ఓన్లీ పీజీసీఆర్టీ కోసమే ఓరియంటేషన్. కాబట్టి కొంతమంది పిల్లలు జాయిన్ అయినట్టుగా మాకు అనిపిస్తుంది. సో పిల్లలకి వెళ్ళింది అంటే మీ ద్వారా పోవాల్సిందే కదా. కాబట్టి మీరు అంటే జనరల్ గా మీకు అన్ని క్లాసులు పిల్లలకు పంపిస్తున్నారు కాబట్టి ఈ లింక్ కూడా పంపిస్తున్నారేమో అని మేము అనుకుంటున్నాం. రేపటి నుంచి అలా చేయకండి, ఓన్లీ పీజీసీఆర్టీలే జాయిన్ కావాలి.
సార్ నెక్స్ట్ మనకి రాధా మేడం గారు వస్తారు కెమిస్ట్రీ. రాధా మేడం ఉన్నారు. ఉన్నారా సార్? రాలే ఇంకా రాలే. జస్ట్ ఇప్పటి వరకు 40 పార్టిసిపెంట్స్ మాత్రమే అటెండెన్స్ రికార్డ్ అయినాయి మేడం. సో ఇంకా 30 మంది రావాలి. ఇంకా 70 ఇంకా 30 మెంబర్స్ రావాలి. ఉన్నారు ఇప్పుడు లైన్ లో ఉన్నారు. ఇంకా ఫిజిక్స్ పార్టిసిపెంట్స్ PGCRTs తొందరగా చేయాలండి. సార్ నేను షేర్ చేస్తాను సార్, నాకు రాలేదు ఇంకా లింక్. అరే లింక్ రాదు తల్లి, చాట్ బాక్స్ చూడు. చాట్ బాక్స్ ఉంది చూడమ్మా. ఇప్పుడు అక్కడ మోర్ అని ఉందమ్మా, దాన్ని ప్రెస్ చేసిన మేడం. చేసిన తర్వాత చార్ట్ అని వస్తుంది చూడు. 1 2 3 4 4th ఐటమ్ చార్ట్, అందులో ప్రెస్ చేయి. చేస్తే నీకు అక్కడ లింక్ కనిపిస్తుంది. వచ్చిందమ్మా? వచ్చింది మేడం. అంటే అటెండెన్స్ ఆఫ్ KGBV PGCRTs అని వచ్చింది మేడం. ఆ లింక్ ప్రెస్ చేయగానే దాని డీటెయిల్స్ అడుగుతుంటుంది. ఆ డీటెయిల్స్ నువ్వు ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఎంటర్ చేసి సబ్మిట్ అని. Name of the PGCRT, designation, subject, name of the institution, mandal, district, your phone number, mail ID, and మీ యొక్క కొన్ని ఒక ప్రీ ఓరియంటేషన్ ఒక 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ని కూడా మీరు ఎంట్రీ చేయండి, సబ్మిట్ చేయండి. ఈ రోజు ఒకరోజు చేసినారంటే రేపటి నుంచి మీకే అలవాటు అయిపోద్ది. అందరూ మ్యూట్ లో పెట్టుకోవాలి. మీ మాటలన్నీ వినిపిస్తున్నాయి. ఎంతసేపు అది? 2 minutes పని, జస్ట్ 2 minutes. ఎంతో ఎట్ టైం 100 మంది చేసినా ఇంకా 2 minutes లో అయిపోతుంది. You are considering you are the technical persons. ఇలాంటి క్వశ్చన్స్ అడగద్దు మీరు మామూలు. టెక్నికల్ పర్సన్స్ అంటే ఏంటండి? వాట్ డస్ ఇట్ మీన్? We are not professionally technical. మేము టీచర్లు అక్కడ నేర్చుకున్నాం. మేము మ్యూట్ చేసి పెట్టాలి. మనం వాళ్ళ తినాలి కదా. సో మీరు మాకు చెప్పాలి, మేము మమ్మల్ని వచ్చి ఏం చేయాలి? ఎక్కడికి పోవాలి? సార్ ఎంతమంది వచ్చింది సార్? మేడం 1 minute. $54. $54. Yes.
సో ఇంకా రావాలి 16. నెక్స్ట్ 1 to 2:30 is Radha మేడం. వనిత మేడం చాట్ బాక్స్ లో నాకు రాలే మేడం. చాట్ బాక్స్ అంటే మళ్ళీ పెట్టండి. రేపటి నుండి మార్నింగే పెట్టేస్తాము. అప్పుడే ఆన్ ది స్పాట్ మీరు పిక్ చేసి సబ్మిట్ చేయండి. 3 hours మీ ఎర్లీ జాయినింగ్ లో ఉంటుంది. మళ్ళీ ఒకసారి పెట్టండి సార్ చాట్ బాక్స్ లో. వచ్చిందమ్మా, ఇప్పుడు వచ్చింది చూడండి అమ్మా మళ్ళీ. మేడం శిరీష మేడం సార్ ఇన్వైట్ చేశాను. తను ఏదో టైం చూసుకొని జాయిన్ అవుతా అన్నారు, చెప్పాను. డ్యూరింగ్ 10 days లో ఎప్పుడైనా ఒక రోజు ఈ రోజు అవుతారో 4:30 వరకు ఉండింది కదా, ఏదో ఒక టైంలో జాయిన్ అవుతా అన్నారు. సార్ కూడా అవుతారు సార్. నేను లింక్ పంపిస్తాను. బిజీగా ఉన్నారు కానీ చాలా ఇంట్రెస్ట్ కదా, అవుతారు సార్. సార్ ఇప్పుడు మన కంప్యూటర్ వాళ్ళకి చెప్తున్నారు కదా సార్ మీరు, రేపటి నుండి వాళ్ళు ఇంట్లో నుండి చేస్తారు. ఏమో పద్మా జ్యోతి చెప్పండి సార్, వింటున్నారు, చెప్పండి మేడం. అదే మా పద్మా జ్యోతి ఇప్పుడు సార్ చేసేది మీరు ఇంట్లో ఉండి చేసుకోవాలి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు ఈ అటెండెన్స్ ఇదంతా కూడా మీరు కొంచెం ఫాలో అప్ చేయాలమ్మా రేపటి నుండి. సరే, మీరు ఇక్కడ కాలేజ్ రాకున్నా పర్వాలేదు కానీ ఇంట్లో ఉండి చేయండి. ఓకే మేడం. జ్యోతి ఏమైంది, ఓకేనా? ఓకే ఓకే. సో ఈరోజు క్లాస్ వరకు ఉండండి, అన్ని చూడండి, ఇంకా రేపటి నుండి మీరు ఇంట్లో నుండి చేసుకుంటే సరిపోద్ది. మనకి మెయిన్ మీ నుంచి అక్యురేట్ కావాల్సింది అటెండెన్స్. ఎవరమ్మా? పద్మా మేడం. పద్మ, అదేమ్మా, చూసాను. ఓకే, రేపటి నుండి మీరు కొంచెం చూడండి, ఫాలో అప్ చేయండి. చూస్తాను. ఎన్ని రోజులు మేడం ఇట్లా క్లాసెస్? ఎన్ని రోజులా భయపడతారా? లేదు మేడం, ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది, 30th. సో ఇక ఫస్ట్ నాడు మనం స్కూల్ పోదాం. ఓకే, సో ఇప్పటి వరకు ఇది చేయాలి. ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే సార్ని అడగండి. సార్ వాళ్ళ నంబర్ ఒకటి తీసుకోండి. మధ్యలో మీరు ఇంట్లో ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ సార్. ఇప్పుడు ఈ రోజు అంటే ఫస్ట్ డే మీకు అంతా చూపిస్తున్నారు సారు. రేపటి నుంచి మాత్రం ఈ అటెండెన్స్ విషయంలో మీరే దాన్ని అంతా వర్కౌట్ చేసి సాయంత్రం కల్లా ఏ సబ్జెక్ట్ లో ఎంతమంది వచ్చినారు అనేది మాకు ఇవ్వాలి. అంతే కదా సార్? అలాగే సార్ వీళ్ళకి అటెండెన్స్ షీట్ అదొకటి ఇవ్వండి సార్, మనకు ఈవినింగ్ కల్లా వీళ్ళు ఇచ్చేస్తారు మనకి అటెండెన్స్. ఇప్పుడు ఈ గూగుల్ ఫామ్ కూడా వాళ్ళకు చెప్పండి ఎలా తీసుకోవాలి అందులో ఫైనల్ అటెండెన్స్ అనేది. గూగుల్ ఫామ్ లో కూడా మనకు క్లియర్ గా వచ్చింది. మరి అది గూగుల్ ఫామ్ డైలీ పెడతాం కదా, మరి డైలీ పెడితే మనం తీసుకుందాం అటెండెన్స్ సపరేట్లీ? డైలీ తీసుకోవాలి కదా సార్, ఎందుకంటే గూగుల్ ఫామ్ లో కూడా మన డిస్ట్రిక్ట్ వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. మనం చేసుకోవచ్చు అంటే వాళ్ళు వెంట అప్డేట్ చేస్తారు వాళ్ళు, మనమేమో ఫైనల్ చేసుకుంటాం. వీళ్ళు ఎవరైనా రాలేదనుకోండి
వెంటనే వాళ్ళకి మెసేజ్ పెట్టడం చాట్ బాక్స్ లో ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఆ ప్రింట్ తీయాలి. తీస్తే ఈ రోజు వచ్చిన 4 సబ్జెక్టుల టీచర్ల నేమ్స్ తోటి ఎంట్రీ అవుతారు కదా వాళ్ళు, ఆ నేమ్స్ కావాలి మనకి. ఆ నేమ్స్ తీసుకొని వీళ్ళకు నిన్న నేను పెట్టినట్టుగా కాలమ్స్ ఇచ్చేస్తారు డేట్ వైజ్. చేస్తే వీళ్ళు వచ్చినట్టుగా టిక్ చేసుకుంటారు. అట్లా చేయండి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే మేము జీసీడీ వాళ్ళకైనా చెప్తాము. లేదంటే మనకి ఇప్పుడు కమలాపూర్ ఎస్ఓ ఉంది, తనైనా ఫాలో అప్ చేస్తారు. చూడొచ్చు సార్. మొత్తానికైతే మనం అటెండెన్స్ మీద కొంచెం కాన్సెప్ట్. ఇప్పుడు ఇందాక డిఓ సార్ కూడా మాట్లాడినారు, సార్ కూడా అదే చెప్తున్నారు. మనం ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, అటెండెన్స్ అనేది పర్ఫెక్ట్ గా మనము దాని మీద చూస్తాను మేడం. ఇంకా మీకు అటెండెన్స్ మొత్తం డీటెయిల్ గా షీట్ పెడతాం మీకు మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ అయితే రాలేదు అనే కాకుండా రాని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేట్టుగా మనం ప్లాన్ చేసుకుందాం. అది నేను చూసుకుంటా. నాకు ఎక్కడి నుంచి ఏది రాలేదని తెలిస్తే అది నేను ఫాలో అప్ చేస్తాను. 4:30 కదా, 5:30 5 o'clock వరకు మీకు మన అస్ట్వేల్ కి సంబంధించిన ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్ ఎంత మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు రాలేదు, ఎవరు వచ్చి మీకు రిపోర్ట్ చేస్తారు. ఓకే సార్. Erstwhile అన్నట్లేదు, ఇక మనం మొత్తం స్టేట్ అంతా చూడాలి. స్టేట్ ఇప్పుడు స్టేట్ మొత్తమే ఇస్తాం మీకు షీట్. ఓకే సార్. ఇప్పుడు ఎంత అయిపోయిందంటారా? ఇక మనం ఇది చూద్దామా? ఇంకేమో వాళ్ళు వస్తూనే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ 51 o'clock అవుతుంది కదా మనకు. 1 కు జాయిన్ అవుతారు. ఇంకా 8 minutes. సో ఇంకా 5 minutes ఉంది మేడం. ఇంకొక 3-4 minutes తర్వాత మనం రాధా మేడం వచ్చినారా చూద్దాం. మీరు ఒక 5 minutes రెస్ట్ తీసుకోండి. 5 minutes. ఓకే. హలో మేడం. సార్ నాది ఓకే అయిందా సార్? రిజ్వానా సబ్మిట్ కొట్టినా, ఒకసారి చూడండి సార్. అటెండెన్స్ అయినట్టే అమ్మా. ఓకే, ఇక నువ్వు లీవ్ కావచ్చు. హలో చెప్పండి మేడం. స్వరూప కేజీబీవీ నేరేడుగొండ ఓకే అయిందా మేడం? ఒకసారి చూడండి. నువ్వు సబ్మిట్ చేసావు కదా? ఓకే మేడం, చేశాను. ఓకే అవుతుంది. మీరు లీవ్ కండి ఇంకా. ఓకే థ్యాంక్ మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే రాదు అనేది ఏమి ఉండదు. వచ్చినాయా సార్? వీడియో కూడా వీడియో లేకుండా ముందు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం గారు 62 వచ్చారండి ఇప్పటి వరకు. ఓకే యాడ్ చేస్తున్నారా? ఇప్పుడు ప్లీజ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఫ్యాకల్టీ మీరు తొందరగా కంప్లీట్ అయ్యి లీవ్ కావాలి మీరు, బికాస్ వీ హ్యావ్ అనదర్ సెషన్ at exactly 1 o'clock. Those who are submitted your Google form, please you leave. రాధా మేడం వచ్చారా అండి?
Good afternoon, sir. Good afternoon, madam. Good afternoon, madam. మేడం ఒక 4-5 minutes లో మనం స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే మేడం. Yes, Radha madam, are you there? Yes, sir. Please, can you rename? Rename your mobile on the name QCOM-BTD. Can you change the name? Sir? మీ నేమ్ అంటే మొబైల్ కెమెరా మీద మీ నేమ్ వేరే వస్తుంది, QCOM-BTD అని. అవునా? సరే. If you change into your name. Okay, sir. I will try to recognize you very easily. Madam, Manasa. Nikhila and Manasa. Name changes. All the physics CRTs, please you leave immediately. Okay, na sir? మీ నేమ్ వచ్చింది. వచ్చింది మేడం, వచ్చింది. సార్ మేడం కి కోహోస్ట్ ఇవ్వండి సార్. కోహోస్ట్ ఇప్పుడు ఎస్ రాధా గారు కదా మేడం? ఎస్ అవునండి. సో ఎస్ రాధా గారి పేరు మీద ఉంది, తనకి కోహోస్ట్ ఇవ్వండి సార్. ఓకే మేడం. అమ్మా ఇప్పుడు పీజీసీఆర్టీలు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఆల్ కెమిస్ట్రీ పీజీసీఆర్టీలకి. సో మీరందరూ కూడా మీ పేర్లతో జాయిన్ అవుతున్నారు. అలా కాకుండా ఫస్ట్ మీ డిస్టిక్ పేరు పెట్టండి అమ్మా, తర్వాత మీ కేజీబీవీ పేరు, ఆ తర్వాత మీ పేరు పెట్టండి. సో మీరు అట్లా రీనేమ్ చేస్తే ఇక్కడ మాకు అన్ని ఏ డిస్టిక్ నుండి ఎందరు వచ్చినారు అనేది విజిబుల్ గా ఉంటుంది. మళ్ళీ మేము రిపోర్ట్ కూడా మీకు కరెక్ట్ పంపడానికి వస్తుంది. ఓకే అమ్మా, అందరూ కూడా మీ పేరే ముందు పెట్టినారు. ఒక్కసారి మళ్ళీ రీనేమ్ చేయండి అమ్మా. మీరు రీనేమ్ చేయాలి అంటే పార్టిసిపెంట్స్ అనే బటన్ పైన ప్రెస్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, అందులో రీనేమ్ అనేది ప్రెస్ చేయండి. అందులో మీరు ఫస్ట్ మీ కేజీబీవీ మీ డిస్ట్రిక్ట్ పేరు రాసి తర్వాత కేజీబీవీ పేరు టైప్ చేసి మీ పేరు టైప్ చేసుకోండి. ఇంకా అందరూ అలాగే ఉన్నారు. ప్రియాంక, రాజశ్రీ వీళ్ళంతా పేరే ముందుండింది. రమేష్, సంధ్య, సాత్విక, శైలజ, శిరీష,
శిరీష కెమిస్ట్రీ పీజీసీఆర్టీ. దానికి ముందు మీరు మీ డిస్ట్రిక్ట్ పేరు యాడ్ చేయాలి. సుశీల, స్వప్న, స్వరూప, వెన్నెల. ఇక్కడ ఎవరు? స్రవంతి పీజీసీఆర్టీతో జాయిన్ అయ్యారు. ఫస్ట్ పీజీసీఆర్టీ ఉంది మీ పేరులో, డిస్ట్రిక్ట్ ఉండాలి. సో కామారెడ్డి డిస్ట్రిక్ట్ కాబట్టి కామారెడ్డి ముందు పెట్టండి, ఆ తర్వాత మీ కేజీబీవీ పేరు పెట్టుకోండి. రీనేమ్ చేయాలి అందరూ. అరుణ గారు మ్యూట్ లో పెట్టండి. అరుణ మీరు మ్యూట్ లో ఉండి మీ నేమ్ చేంజ్ చేయండి అమ్మా. అరుణ. ఓకే మీరు అట్లాగే రీనేమ్ చేయాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్ ముందు పెట్టండి మీ పేరు ముందు. ఆదిలాబాద్ వాళ్ళు పెట్టారు, భద్రాద్రి వాళ్ళు పెట్టారు, ఇంకా కొందరు పెట్టలేదు. నాగరాణి గారు పెట్టాలి, చైతన్య, జ్యోతి. మీరు ఇది హ్యాబిట్ చేసుకోవాలి. ఇక మీరు డిస్ట్రిక్ట్ ముందు పెట్టాలి. ఖమ్మం వాళ్ళు పెట్టారు, మంచిర్యాల పెట్టుకున్నారు, ఇంకా కొందరు పెట్టాల్సి ఉంది. స్రవంతి బాట్నీ అట. బాట్నియా అమ్మ? బాట్నీ క్లాస్ ఇప్పుడు లేదు తల్లి, 3 to 4:30. స్రవంతి పీజీసీఆర్టీ స్రవంతి. బాట్నీ వాళ్ళకి క్లాస్ 3 o'clock స్టార్ట్ అవుతుందమ్మా, మీరు లీవ్ కండి. ఇప్పుడు ఓన్లీ ఫర్ కెమిస్ట్రీ పీజీసీఆర్టీలు మాత్రమే ఉండాలి. రాజశ్రీ భువనగిరి డిస్ట్రిక్ట్ ముందుకు రావాలి తల్లి. సంధ్యారాణి, సాత్విక, శైలజ. ఓకే, 41 మెంబర్స్ వచ్చినారు మేడం. మేడం స్టార్ట్ చేద్దాం మేడం. మేడం రాధా మేడం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఓకే. First of all, we will discuss about deleted syllabus in chemistry 2. In solid state, some magnetic and electrical properties. In solutions chapter, abnormal molar mass topic is deleted. And in third chapter, electrochemistry and chemical kinetics, electrochemical cells, batteries and fuel cells, corrosion of metals, collision theory of chemical reaction rates, that is deleted. Next, surface chemistry, emulsions, types of emulsions, catalysis, homogeneous and heterogeneous, activity and selectivity of solid catalysis, enzyme catalysis. This is deleted. Next, fifth chapter, entire chapter is deleted. Next, P block elements, chapter 6, phosphine preparation and properties, phosphorus halides, oxo acids of phosphorus, sulfuric acid, industrial process of manufacture. These topics are deleted. And D and F block elements and coordination compounds, some important compounds of transition elements, inner transition elements, actinides, some applications of D and F block elements and coordination compounds, preparation and properties of KMnO4 and K2CR2O7 and isomerism, coordination compounds, extraction of metals and biological system. These topics are deleted from D and F elements. Okay, madam. మీ వాయిస్ కొంచెం బ్రేక్అవుట్ ఉంది మేడం, వీడియో కూడా క్లియర్ గా లేదు. ఒక్కసారి చెక్ చేయండి మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది, వీడియో క్లియర్ గా లేదు. రాధా మేడం, ఇట్స్ బెటర్ టు యూజ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెప్పండి డైరెక్ట్ సిస్టమ్ కేనా? ఓకే సార్. Will I start, sir? Okay, madam. Polymers entire chapter deleted, madam. In biomolecules, disaccharides, sucrose, lactose, maltose, polysaccharides, starch, cellulose, glycerin,
Glycogen, important of carbohydrates. These are topics deleted. Enzymes, mechanism of enzyme action. These are deleted. మేడం Chemistry in everyday life. ఫోన్ లో నుండి అటెండ్ అవుతున్నారా మేడం మీరు? అవును మేడం. అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫోన్. ఒక్కసారి ఇది నా వీడియో ఆడియో సరిగ్గా లేదా, షేక్ అవుతుంది, పిక్చర్ కొంచెం షేక్ అవుతుంది. సార్ నాకు ఇయర్ ఫోన్స్ కూడా కావాలి. మేడం, ఈజ్ ఇట్ క్లియర్? ఇంకా కొంచెం క్లియర్గా ఉండాలి మేడం. నెట్వర్క్ ప్రాబ్లం మేడం. అవును, అయి ఉండొచ్చులేండి. ఓకే ఓకే మేడం. ఎల్కతుర్తి, ఎల్కతుర్తి. ఎల్కతుర్తి, ఓకే. వాళ్ళు కూడా ఉన్నారు మేడం. పుష్పలత బాటనీ పిజిసిఆర్టీ ఉంది. బాటనీ వాళ్ళు ఎందుకమ్మా ఇప్పుడే? బాటనీ వాళ్ళు లీవ్ కండి మేడం. బాటనీ వాళ్ళు ఇప్పుడు కాదు తల్లి, 3 o'clock ఉంది వాళ్ళకి. మీరు బాటనీ వాళ్ళు ఎవరున్నా లీవ్ కండి అమ్మా. పీజీసీఆర్టీలో మీకు మంచి షెడ్యూల్ పెట్టినాము, మీ లింక్ లో కూడా క్లియర్ టైమింగ్స్ ఇచ్చినాము. మీరు 1 o'clock ఎట్లా జాయిన్ అవుతారమ్మా? 3 కదా. ఎవరక్కడ? ఏం పేరమ్మా బాటనీ? పుష్పలత మేడం. పుష్పలత గారు ప్లీజ్ లీవ్. ఓకే మేడం, స్టార్ట్ చేయండి. In next chapter, haloalkanes and haloarenes, that is polyhalogen compounds topic is deleted. Next, organic compounds containing carbon, hydrogen and oxygen. Commercially important alcohols, uses with special reference to methanol and ethanol. These are the topics deleted from organic compounds containing carbon, hydrogen and oxygen. Next, last chapter, madam, organic compounds containing nitrogen. Methods of preparation of diazonium salts, physical properties, chemical reactions, importance of diazonium salts in synthesis of aromatic compounds, cyanides and isocyanates, structure and nomenclature of cyanides and isocyanates, preparation, physical properties and chemical reactions of cyanides and isocyanates. These are the topics deleted from this second year chemistry, madam. But blueprint is not yet, madam, deleted from the deleted syllabus, but I have old blueprint. From solid state, questions will become, short answers will become, 4 marks question will become 4 marks and 2+2 or 2+2. From solutions chapter, 6 questions will come, 6 marks questions will come. That is from solution chapter, total marks will come 6 marks, madam. From electrochemistry and chemical kinetics, 10 marks. And surface chemistry, 4 marks. Metallurgy, total entire chapter is deleted, but we don't know how the marks will come in IPE 2021 examinations. P block elements, 12 marks. E and F block elements, 6 marks. Polymer chapter is also complete, entire chapter is deleted. So this is the old blueprint. Next, important questions. We'll discuss about important questions in each chapter, topic wise. In solid state, this is the most important question. Derive Bragg's equation. Next, 2 defects will come. Repeated questions. What is Schottky defect and what is Frenkel defect? These are the 2 questions for 2 marks questions. For either 4 marks question or 2+2 marks question will come from solid state chapter. Next, solutions chapter. All the
expression, concentration, expression terms. Definitions are very, very important. Different term solution, molarity, definitions of molarity, mole fraction, mass percentage solution, ppm of solution. These are the topics. These are the definitions are very important. State Raoult's law, Henry's law, and osmotic pressure definition. Reverse osmosis also important. What are isotonic solutions and give examples. Some important problems are there from molarity, molality, and mole fraction. They will come repeatedly in IPE examination. In next session, we'll discuss about these problems. Okay. What next 4 marks question from solutions chapter? What is relative lowering of vapor pressure? How it is useful to determine the molar concentrated solute? It is repeated question in every examination question paper. I will send these questions in the group, madam, later. Next important problems are there from solutions chapter. They are very important. We'll discuss in later class, in later session. Next chapter, third chapter, electrochemistry and chemical kinetics. There are 2 marks questions. What is galvanic cell or voltaic cell? Give one example. Write the cell reaction taking place in the cell. One cell reaction is given. State Faraday's first and second law of electrolysis. Define order of reaction. Illustrate with an example. What are pseudo first order reaction? These are the 2 marks questions. Will come from electrochemistry, chemical. Madam, excuse me, madam. అక్కడ ఫోన్ కదులుతుందా మేడం? అక్కడ మీ దగ్గర పెట్టిన ఫోన్ కదులుతుందా? అక్కడ సెట్ చేసి పెట్టి ఏం లేదు మేడం, సెట్ చేసి పెట్టినారా? సెట్ చేసే పెట్టాను. కొంచెము ఇది వీడియో బ్రేక్ అవుతుంది. సో అదే రూమ్ లో ఇంకో వేరే కొంచెం పక్కన ఎక్కడ జరుగుతూ వస్తుందా మేడం సిగ్నల్? మరి ఏం లేదు, అంతటా ఒకేలా ఉంది మేడం ఇక్కడ. అట్లాగే ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది. ఇప్పుడు ఓకే. తర్వాత ఇంకొకటి మేడం, మనకి ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పీజీసీఆర్టీలు ఉన్నారు మేడం, బోత్ మీడియా. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మధ్యలో అంటే మీకు అవగాహన ఉన్నంత వరకు తెలుగులో కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. From electrochemistry and chemical kinetics, 2 marks questions are completed. What are galvanic cell? This is also in Telugu also galvanic cell. Explain the working of galvanic cell with examples. And that means galvanic cell గురించి అది ఎలా పనిచేస్తుంది విత్ ఎగ్జాంపుల్స్ తోటి వివరణ. అలాగే కోల్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కోల్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. This is also very important question from this chapter. Next one is what is electrolysis? Give Faraday's first and second law of electrolysis. That is electrolysis. This is an important question. Next, what is molecularity of a reaction? How it is different from order of reaction? Name one bimolecular and trimolecular gaseous reaction. Molecularity. చర్యానుత రియాక్షన్ అంటే ఏంటి? నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ అంటే ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ కాపర్ డిపాజిట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. Copper deposited at electrode by passing 2 amperes electricity in 10 minutes from copper sulfate solution. This is also very, very important question. Next one is surface chemistry. 4 marks questions will come from surface chemistry. What are different types of adsorption? Give any 4 differences between characteristics of these different types. This is very important question. This question repeatedly comes in the examination. Adsorption, shoshanamu, abhishoshanamu, these are the topics. Differences between characteristics of these different types. Chemsorption, fixorption. This is the important question.
Describe the purification of colloidal solutions by the phenomenon of dialysis with a neat diagram. These two questions will come from the surface chemistry. These are the 4 mark questions. Next, P block elements. In P block elements, out of deleted syllabus, these are the important questions from nitrogen and family. Nitrogen exists as diatomic molecule and phosphorus as P4. Why? Nitrogen molecule is highly stable. Why? ఎందుకు నైట్రోజన్ ఆటమ్ నైట్రోజన్ మాలిక్యూల్ అణువు ఎందుకు స్థిరత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది? అలాగే నైట్రోజన్ డయాటమిక్ మాలిక్యూల్ గా ఉంటుంది, బట్ ఫాస్ఫరస్ has P4. Why? Explain why NH3 basic while bismuth hydride only. ఎందుకు అమోనియా క్షారత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది దీన్ని బిస్మత్ హైడ్రైడ్ కంటే? అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. అమోనియా ఈజ్ గుడ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్. ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. అమోనియా అనేది ఎక్కువగా కాంప్లెక్సెస్ ని ఫామ్ చేస్తుంది, ఎందుకు? విత్ అన్ ఎగ్జాంపుల్. అలాగే వాటర్ ఈజ్ ఎ లిక్విడ్ బట్ H2S ఈజ్ ఎ గ్యాస్. H2S ఎందుకు వాయువుగా ఉంటుంది? H2O ఎందుకు లిక్విడ్ గా ఉంటుంది? వై? డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్ between water molecules. That is the answer. What is tailing of mercury? How it is removed? This is very, very important question from oxygen family. Sulfur dioxide can be used as anti-flow. Explain. This is used as a bleaching agent. Write the reactions of chlorine and fluorine reacts with the water. This is the important question from 17th group element. That means halogen group elements. So I will send in these questions to your group in our group. Okay. What happens when chlorine reacts with a dry flaking length? What is aquaresia? Right, it's a reaction with gold and platinum. How is chlorine manufactured? By Decon's method. Use the oxidation states of halogen in the following. That means oxidation states క్యాలిక్యులేట్ చేయడం అనేది పిల్లలకి ఉండాలి. అంటే ఎలాగో ఫస్ట్ ఇయర్ లో మనము ఇన్ సైక్రోమెట్రిక్ యూనిట్ లో సైక్రోమెట్రీలో ఇవి మనము నేర్పించి ఉండాలండి. ఎందుకంటే ఇట్ విల్ కమ్ 4 మార్క్స్. తప్పకుండా పిల్లలకి హౌ టు క్యాలిక్యులేట్ ఆక్సిడేషన్ స్టేట్, ఇది కాన్సెప్ట్ అనేది పిల్లలకు వచ్చి ఉండాలి. అలా అయితేనే వాళ్ళు సైక్రోమెట్రిక్ ఫస్ట్ రిడాక్స్ రియాక్షన్ బ్యాలెన్సింగ్ అది కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అలాగే ఈ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి కొన్ని కాంపౌండ్స్ ఇచ్చి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లిస్ట్ అవుట్ ద యూజెస్ ఆఫ్ నియాన్. నియాన్ యొక్క ఉపయోగాలు ఏంటి? ఇన్ మోడర్న్ డ్రైవింగ్ ఆపరేటర్స్ ఏ మిక్చర్ ఆఫ్ హీలియం అండ్ ఆక్సిజన్ ఈస్ యూజ్. బై? ఈ డ్రైవింగ్ ఆపరేటర్స్ లో మిక్చర్ ఆఫ్ హీలియం అండ్ ఆక్సిజన్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ అండి. ఎలాగైతే మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే రీజనింగ్ వస్తుంది, వై అనేది వస్తుంది, అలాగే డెఫినేషన్స్ వస్తాయి. తప్పకుండా రియాక్షన్స్ ఏమి రేట్ తో చర్య పొందితే ఏమి వస్తాయి అనేది వాళ్ళకి పిల్లలకి బాగా అర్థమయ్యేటట్టు మనం చెప్పాలండి. చెప్తేనే వాళ్ళకి ఏదైనా సరే రాయగలుగుతారు. అలాగే స్ట్రక్చర్స్ వాళ్ళ స్కిల్స్ కోసం అని టెస్ట్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ xenon trioxide. ఇలాంటి క్వశ్చన్స్ కూడా తప్పకుండా వస్తూ ఉంటాయి. స్ట్రక్చర్స్ మెయిన్ గా గీయమని 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒక డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ ఎలా తప్పకుండా 2 మార్క్స్ దాంట్లో అయినా సరే లేకపోతే 4 మార్క్స్ క్వశ్చన్ లో కానీ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఎక్స్ప్లెయిన్. నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్. ఎక్స్ప్లెయిన్ వై నోబుల్ గ్యాసెస్ ఆర్, అంటే జడవాయు ఏంటి? నోబుల్ గ్యాసెస్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ జడత్వాన్ని కలిగి ఉంటాయి, ఎందుకు అనేది ఒక క్వశ్చన్. How is xenon oxytetrafluoride prepared? Describe its molecular shape. మనము 18th గ్రూప్ చూసినట్టయితే అన్ని xenon యొక్క కాంపౌండ్స్ యొక్క ప్రిపరేషన్, వాటి యొక్క స్ట్రక్చర్స్ అవి వేటితో చర్య పొందితే వేటిని ఏర్పరుస్తాయని తప్పకుండా పిల్లలకి తెలిసి ఉండాలి. ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ అవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఇవి దీంట్లో నుండి వచ్చేవండి ఈ 2 మార్క్స్ క్వశ్చన్ ఫ్రమ్ P block elements.
Next 4 marks question from P block elements. Manufacture of ammonia. This is a very important question. And also Haber process and Erstwhile process is the important question. ఇంకొకటి ఏంటంటే మన పిల్లలకి అమోనియా ప్రిపరేషన్ ఇలా బోర్డు మీద గీసి మనం చెప్పేదానికంటే చక్కగా యూట్యూబ్ లో అమోనియా ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చాలా చక్కగా యానిమేషన్ లో ఉన్నాయండి. అవి మనం పిల్లలకు కనుక చూపించినట్టయితే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మనం బోర్డు మీద చెప్తాము కానీ అది కూడా వాళ్ళు చూసినట్టయితే ఆ ఫర్నిచ్ అలాంటివి అది ఆపరేటర్స్ ఎలా ఉంటాయి అనేది చూసినట్టయితే వాళ్ళ పిల్లలకి బాగా అర్థమవుతుంది. నేను ఎప్పుడు అలాగే చూపిస్తూ ఉంటాను. ప్రిపరేషన్స్ అన్ని కూడా ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఆల్ ద మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి. అమోనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఓజోన్, క్లోరిన్ ప్రిపరేషన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా యూట్యూబ్ లో కనుక 2 minutes 3 minutes వీడియోనే ఉంటుంది. అది కనుక పిల్లలకి కనుక మనం చూపించినట్టయితే వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు అనేది నా ఒపీనియన్ అండి. నెక్స్ట్ హౌ ఈజ్ ఓజోన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్సిజన్. అలాగే ఓజోన్ వెన్ రియాక్ట్స్ విత్ ఇథిలిన్, పొటాషియం అయోడైడ్, హైడ్రో మెర్క్యూరీ అండ్ లెడ్ సల్ఫైడ్ ఎలా రియాక్ట్ అవుతే వేటిని ఏర్పడుతుంది. వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్డ్, విచ్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ దిస్ ఓజోన్ రియాక్ట్స్ విత్ దీస్ కాంపౌండ్స్. హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ద లాబొరేటరీ, హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్. ఇది కూడా చాలా ఉపయోగం అండి. దాదాపుగా 6 questions వస్తాయి ప్రిపరేషన్ ఫ్రమ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో. ప్రిపరేషన్స్ ఓజోన్ ప్రిపరేషన్ కానివ్వండి, క్లోరిన్ ప్రిపరేషన్ కానివ్వండి, అమోనియా ప్రిపరేషన్, తర్వాత నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్, సల్ఫ్యూరిక్ యాసిడ్ డిలీట్ అయింది మనకి. ఇంతకు ముందు ఎక్కువగా ఇచ్చేవాడు, అడిగేవాడు క్వశ్చన్. అందుకని ఇవి తప్పకుండా ప్రిపరేషన్స్ వాటి యొక్క అవి వేటితో చర్య పొందితే ఏవి ఇస్తాయి అంటే దట్ మీన్స్ దే ప్రాపర్టీస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా బాగా ప్రాక్టీస్ చేయించగలిగితే దే విల్ స్కోర్ 8 marks ఫ్రమ్ దీస్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. How is chlorine prepared by electrolytic method? This is also very important. Explain its reaction with sodium hydroxide, ammonia and different conditions. This is అంటే ఎలా ఇస్తూ ఉంటారంటే 8 marks క్వశ్చన్స్ లో ఎక్కువగా పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుండి ఒక ప్రిపరేషన్ ఇస్తాడు, తర్వాత ఇంకొక దాని యొక్క ప్రాపర్టీస్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఈజ్ ఓజోన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్సిజన్, దట్ ఈస్ ఏ బిట్ 4 marks. అండ్ హౌ డస్ క్లోరిన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ అని నెక్స్ట్ బి బిట్ లో ఇస్తారు. కాబట్టి కంపల్సరీ పిల్లలందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా టోటల్ గా ఆల్ ద ప్రిపరేషన్స్ ఆల్ ద ప్రాపర్టీస్ వచ్చి ఉంటేనే వాళ్ళు దే విల్ గెట్ 8 marks. అలా ఇస్తూ ఉంటాడు క్వశ్చన్. ఒకే దానికి సంబంధించిన ప్రిపరేషన్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవ్వడండి. దాదాపుగా మీరు క్వశ్చన్ పేపర్ చూస్తే కనుక డిఫరెంట్ గా ఇస్తుంటాడు. ఒక దాని ప్రిపరేషన్ అడుగుతాడు, ఇంకొక కాంపౌండ్ యొక్క ఇంకొక క్లోరిన్ ఆర్ HCl ఆర్ నైట్రిక్ యాసిడ్ ప్రాపర్టీస్ అడుగుతూ ఉంటాడు కింద బి బిట్ లో. కాబట్టి పిల్లలకి మీరు అన్ని విధాలుగా ఇవి ఎట్లా ఇచ్చినా సరే వాళ్ళు రాసేటట్టుగా మనము వాళ్ళని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు యూట్యూబ్ లో కూడా తప్పకుండా మనం చిన్న 3-4 minutes వీడియోస్ ఉంటాయి. కాబట్టి ఒక 4 members ని పిల్లల్ని అలా కూర్చోబెట్టేసి మనము యూట్యూబ్ వీడియోలు కనుక చూపించినట్టయితే దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అండ్ దే కెన్ రైట్ ఆన్సర్స్ ఈజీలీ. హౌ ఈజ్ క్లోరిన్, హౌ ఆర్ జీనాన్, ఇందాకే చెప్పాను నేను జీనాన్ క్లోరైడ్స్, జీనాన్ కాంపౌండ్స్, దట్ మీన్స్ జీనాన్ క్లోరైడ్స్ and xenon oxychlorides, all the compounds are important. Their preparations and structures, this is very very important. ఎప్పుడు రిపీటెడ్ గా అదే ప్రశ్నలు అండి ఇవి. నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ చాప్టర్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయండి. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు మరి ఎలా ఇస్తాడో మనకి ఇంతవరకు బ్లూ ప్రింట్ అయితే రాలేదు డిలీటెడ్ సిలబస్ నుండి. కానీ ప్రస్తుతం అయితే మనకి అంతకు ముందు మాత్రం పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుండి మనకి 12 marks కవర్ అయ్యేది. ఒకటేమో 8 marks క్వశ్చన్ వచ్చేది, అలాగే 2 marks క్వశ్చన్ వచ్చేది, ఇంకొకటి కూడా ఒక్కసారి ఇస్తూ ఉండేవాడు. కాబట్టి 12 marks కానివ్వండి 10 marks కానివ్వండి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ అండి ఇవి. మనం పిల్లల్ని వీటిని బాగా ప్రిపేర్ చేయించగలిగితే బాగుంటుంది. వాళ్ళు మినిమం 21 కాదు, అవుట్ ఆఫ్ 60 దే విల్ గెట్ ఈజీలీ 40 to 50 marks అండి. మనం కనుక మంచిగా పిల్లలకి
ప్రాక్టీస్ చేయించాలి. ఇంకొకటి పీ బ్లాక్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఒక మైండ్ మ్యాపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ క్లోరిన్ ప్రిపరేషన్ ఉందనుకోండి, అలా వాళ్ళంతట వాళ్ళే ఒక మైండ్ మ్యాప్ తయారు చేసుకునేటట్టు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దే విల్ ప్రిపేర్. అంటే క్లోరిన్ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్ వాళ్ళే ఒక సెంటర్ పేజ్ పేపర్ లో మధ్యలో ఆ పేరు రాసేసి దాని యొక్క ప్రిపరేషన్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, వాళ్ళంతట వాళ్ళనే మనం తయారు చేయించండి అని హోంవర్క్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు అది చదువుతారు, వాళ్ళు అది మైండ్ మ్యాప్ అంటారు, అది రాసేస్తే మనకు వాళ్ళు చూపిస్తే తిరిగి వాళ్ళకి ఈజీగా పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది. అది కంపల్సరీ అందులో మిస్ అవ్వడానికి లేదండి. దే విల్ గెట్ 12 మార్క్స్ ఫ్రమ్ దట్ డి బ్లాక్ ఎలిమెంట్స్. D and F block elements and coordination compounds. Okay. Why are D block elements called transition elements? This is very important question. అలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం అండ్ కాపర్ అడుగుతూ ఉంటారు ఎప్పుడు. అందులో నేను ఈ క్వశ్చన్స్ అన్ని కూడా డిలీటెడ్ సిలబస్ ని తీయగా రాసినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ మనం ఎక్స్క్లూడ్ చేసేస్తాము డిలీటెడ్ సిలబస్ ని. మిగిలిన దాంట్లో నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రాయడం జరిగింది. కాకపోతే బ్లూ ప్రింట్ అనేది మనకి ప్రస్తుతము మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇప్పటి వరకు మనకి రాలేదు. మనము ఇంకా అది పాత దాని ప్రకారమే మనం ఇన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నాము, అది చూడాలండి. ఇంకా నెక్స్ట్, వై Zn+2 is diamagnetic whereas Mn+2 is paramagnetic? This is also important question అండి. అంటే ఎందుకు లోన్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టయితే అది పారామాగ్నెటిక్ అవుతుంది, Zn+2 is లోన్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి అది డయామాగ్నెటిక్ అవుతుంది అనేది వాళ్ళు ఏది అడిగినా సరే అప్లికేషన్ వేలో, అంటే వాళ్ళ కాన్సెప్ట్ కనుక అర్థం అవుతే వాళ్ళు ఏది అడిగినా సరే వాళ్ళు రాసేటట్టు ఉండాలి. అదొకటండి ఇది. నెక్స్ట్, స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. క్యాలిక్యులేట్ ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ Fe+2 అయాన్. అంటే Fe+2 అయాన్ లో ఎన్ని లోన్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి తెలిసినట్టయితే వాళ్ళు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఫార్ములా కూడా ఉంది. ఇవన్నీ కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కనుక నాకు వాట్సాప్ చేసినట్టయితే నెక్స్ట్ సెషన్ లో వి విల్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వి విల్ discuss about these topics. What are complex compounds? Explain with examples. This is also important. Alage transition metals. Due to reactions in which transition metals or their compounds act as catalysts. ఎందుకు ట్రాన్సిషన్ మెటల్స్ పరివర్తన మూలకాలు ఎందుకు క్యాటలిటిక్ యాక్టివిటీని చూపిస్తాయి మిగిలిన వాటితో పోల్చుకుంటే? అలాగే కాంప్లెక్స్ ఫార్మేషన్ కూడా ఇవే మనకి ఎందుకు చూపిస్తూ ఉంటాయి? అలాగే అలాయ్, అలాయ్ అనేది ఏంటి? గివ్ అండ్ ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ అన్ అలాయ్? అలాయ్ అంటే మిక్చర్ ఆఫ్ 2 or more మెటల్స్. అది వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎప్పుడు అడిగే క్వశ్చన్ బ్రాస్, జర్మన్ సిల్వర్ వీటికి కాంబినేషన్ లో ఏ మెటల్స్ ఉంటాయి అనేది ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఇంకోటి లిగెండ్. వాట్ ఈజ్ ఎ లిగెండ్? వాట్ ఈజ్ క్రియేట్ లిగెండ్? అంటే ఇది కనుక మనము బాగా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చూసినట్టేనట్టయితే అండి మనం వీటిని కనుక బేసిక్స్ మీన్స్ లిగెండ్ అంటే ఏంటి, కీలేట్ లిగెండ్ అంటే ఏంటి, అంబిడెంటెడ్ లిగెండ్ అంటే ఏంటి, బైడెంటెడ్ లిగెండ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా పిల్లలకి బాగా ప్రాక్టీస్ చేయించి ఉండాలి. మనం ఒకటి కాంప్లెక్స్ కోఆర్డినేషన్ కాంపౌండ్ కనుక రాస్తే వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఏది బైడెంటెడ్, ఏది అది ఏ కాంప్లెక్స్ అనేది ఎలా ఫామ్ అయింది, బై కీలేటా, అంబిడెంటేటా, బైడెంటేటా అలా అనేది వాళ్ళు చెప్పగలిగి ఉండాలి. నెక్స్ట్, CuSO4 5H2O is blue in color whereas unhydrous CuSO4 is colorless. Why? Actually గా కలర్ బ్లూ ఇన్ కలర్ లో ఉంది అంటేనే దట్ ఈస్ కంటైన్స్ వాటర్ మాలిక్యూల్స్. అది రాయగలిగి ఉండాలి. మనం దీన్ని ల్యాబ్ లో ఎలాగో మనకు అవైలబుల్ ఉంటుంది, ఒకసారి చూపిస్తే బాగుంటుంది. క్యాల్కులేట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. క్యాల్కులేషన్ వస్తూ ఉంటాయి ఫ్రమ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చాప్టర్స్ లో ఉంటుంది. యాక్చువల్ గా డిలీట్ ఏం చేస్తారు అంటే డి అండ్ ఎఫ్ నుండి ఇంపార్టెంట్ కాంపౌండ్స్ డిలీట్ చేస్తారండి. పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం డైక్రోమేట్, ఇవి వీటి యొక్క ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి ఒకటి డిలీట్ చేశారు. అది మినహాయించుకుంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, సమ్ యాక్టినైట్స్, సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఇవన్నీ కూడా డిలీట్ చేయబడ్డాయి. ఇవి తీసేసుకొని మినహాయించుకొని రాసినటువంటివన్నీ పదే పదే చెప్తున్నాను నేను. నెక్స్ట్,
4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి హౌ ఆర్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఇది ఒకటి ఎప్పటికీ వస్తూ ఉంటుంది. రైట్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇవి కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి, అలాగే క్యారెక్టరిస్టిక్ యాక్టివిటీని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్, అది కూడా ఇంపార్టెంట్ అండి. అయితే యాక్చువల్ గా ఇవి చెప్పేటప్పుడు మనము పీ బ్లాక్ ఎలిమెంట్స్ సెకండ్ ఇయర్ కి వచ్చేటప్పటికి పీ బ్లాక్ ఎలిమెంట్స్ చూస్తున్నాం కదా. ఇవి చెప్పే ముందర మనం ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి ఎస్ బ్లాక్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, పీ బ్లాక్ 13th 14th కూడా ఒకసారి రివైజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకు అంటే ఈ గ్రూప్స్ నుండి ఉన్నటువంటి క్వశ్చన్స్ నుంచి గ్రూప్స్ నుంచి దాదాపు 12 మార్క్స్ వస్తాయి ఎంసెట్ కి. వాళ్ళు అన్నిటికీ కంపేర్ చేసుకొని చదవగలిగితే బాగుంటుంది. అలా మనము వాటిని ప్రాక్టీస్ చేయించాలి. యాక్చువల్ గా అయితే మన సెకండ్ ఇయర్ చెప్పేటప్పుడు ఒక్కసారి మళ్ళీ పీరియాడిక్ టేబుల్ తీసుకొని ఆ పీరియాడిక్ టేబుల్లో ఏవి ఏంటి, ఎక్కడ ఏ గ్రూప్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి అనేది పిల్లలు ప్రాక్టీస్ చేయించగలిగితే బాగుంటుంది. దే కెన్ అండర్స్టాండ్ ఇట్. అలాగే డి అండ్ ఎఫ్ లో కంప్లీట్ గా మనకి పీరియాడిక్ టేబుల్ మొత్తము కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మనము చదువుకుంటాం, పిల్లలు చదువుకుంటారు. ఏంటి అంటే హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుండి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ లో అది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రూప్ కవర్ చేస్తారు. 13th and 14th గ్రూప్ కవర్ చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్. కానీ సెకండ్ ఇయర్ లో వచ్చేటప్పటికి పీ బ్లాక్ ఎలిమెంట్స్ 15th to 18th గ్రూప్ ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, టోటల్ గా పీరియాడిక్ టేబుల్ లో ఉన్నటువంటి గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ప్రిపరేషన్, వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. కాబట్టి వీటి మీద కనుక మనం కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ నుండి రావు కాబట్టి వీటిని కంపారిటివ్ చేస్తూ ప్రాక్టీస్ చేయించగలిగితే దే విల్ గెట్ మార్క్స్ ఇన్ ఎంసెట్ ఆల్సో. 12 మార్క్స్ కి వస్తాయండి ఆల్ ద గ్రూప్స్ నుండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ పాలిమర్స్ ఎంటైర్ చాప్టర్ డిలీట్ అయిపోయిందండి. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ చాప్టర్. ఇందులో బయోమాలిక్యూల్స్ why are sugars classified as reducing and not reducing? That is the first introduction. After the introduction, this topic will is in the textbook, reducing sugars and not reducing. Alage classification of sugars. What do you understand from the names aldopentose and ketopentose? These are the basic concepts, important concepts in biomass. Write 2 methods of preparation of glucose. This is also important. What are amino acids? Give 2 examples. What do you mean by essential amino acids and also non-essential amino acids? Essential amino acids ante enti? Amino amlalu avasaramaina avashyaka amino amlalu ante enti? Avashyakam kaanatvanti amino amlalu ante enti? అలాగే న్యూక్లియిక్ యాసిడ్స్ అంటే ఏంటి, న్యూక్లియిక్ ఆమ్లాలు అంటే ఏంటి, అలాగే ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉన్నాయి కదండి, అది కూడా వాళ్ళకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎప్పుడు కూడా ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపరేషన్ ఆఫ్ గ్లూకోజ్, ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఎగ్జాంపుల్స్ అలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అలాగే 4 మార్క్స్ వచ్చినట్టయితే విటమిన్స్ అనేది మనకి క్వశ్చన్ ఇది సిలబస్ తో డిలీట్ చేశారు అని ఉంది. కానీ నాకు తెలిసి అది మరి ఖచ్చితంగా ఎప్పుడు వచ్చే క్వశ్చన్ అయితే ఉండేదండి విటమిన్స్ తో. గివ్ ద సోర్సెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైటమిన్స్ అండ్ నేమ్ ద డిసీజెస్ కాజెస్ బై దేర్ డెఫిషియన్సీ. ఏడిఈకే విటమిన్స్ సోర్సెస్ ఏంటివి, అవి లోపిస్తే ఏం జరుగుతుంది అనేది ఎప్పుడు అడుగుతూ ఉంటారు మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో. అలాగే హార్మోన్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఈ మధ్య 2020 పేపర్ లో కూడా ఉంది. గివ్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ స్టెరాయిడ్ హార్మోన్స్, పాలీపెప్టైడ్ హార్మోన్స్, అమైనో యాసిడ్స్ ఇలాంటివి ఎగ్జాంపుల్స్ అని అడుగుతుంటారు. దే విల్ కమ్ అండర్ 4 మార్క్స్. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా మనం ఒకసారి ఫస్ట్ ఇయర్ సిలబస్ కనుక ఒక 1 క్లాస్ లో కనుక రివైజ్ చేయగలిగితే అందులో నామెన్క్లేచర్, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఎందుకంటే ఇది మళ్ళీ ప్రిపరేషన్ లో
సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మళ్ళీ కొన్ని మెకానికల్స్ అవి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది. పిల్లలకి కొంచెం మర్చిపోతూ ఉంటారు, కానీ ఒకసారి మనము రివైజ్ చేయగలిగితే వీటిని మనం ఈజీగా చెప్పగలగచ్చు. అలాగే అది ముఖ్యంగా ఐయుపాక్ నామెన్క్లేచర్ ఒక్కసారి రివైజ్ చేయగలిగి ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ వచ్చేటప్పటికి హాలో ఆల్కెన్స్, హాలో ఆలెన్స్, హాలో ఎథీన్స్ అనే చాప్టర్ లో ఖచ్చితంగా ఐయుపాక్ నేమ్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ప్రతిసారి ఏదో ఒకటి వాళ్ళు ఏంటంటే స్ట్రక్చర్ ఇచ్చి ఐయుపాక్ నేమ్ అడగడము, నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ రాయమనడం అనేది కంపల్సరీ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం తప్పకుండా వీటిని ఒకసారి రివైజ్ చేయగలిగితే మంచిది. అలాగే ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూసినట్టయితే మన నేమ్ రియాక్షన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి టోటల్ గా 16 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎంసెట్. కాబట్టి నేమ్ రియాక్షన్స్ బాగా ప్రాక్టీస్ చేయగలిగాలి. వాళ్ళకి ఒక్కొక్కటి వాళ్ళని పిల్లల్ని వచ్చి బోర్డు మీద కనుక మనం హోంవర్క్ ఇచ్చేసి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా వస్తుంది అనేది చెప్పి మెకానిజం చెప్పగలిగితే వాళ్ళకి బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి హోంవర్క్స్ కనుక ఇచ్చినట్టే వాళ్ళకి ఒక్కొక్క నేమ్ రియాక్షన్ ఒక్కొక్క అమ్మాయికి ఇచ్చేసి చదువుకుందామని చెప్పేసి బోర్డు మీద కనుక మనం ప్రాక్టీస్ చేయిస్తే బాగా గుర్తుండిపోతుంది. ఎందుకు అంటే నేమ్ రియాక్షన్స్ ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయిస్తే అవి అంత మంచిది. తప్పకుండా 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా నేమ్ రియాక్షన్సే వస్తూ ఉంటాయి ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి. అందులో ఫస్ట్ హాలో ఆల్కెన్స్ అండ్ హాలో ఎథీన్స్. అందులో న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి, తర్వాత స్ట్రక్చర్స్ ఎలా రాయాలి, నేమ్ ఇస్తే స్ట్రక్చర్ ఎలా రాయాలి, స్ట్రక్చర్ ఇస్తే నేమ్ ఎలా రాస్తాము, అలాగే కంపారిటివ్లీ ఇందాకే చెప్పాను కదా కంపల్సరీగా కంపారిటివ్లీ అనే క్వశ్చన్ అనేది అంటే హైయెస్ట్ డైపోల్ మూమెంట్ ఏ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలాగా మనము వాళ్ళని వాళ్ళ ఏంటంటే ఐడెంటిఫై చేయాలి అంటే మనం కాన్సెప్ట్ అనేది బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అలా అయితేనే వాళ్ళు రాయగలుగుతారు. అంటే ఒక విధంగా ఒక క్వశ్చన్ బట్టి కొట్టే విధంగా కాకుండా, దానికి ఆన్సర్ బట్టి కొట్టే విధంగా కాకుండా ఏమి ఇచ్చినా సరే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని అప్లై చేసి వాళ్ళు రాసే విధంగా మనము వాళ్ళని తయారు చేయాలి. మెయిన్ అది ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది బట్టి కొట్టడం కాదు. ఇంకొకటి ఇప్పుడు ఈ కాంపౌండ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హైయెస్ట్ డైపోల్ మూమెంట్, మిథిలిన్ క్లోరైడ్, క్లోరోఫార్మ్, కార్బన్ టెట్రాఫ్లోరైడ్. ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇంకేదైనా ఇవ్వచ్చు, ఏది డైపోల్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేదాన్ని. కాబట్టి వాళ్ళకి కాన్సెప్ట్ అనేది బాగా అర్థమయ్యేటట్టు ఉండాలి. నెక్స్ట్ SN1, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. న్యూక్లియోఫిలిక్ SN1 అండ్ SN2 రియాక్షన్ మెకానిజం ఎప్పుడు వచ్చే 4 మార్క్స్ క్వశ్చన్ అండి. ఏదైనా ఒకటి అడుగుతూ ఉంటారు, ఒక్కొక్కసారి 2 అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వాటర్ ఎనాన్షియోమర్. Hello. What are enantiomers? Give an example to Finkelstein and Schwartz reaction. These are the questions, important questions from halo alkenes and halogens. Write the isomers of the compound having formula. ఇది ఒకటండి మన ఫస్ట్ ఇయర్ లో ఉండే ఐసోమర్స్ అనేది. అది కూడా ఒకసారి మళ్ళీ మనము రివైజ్ చేయగలిగితే వాళ్ళు ఐసోమర్స్ రాయమంటారు. ఒక హాలో ఆల్కేన్ ఇచ్చేసి అది ఏది ఇచ్చినా కానీ వాళ్ళు రాసేటట్టుగా ఉండాలి, పిల్లలు రాసేటట్టుగా ఉండాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ కాన్సెప్ట్ అనేది చైన్ ఐసోమరిజం, పొజిషన్ ఐసోమరిజం, మెటమెరిజం, ఫంక్షనల్ ఐసోమరిజం, దీస్ ఆర్ ఆల్ ద ఐసోమెరిజం టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం ఆర్ దేర్. వాళ్ళు ఏది ఇచ్చినా కానీ ఇక్కడ వాళ్ళు రాసేటట్టుగా ఉండాలి. కంపల్సరీ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరేన్స్ ఉండి ఒక హాలో ఆల్కేన్ ఇచ్చేసి దానికి సంబంధించిన ఐసోమర్స్ రాయమంటారు. అంటే ఎన్ని వాళ్ళు రాయగలరు అనే దానికి మార్క్స్ అన్నట్టు 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు దాని గురించి దాని నుండి. కాబట్టి మనం ఒకసారి వాళ్ళు ఐసోమర్స్ గురించి రివైజ్ చేయగలిగితే గనక వాళ్ళు దాన్ని ఈజీగా ఆన్సర్ చేయగలరు. అలాగే
కన్వర్షన్స్ అండి, కన్వర్షన్స్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈథేన్ టు బ్రోమో ఈథేన్ ఎలా కన్వర్ట్ చేస్తారు, అలాగే టోలిన్ టు బెంజైల్ ఆల్కహాల్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఇది రావాలి అంటే వాళ్ళకి కెమికల్ రియాక్షన్స్ మీద ఒక పట్టు ఉండాలి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో పక్కగా వాళ్ళకి ప్రిపరేషన్స్ ఎక్కడి నుండి ఎలా రాస్తారు, ఎలా చేయగలం అనేది బాగా వస్తేనే వాళ్ళు కన్వర్షన్స్ అనేవి రాయగలరు. ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంత ఈజీగా మనము ప్రిపేర్ అవుతామో అంత ఈజీగా మర్చిపోయే సబ్జెక్ట్ అండి. అందుకని ప్రాక్టీస్ అనేది చాలా అవసరము. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ రియాక్షన్స్ వాళ్ళంతా బాగా రాయగలుగుతారు. అలాగే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ SN1 SN2 2 మార్క్స్ కి కూడా జస్ట్ ఏం క్వశ్చన్స్ వస్తాయంటే 2 మార్క్స్ స్టీరియో కెమికల్ రిజల్ట్ అని అడుగుతారు SN1 అండ్ SN2. కానీ 4 మార్క్స్ వచ్చేటప్పటికి మెకానిజమ్స్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అలాగే రెసిమిక్ మిక్సర్, రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, ఎనర్జోమర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే ABC అని ఇచ్చేసి డిఫైన్ ద ఫాలోయింగ్ అనేసి ఇస్తూ ఉంటాడు. అలాగే ఎక్స్ప్లెయిన్ ద బ్రిగ్నార్డ్ రియేజెంట్ విత్ సూటబుల్ అంటే ప్రిపరేషన్, బ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్రిపరేషన్స్ అండ్ అప్లికేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని. అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇందులో కూడా దాదాపుగా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి ఒక 16 or 18 రియాక్షన్స్, నేమ్ రియాక్షన్స్ ఉన్నాయండి. కంపల్సరీగా కెమిజారో రియాక్షన్, శాండ్మేర్ రియాక్షన్, స్వాట్స్ రియాక్షన్, అది ఆల్డాల్ కండెన్సేషన్, క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్, ఇవన్నీ కూడా వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయించగలిగితే దాదాపు మీరు ఏ క్వశ్చన్ పేపర్ చూసినట్టయినా సరే ఒకటి కంపల్సరీగా నేమ్ రియాక్షన్స్ అని వస్తూ ఉంటుంది. థర్డ్ సెక్షన్ లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. అందులో మన పిల్లలు 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఫ్రమ్ థర్డ్ చాప్టర్ కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కంపల్సరీగా పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది. అది కూడా డిఫరెంట్ గా వస్తుందని ఇందాకే చెప్తాను, ఏ మరియు బి డివిజన్. ఫస్ట్ ఇయర్ లో కాకుండా సెకండ్ ఇయర్ లో వచ్చేటప్పటికి వాళ్ళు కంపల్సరీగా ఒక్కొక్క క్వశ్చన్ స్టిక్ చేస్తూ ఇస్తూ ఉంటారు, A and B. అలా 2 రాయగలిగితేనే దే విల్ గెట్ 8 మార్క్స్, అదర్వైజ్ దే లూజ్ దేర్ మార్క్స్. సో కంపల్సరీగా అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ నుండి 8 మార్క్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ తో నుండి 8 మార్క్స్, అలాగే లాస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి అంటే హాలో ఆల్కిన్స్, హాలోఎడిన్స్ నుండి కానీ లేదంటే మిగిలిన ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, అందులో వచ్చేటప్పటికి మనకి ఆల్డికేట్స్ ఉంటాయి, కీటోన్స్ ఉంటాయి, ఈస్టర్స్ ఉంటాయి, తర్వాత ఎస్టర్స్ ఉంటాయి, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇలా దీస్ ఆర్ ఆల్ ద ప్రిపరేషన్స్. ఆ ప్రిపరేషన్స్ వాటి యొక్క రియాక్షన్స్, వాటికి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్స్ కనుక మనం బాగా ప్రాక్టీస్ చేయించినట్టయితే దే విల్ గెట్ 8 మార్క్స్. దట్ మీన్స్ ఆల్ ద నేమ్ రియాక్షన్స్, ఎస్పెషల్లీ నేమ్ రియాక్షన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. వాళ్ళు కనుక ఆ నేమ్ రియాక్షన్స్ ని బాగా నేర్చుకున్నట్టయితే దే కెన్ ఆన్సర్ అండ్ దే విల్ గెట్ 8 మార్క్స్. దట్ మీన్స్ 8 + 8 16 మార్క్స్ ఫ్రమ్ ద థర్డ్ సెక్షన్. ఎప్పుడు కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. అవి కనుక మనం ప్రాక్టీస్ చేయించుకున్నట్టయితే వాటిలో మార్క్స్ పోగొట్టుకునే ఛాన్సెస్ ఉండవు. కాకపోతే కొద్దిగా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే రెండు పిల్లలకి ఒక్కొక్కసారి రావు. ఒక క్వశ్చన్ ఒక ఏ బిట్ వస్తే బి బిట్ రాదు, ఇంకో దాంట్లో బి బిట్ వస్తే ఏ బిట్ రాదు, అలా ఉంటారు. ఎక్కువగా కన్ఫ్యూజ్ అక్కడే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ 16 మార్క్స్ మనం స్కోర్ అయ్యేటట్టు చూసుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఫినాల్స్ అండ్ ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్. అలాగే ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఉంటాడు. ప్రొపనాల్ అండ్ హయ్యర్ బాయిలింగ్ పాయింట్ దెన్ దట్ ఆఫ్ హైడ్రోకార్బన్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కనిపించిందా? ఇలా ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అంటే ఫినాల్ ఎందుకు
బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది బ్యూటేన్ కంటే, అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. కాబట్టి హైడ్రోజన్ బాండింగ్ ను మనం ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇన్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. ఆ యూనిట్ లో ఉండండి, అది కనుక మనము మళ్ళీ ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఆక్సిడేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, అంటే ఆక్సిడేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్. ఇంకొకటి ఏంటంటే ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ ఆల్కహాల్స్, అలాగే ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ కార్బన్స్ అనేవి ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి ఫస్ట్ యూనిట్ లో అంటే హైడ్రోకార్బన్స్ యూనిట్ లో ఉంది. ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ అనేది వాళ్ళు ఈజీగా కనుక ఐడెంటిఫై చేయగలిగితే, ఇప్పుడు ఇందులో కనుక వాళ్ళు ఈ కంపారిటివిటీ కానీ ఇంకా ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అలాగే కొన్ని ప్రైమరీ ఆల్కహాల్ నుండి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎలా వస్తాయి, ఆక్సిడేషన్, అలాగే ఆక్సిడేషన్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్స్ టు ఆల్డిహైడ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. వాట్ ఆర్ ద రియేజెంట్స్ యూజ్డ్ ఫర్ దీస్ కన్వర్షన్స్. నెక్స్ట్, అలాగే ఇందులో ఎక్కువగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఎక్కువగా వచ్చేవి ఈ 2 మార్క్స్ వి ఎక్కువగా ఏమడుతూ ఉంటారంటే కన్వర్షన్స్ అడుగుతూ ఉంటారు. అలాగే రియేజెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఎక్కువగా అదే వస్తూ ఉంటుందండి. రియేజెంట్స్ అడుగుతూ ఉంటారు, అలాగే కన్వర్షన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్, కంపల్సరీగా మనం చెప్పుకున్నట్టు నేమ్ రియాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కోల్బీస్ రియాక్షన్, రిమర్టీమన్ రియాక్షన్, విలియమ్సన్ ఇంటర్ సింథసిస్, ఇవన్నీ కూడా నేమ్ రియాక్షన్స్. కెమిజారో రియాక్షన్, ఇలా చాలా ఇంపార్టెంట్. ఫ్రిడిల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రిడిల్ క్రాఫ్ట్ ఎసైలేషన్, నైట్రేషన్, దీస్ ఆర్ ఆల్ ఎసిటైలేషన్, క్రాస్ ఆల్డర్, డీకార్బాక్సిలేషన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ అండి. దాదాపుగా ఒక ఉల్స్కిస్టర్ రియాక్షన్, క్లెమెన్సన్ రిడక్షన్, గ్యాటర్మన్ కోచ్ రిడక్షన్, స్పాట్స్ రియాక్షన్, సింకిల్స్టైన్ రియాక్షన్, హెల్ వోల్హాట్ జెలిన్స్కై రియాక్షన్, రోజన్మన్ రియాక్షన్, దాదాపుగా ఒక 15 వరకు 15 to 18 వరకు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. దే విల్ గెట్ 8 మార్క్స్. ఓకే, ఇంకా ఏమైనా మీరు ఇప్పుడు ఏం పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీరు మనము సహా నేను ఏమంటున్నాను, ఇది ఒక జనరల్ డిస్కషన్. మనం ఎలా చేస్తే పిల్లలకి మార్క్స్ ఎలా స్కోర్ చేయొచ్చు, అలాగే మనం ఇప్పుడు ఏంటంటే మనకున్న టాస్క్ ఏంటంటే అన్ని కాలేజెస్ లో 100% రిజల్ట్స్ రావాలి. కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటది అనేది కూడా మీరు మనం డిస్కస్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఏం చెప్పాను అంటే బ్లూ ప్రింట్ ప్రకారం ఇంకా మనకి కొత్తగా బ్లూ ప్రింట్ ఏమీ రాలేదు, కానీ ఇది డిలీటెడ్ సిలబస్ తర్వాత దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ నేను క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరిగింది, మీకు గ్రూప్ లో సెండ్ చేస్తాను. డిలీటెడ్ సిలబస్ కూడా సెండ్ చేస్తాము. ఇప్పుడు మనం ఏంటంటే జనరల్ డిస్కషన్ ఎలా మనము ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. అందరు మీకైనా మాకైనా రిజల్ట్ అనేది కంపల్సరీ రావాల్సినటువంటిది. ఎవరు కూడా కెమిస్ట్రీలో ఫెయిల్ కాకూడదు. నిజంగా చెప్పాలంటే ఫెయిల్ అవ్వరు. దాదాపుగా 100% రిజల్ట్ కెమిస్ట్రీ వస్తూ ఉంటుంది. మనం కనుక కాన్సన్ట్రేషన్ కనుక తీసుకున్నట్టయితే, అంటే ఒక్కొక్కరు పిల్లలు ఏంటంటే ఫ్లో లెర్నర్స్ ఉంటారు, ఫాస్ట్ గా మూవ్ అయ్యాలంటే ఎవరికి మినిమం కొన్ని క్వశ్చన్స్ అయినా కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంపార్టెన్స్ చాలా రిపీటెడ్ గా ఎప్పుడు వస్తూ ఉంటాయి. మనం ఈజీలీ 30 మార్క్స్, 30 మార్క్స్ దాదాపుగా 20 ఉండదు, మినిమం 30 గ్యారెంటీగా వస్తాయి. మనం కనుక కొంచెం శ్రద్ధ తీసుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళు పాస్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం తీసుకుంటారండి. అప్పుడు మనము చెప్పేటప్పుడే కాస్త కొన్ని పదాలని మేడం నన్ను అన్నారు తెలుగులో కూడా చెప్తుంది బాగుండేది అని. నిజమే, నేను ఇప్పుడు మాత్రం అదేంటంటే ఇప్పుడు నేను తెలుగులో అది వర్డ్స్ కొన్ని అసలు చెప్పలేకపోయాను. కానీ నేను తప్పకుండా ఉంటే పాఠం చెప్పేటప్పుడు తెలుగు మీడియం పిల్లలను దృష్టిలో పెట్టుకొని కూడా మనము కొన్ని పదాలను కనుక తెలుగులో చెప్పినట్టయితే దే కెన్ ఈజీలీ. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన పిల్లలు మా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ మనము చదవడం అనేది వస్తుంది
వస్తుందా లేదా అనేది ఫస్ట్ చేసుకోగలిగితే, అంటే వాళ్ళు రీడింగ్ ముందు చదవడం వస్తేనే కదా వాళ్ళు దేనికైనా ఆన్సర్స్ రాసుకొని ఆన్సర్స్ నేర్చుకొని రేపు ఎగ్జామ్ లో రాయగలుగుతారు. కాబట్టి ముందు ఒక 5 నుండి 10 నిమిషాల టైంలో ఆ పిల్లలను కనుక లేపి ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ వాళ్ళని కనుక మనము చదివేటట్టు చూస్తే మనం కనుక వాటిని వాళ్ళకి చదవడం మినిమం రీడింగ్ అనేది కంపల్సరీ. అది వస్తే పిల్లలకి అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్, వాళ్ళు ఈజీగా గెట్ ఆన్ అవ్వగలరు. అదన్నట్టు నేనైతే అలాగే చేస్తూ ఉంటానండి. ముందుగా పిల్లల్ని ఐడెంటిఫై చేస్తాను తెలుగు మీడియం నుండి ఎవరు వచ్చారు అని. ఆ పిల్లలకు పాఠం అయిపోకుండా జస్ట్ ఒక 2 పారాగ్రాఫ్లు ఇచ్చేసి చదవమని చెప్తాము. చదవకపోతే వాళ్ళని గ్యారెంటీ. వాళ్ళ కనుక పిల్లలు కొంచెం ఇంగ్లీష్ మీడియం పిల్లలు కనుక అటాక్ చేయగలిగితే వాళ్ళు వాళ్ళ రీడింగ్ రాయడం తప్పులు లేకుండా వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ కాన్సెప్ట్ అర్థమవుతుంది, వాళ్ళు ఈజీగా రాయగలరు ఎగ్జామ్ లో కూడా. ఇది నా ఒపీనియన్ అండి. ఎప్పుడు నేను ఎక్కువగా ఇదే ఫాలో అవుతుంటాను. తెలుగు మీడియం నుండి వచ్చే పిల్లలకి భయం లేకుండా మేము ఉన్నామమ్మా, మీరు అసలు భయపడద్దు, టెన్షన్ పడద్దు, మెల్లిగా 3 months లోపల మాకైతే క్వార్టర్లీ ఎగ్జామ్స్ లోపల తర్వాత మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని బాగా మేడం వాయిస్ రావట్లేదు మేడం. అవును, ఇక్కడ డేటా ప్రాబ్లం అవుతుంది మేడం. అదే 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 ఇప్పుడు వస్తుంది. రావడం లేదా మేడం? ఇప్పుడు వస్తుంది మేడం. ఇందాక టోటల్ గా రాలేదు. వీడియో కూడా రావట్లేదు. వీడియో కూడా రావట్లేదు. ఇప్పుడు జస్ట్ ఇంతసేపు వచ్చింది. అంటే ఒక 1 or 2 minutes రాలేదా మేడం? ఇప్పుడు ఇంతసేపు వచ్చింది మేడం. ఇప్పుడు ప్రెసెంట్ రాదు. మళ్ళీ ఒకసారి సెట్ చేయండి మేడం. అన్ని ఆన్ లోనే ఉన్నాయి మేడం. వీడియో కూడా ఆన్ రావట్లేదు. వీడియో రావట్లేదు మేడం. వీడియో రావట్లేదు. ఇంకో నెక్స్ట్ రూమ్ లోకి వెళ్ళి చూస్తాను మేడం. ఇప్పుడు వస్తుంది మేడం. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుందా మేడం? వస్తుంది. ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే మేడం. క్లియర్ లేదు. చెప్పండి. ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే మేడం, కనిపిస్తున్నారు కానీ క్లారిటీ లేదు. వాయిస్ పర్వాలేదు, చెప్పండి. ఇదేనండి, అదే ఇప్పుడు పిల్లలు కనుక భయాన్ని తొలగించినట్టయితే మనం ఈజీగా వాళ్ళు పాస్ అయ్యేటట్టు చూడొచ్చండి. బాగుంటుందండి. ఎవరైనా ముందు అంటే రావట్లేదు మేడం. హలో మేడం, నెట్వర్క్ కంప్లీట్ గా ఉంది. నెట్వర్క్ ఫ్లక్చువేట్ అవుతుంది మేడం. అదే అయ్యి ఉంటుంది మేడం, అందుకనే ప్రాబ్లం. ఓకేనా మేడం? మీ వీడియో రావట్లేదు మేడం. మీరు వీడియో ఆన్ లోనే పెట్టినారు కానీ రావట్లేదు మేడం. వీడియో ఆన్ లోనే ఉంది. ఇప్పుడు మేడం ఉంది. ఇప్పుడు కూడా మీ వీడియో రావట్లేదు. అంటే మీరు దానికి ఎదురుగా లేనట్టున్నారు. ఎదురుగానే ఉన్నాను మేడం. నేను చేతిలోనే పట్టుకున్నాను మొబైల్. రావట్లేదు. వాయిస్ క్లియర్ గానే ఉండింది కానీ వీడియో రావట్లేదు. వీడియో రావట్లేదు. ఉంది మేడం, ఆన్ లోనే ఉన్నాయి అన్ని కూడా. వీడియో ఆన్. ఇప్పుడు ఓకేనా మేడం? వస్తుందా? వీడియో రావట్లేదు మేడం. రావట్లేదు. ఓకే, మా కంప్యూటర్ సపరేట్ అని తీసేస్తున్నాము. అమ్మాయి ఏమైనా చూడగలుగుతుందా? మీకు ఇంకొక మొబైల్ ఉండిందా మేడం? ఇప్పుడు వస్తుంది. వస్తుందా? ఇంకోటి ఏం లేదండి మొబైల్. చూడండి.
ఇప్పుడు వీడియో వస్తుంది. నిఖిల ఒకసారి అమ్మ వీడియో వస్తుంది, ఒకసారి రావట్లేదు. నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది మేడం. చెప్పండి మేడం, ఇంకా మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. అదే మేడం, ఇప్పుడు పార్టిసిపెంట్ కనుక ఇంటరాక్ట్ అవ్వగలిగితే బాగుంటుందని నా ఒపీనియన్ మేడం. నెక్స్ట్ మన సెషన్ లో కొన్ని ఇంపార్టెంట్వి అవి చెప్పుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఏం చెప్పాను అంటే ఈ సెషన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏమొస్తాయి, 2 మార్క్స్ కి, 4 మార్క్స్ కి అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుండి మనకి వస్తూ ఉంటాయి అదొకటి చెప్పాను. ఏవి చదివిస్తే ఎలా మార్క్స్ స్కోర్ అవుతాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుంది అని. ఓకే మేడం. తర్వాత ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ మనము అనుకున్నటువంటి బిలో యావరేజ్ పిల్లలకు గనుక మీరు ఏమన్నా క్వశ్చనేర్ లాంటి తయారు చేసి ఉంటే మెటీరియల్, అది మాకు గ్రూప్ లో షేర్ చేయండి మేడం. ఆ పిల్ల అంటే జస్ట్ మనకు పాస్ మార్కులు వచ్చేట్టుగా మీరు ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఏమైనా ఉంటే అది కూడా మాకు గ్రూప్ లో షేర్ చేస్తే మేము వాళ్ళకి అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం మేడం. ఓకే మేడం, తప్పకుండా. ఎందుకంటే అది అంటే వాళ్ళకి 100% రిజల్ట్ కోసం మరి మినిమమ్ పాస్ మార్కులు అంటే బిలో యావరేజ్ పిల్లలు, వాళ్ళని అట్లీస్ట్ మనం పాస్ అయ్యేటట్టుగా ట్రై చేయాలి. ఆల్రెడీ మీరు చేసి ఉంటారు, మీకు ఏమైనా బుక్లెట్ లాంటిది బుక్లెట్ ఉంటే అదొకటి మాకు అది ఇచ్చినా కూడా మేము వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాం మేడం. ఓకే మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు పీజీసీఆర్టీలు అందరూ కూడా మీరు ఇప్పుడు మేడం గారు ఇంతసేపు చెప్పినారు కదా, దానిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా, మేడం గారు క్లియర్ చేస్తారు. అంటే ఇంకేమైనా చాప్టర్స్ మీకు ఇంకా కావాలి అన్నా చెప్తారు, మీకు ఏది ఉన్నా కూడా చెప్పండి. సో ఇంటరాక్ట్ కాండమ్మా. పీజీసీఆర్టీలు మనకి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 46 మంది, 45 మంది ఉన్నారు. సో మీరు ఏ డౌట్స్ ఉన్నా అడగవచ్చు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు సమీనా కౌసర్, సింగరేణి మేడం, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే మేడం, ఇప్పుడు రెడ్యూస్డ్ సిలబస్ అన్నారు కదా, సో అది కంప్లీట్ గా 70% సిలబస్ ఇప్పుడు మేము చెప్పాలి, 30% రెడ్యూస్ అయింది అంటున్నారు కదా మీరు. అయితే ఒకసారి మీటింగ్ లో సార్ అన్నారు అలాంటి ప్రొసీడింగ్స్ ఏం రాలేదు, సో టోటల్ గా చెప్పాల్సి ఉంటుంది అన్నారు మేడం. సో ఇప్పుడు టోటల్ చెప్పాలా, 70% చెప్పాలా? ప్రస్తుతం మనకైతే ఐపీ కాబట్టి ఆల్రెడీ టిఎస్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళే ఇచ్చారు కదా, 30% డిలీటెడ్ సిలబస్ ఇచ్చేసారు. మనం ఆ 70% చెప్తే బాగుంటుంది. యాక్చువల్గా అయితే మరి ఎంసెట్ వాటిలో మాత్రం తప్పకుండా మొత్తం సిలబస్ నుండి వస్తుంది. కాబట్టి టైం ఉన్నట్టయితే, ఇప్పుడు మనకి టైం అంతగా లేదు, మన పిల్లలు వచ్చేటప్పటికే February 1 అవుతుంది, టైం లేదు. కాబట్టి ఈ 70% చెప్పుకుంటేనే బెటర్, మిగిలినవి డిలీటెడ్ తీసేయడమే బెటర్. తర్వాత సంగతి అప్పుడు ఏమన్నా కోచింగ్ అలాంటివి ఉన్నప్పుడు ఇవి కవర్ చేస్తే బాగుంటుంది. అంటే థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో 70% సరిపోతుంది, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100%. అవి చెప్పాలి సార్ ఖచ్చితంగా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఇంకా ఎవరన్నా ఉంటే అడగండి అమ్మా డౌట్స్. చెప్పండి అమ్మా. హలో చెప్పండి. కేజీబీ పెనుబల్లి మేడం, పీజీసీఆర్టీ కెమిస్ట్రీ యమునా. ఓకే, పెనుబల్లి. ఓకే మేడం, ఇది ఒక థియరీ వరకు ఓకే మేడం, ప్రాక్టికల్స్ వచ్చేసి అది రికార్డ్స్ ఓల్డ్ మెథడ్ రాయించమంటారా, ఏమన్నా కొత్తవి ఫార్మాట్ ఏమన్నా వస్తుందా? అయితే మేమైతే ఏం చేస్తామంటే కొత్తది అయితే ఇప్పటి వరకు మనకి ఏమీ రాలేదు, జస్ట్ డిలీటెడ్ సిలబస్ ఇచ్చారు ప్రాక్టికల్స్ లో. ఏంటంటే క్రోమటోగ్రఫీ ఒకటి, లియోఫిలిక్ అండ్ లయోఫోబిక్ కొలాయిడల్ సొల్యూషన్ ప్రిపరేషన్ ఒకటి డిలీట్ చేయబడ్డాయి. మనకి ఏంటంటే సాల్ట్ అనాలిసిస్ ఉంటుంది, వాల్యూమెట్రిక్ అనాలిసిస్, సాల్ట్ అనాలిసిస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంపల్సరీ ఉంటాయి. కాబట్టి మనము వాటి రికార్డు ముందుగా రాయించినా ఏం పర్వాలేదు. ఎలాగో ప్రాక్టికల్స్ April 2nd వీక్ లో అన్నారు కదా, సెకండ్ వీక్ అన్నారు కాబట్టి మనం ప్రాక్టికల్స్ చేయిస్తే వీటికి 3కి సంబంధించినవి అయితే మనం కనుక ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుంది. ఇక మిగిలినవంటే చాలా తక్కువ సిలబస్ డిలీట్ చేస్తారు.
కెమిస్ట్రీ నుండి ఎక్కువ ఉంటుంది మనకి ప్రాక్టికల్స్, కానీ చాలా తక్కువ సిలబస్ డిలీట్ అయ్యింది. ఓకే చేయాల్సి ఉంటుంది. హలో హలో చెప్పమ్మా. మేడం మీ వాయిస్ వినిపించట్లేదు. హలో నేనేం మాట్లాడట్లేదు. చెప్పండి, మీరు అడిగారు అయిపోయింది, ఇంకెవరైనా మాట్లాడతారు. మేడం వాయిస్ అందుకని. అదే ప్రాక్టికల్స్, అదే మేము రికార్డు కూడా రాయించడమే బెటర్, రాయించచ్చు. వాల్యూమ్ అది సాల్ట్ అనాలిసిస్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఆల్రెడీ వాళ్ళకి మేము చెప్పడం అయింది. మాకు పిల్లలు ఒక రోజు వస్తే మేము ప్రాక్టికల్స్ కూడా చేయించాము. ఇంకా మనం రాగానే సెకండ్ ఇయర్ పిల్లలకి కొంచెం ఒక 1 or 2 hours వీక్లీ ప్రాక్టికల్స్ చేయిస్తే బెటర్, లేకపోతే వాళ్ళకి కష్టం అవుతుంది. థ్యాంక్ యూ మేడం. హలో, ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? ఇంకా టైం ఉంది. Yes, excuse me, a small instruction to all the PGCRT of chemistry. Please to Google form ఇవ్వడం జరిగింది. చేయండి minutes లో. ఓపెన్ చేసి ప్రెజెంటేషన్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇచ్చాము, కూడా ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. సో లాస్ట్ 5 minutes ఆ వర్క్ చేస్తారు సార్. ఇప్పుడు సిలబస్ మీదనే వాళ్ళని ఇంటరాక్ట్ కమ్మని చెప్దాం. అది ఎంత వాళ్ళకి 2 minutes పడుతుంది. సో మీకైతే ఇప్పుడు సార్ గుర్తు చేశారమ్మా, మళ్ళీ మీరు లీవ్ అయ్యే ముందట గూగుల్ ఫామ్ ఫిల్ చేసి నింపి వెళ్ళాలి. సో ఇప్పుడు మేడం గారితో మీరు ఏ డౌట్స్ ఉన్నా షేర్ చేసుకోండి అమ్మా. మేడం మంచి సజెషన్ చేస్తారు మీకు. టైం ఉంది, లేదంటే మరి మేడం మళ్ళా ఇంకా వేరే టాపిక్కి వెళ్ళిపోతారు. మరి ఇప్పటి వరకు మీకు ఏ డౌట్ ఉన్నా అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకా వేరే ఏ ఉన్నా కూడా సిలబస్ పరంగా కానీ ఉంటే అడగండి. రెస్పాండ్ కావాలి PGCRTs. మేడము చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి మీ డౌట్స్ ఏ ఉన్నా ఇప్పుడు క్లారిటీ వస్తుంది మీకు, కాబట్టి అడగాలి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అమ్మా ఎవరైనా కూడా. డౌట్స్ ఉన్నాయో అది కనుక ముందే సాత్విక గారు ఏమైనా డౌట్ ఉందమ్మా? చెప్పమ్మా సాత్విక అన్మ్యూట్ చేశారు. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. మేడం మీరు నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోండి మేడం. అంటే ఏం లేదు కదా, ఉన్నారా? రాధా మేడం మీరు కనిపించారు. మీరు నెక్స్ట్ ఏదైనా టాపిక్ వెళ్ళండి మేడం. మనకి ఇంకా 1/2 hour టైం ఉంది, 25 minutes ఉంది. ఈ లోపు ఒక టాపిక్ కవర్ అవుతుంది కదా, చేయండి మేడం. ప్రాబ్లం చాలా ఉంది. హలో మేడం చెప్పండి. అయితే మేడం ప్రాక్టికల్స్ గురించి చెప్పినట్టయితే సాల్ట్ అనాలిసిస్ లో మాకు ఇక్కడ కాసేపు కూర్చుంటామమ్మా, ఏమైనా ప్రాబ్లం వస్తే. తిన్నావా? అయితే సాల్ట్ అనాలిసిస్ కనుక
మనం పిల్లలకి మినిమం యానియాన్స్ ఐడెంటిఫికేషన్, క్యాటయాన్స్ ఐడెంటిఫికేషన్ అనేది మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అది కనుక నేర్పించగలిగితే కొద్దిగా వాళ్ళు ప్రాక్టికల్స్ లో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారండి. చాలా టైం తక్కువ ఉంది మనకి. 2 months మాత్రమే ఉంది, ఫిబ్రవరి అండ్ మార్చ్ 2 months ఉంది. అందులో ఐపీఈ కూడా ఏప్రిల్ ఎండింగ్ లో అంటున్నారు కాబట్టి మనం ప్రాక్టికల్స్ గురించి కూడా కొంచెము కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సాల్ట్ అనాలిసిస్, వాల్యూమెట్రిక్ లో కూడా 4 ఎక్స్పెరిమెంట్స్ మినిమం ఉన్నాయి. అవి 4 ఎక్స్పెరిమెంట్స్ కనుక చేయించగలిగితే వాళ్ళు బాగా గెట్ ఆన్ అవ్వగలరు, ప్రాక్టికల్స్ చేయగలరు ఈజీగా. అదొకటండి. ఇంకొకటి ఏంటంటే రికార్డ్ వర్క్ కూడా ముందుగానే మనము రాయిస్తే బెటర్. పిల్లలు రాగానే వాళ్ళకి ముందే బుక్స్ ఇచ్చేసి వాళ్ళని రాయగలిగితే ఒక్కొక్క ట్రైన్ అవ్వకుండా రోజు కొంతవరకు ఒక 2-3 ఎక్స్పెరిమెంట్స్ అన్నా వాళ్ళు రాస్తే ఈజీ అవుతుంది. ఎందుకంటే బైపీసీ వాళ్ళకి 4 రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది, ఎంపీసీ వాళ్ళకి 2 రాయాల్సి ఉంటుంది. ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ముందుగానే మనము వర్క్ ఇచ్చినట్టయితే వాళ్ళు కాస్త చేసుకోగలుగుతారు. కాస్త టైం కూడా వాళ్ళకు ఉన్నట్టు. అది మనం ముందు ఒక 1 week ముందర రికార్డ్స్ రాయండి అని మనం తొందర పెడితే కూడా అది ఇబ్బందికరమే పిల్లలకి. అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. హలో, ఏం కనబడుతుంది? మేడం ఇప్పుడు క్లియర్ గా ఉండింది మేడం. ఉందండి, ఇప్పుడు క్లియర్ గా ఉండింది. చెప్పండి మేడం. అదే మేడం, ప్రాక్టికల్స్ గురించి అదే విషయము. ఇంకా ఏమన్నా ఎనీ డౌట్స్ ఉన్నట్టయితే మీరు నెక్స్ట్ సెషన్ లో ఏమైనా అడగదలుచుకుంటే తప్పకుండా మీరు వాట్సాప్ లో పెట్టండి. అవి మనము నెక్స్ట్ సెషన్ మండే ఉంది కాబట్టి మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు చెప్పినట్టు మనం ఏమని అనుకున్నాము అంటే డిలీటెడ్ సిలబస్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎలా మార్క్స్ స్కోర్ అవుతాయి అనేది మనం చెప్పుకున్నాము. ఇంకా ప్రాబ్లమ్స్ కూడా ఫ్రమ్ సొల్యూషన్స్ చాప్టర్స్ నుండి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ సొల్యూషన్స్ చాప్టర్ నుండి ప్రాబ్లమ్స్ కనుక మనము వాళ్ళతోటి చేయించగలిగితే ఈజీగా 4 marks అనేవి స్కోర్ అవుతాయి. ఖచ్చితంగా ఒక డెఫినేషన్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం అంటే అప్లికేషన్ అనేది ఆ ఫార్ములా యొక్క అప్లికేషన్ సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం కంపల్సరీగా వస్తూ ఉంటుంది. కాబట్టి వాటి మీద కూడా మనము శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఇలాంటి వాటి మీద మనకి ఐయుపిలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవి కూడా మనము వాళ్ళని ప్రిపేర్ చేయించగలిగితే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ క్యాలిక్యులేట్ చేయడము, డిఎండ్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, అది కూడా 2 marks క్వశ్చన్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అది కూడా మనము వాళ్ళకి ప్రాక్టీస్ చేయించగలిగితే బాగుంటుంది. ఇవి కూడా ప్రాబ్లం వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. అవి వాళ్ళు చేయగలిగితే బాగుంటుంది. వాటిని నేర్పించగలగాలి. వాటిని నేర్పిస్తే పిల్లలు ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎగ్జామ్ లో వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు. కాబట్టి మనము నెక్స్ట్ సెషన్ లో కొంచెం వరకు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది కాస్త చెప్పుకున్నాము. ఇప్పుడు మాత్రం ఇంకా ఏంటి అంటే ఒక్కొక్క టాపిక్ లోంచి ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేవి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలండి. అది చెప్తే వాళ్ళకి అప్లికేషన్ వేలో ఏది ఇచ్చినా కానీ రాయగలిగేటట్టు ఉండాలి. నా దగ్గర మెటీరియల్ నేను ప్రిపేర్ చేస్తాను, ఇవాళ మీకు గ్రూప్ లో పెడతాను. మినిమం మెటీరియల్ 20. అది కనుక పిల్లలకి ఇచ్చినట్టయితే, చదివించినట్టయితే మార్క్స్ స్కోర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అది మెయిన్ గా ఇంపార్టెంట్. ఇంకా మీరు ఏమైనా డిస్కస్ చేయగలిగితే, మాట్లాడగలిగితే అడగండి. ఇంకా టైం ఉంది మనకి. ఎవరు పార్టిసిపెంట్స్ ముందుకు రావట్లేదు. ఇంకా నెక్స్ట్ సెషన్ లో ఏం చెప్పుకుంటే, ఏం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీరు చెప్తే బాగుంటుందండి. హలో, వినిపిస్తుందమ్మా అందరికి?
వినిపిస్తుంది మేడం, క్లియర్ గా ఉంది మీ వాయిస్. ఓకే, అంటే ఎవరు ఏమి రెస్పాండ్ అవ్వకపోతే అసలు నాకు వినిపిస్తుందా? అదే వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. సో మీ మీ ప్లాన్ ప్రకారం మీరు నెక్స్ట్ టాపిక్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోండి మేడం. వాళ్ళ మధ్యలో అడిగినప్పుడు వాళ్ళ క్వశ్చన్ కి క్లారిటీ ఇద్దాము, లేదంటే మన సిలబస్ ప్రకారం మనం వెళ్ళి అంతేనండి. అయితే నాకు ఒకటి బ్లూ ప్రింట్ ఉంది మేడం, అదేంటి డిలీటెడ్ సిలబస్ కాకుండా, అంటే డిలీటెడ్ సిలబస్ మినహాయించుకొని ఒక బ్లూ ప్రింట్ అయితే ఇచ్చారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలీదు. అది అథెంటిక్ గా మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి రాలేదు. అందులో ఏంటంటే మార్క్స్ ఎలా ఇచ్చారంటే సాలిడ్ స్టేట్ అనేది ఫస్ట్ చాప్టర్ లో 4 మార్క్స్ ఉండేది, ఇప్పుడు 8 మార్క్స్ అన్నారు. అలాగే సొల్యూషన్స్ చాప్టర్ నుండి 6 మార్క్స్ ఉండేది ఓల్డ్ బ్లూ ప్రింట్ ప్రకారం, కానీ ఇప్పుడు 8 మార్క్స్ అన్నారు. అలాగే ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ నుండి 10 మార్క్స్ ఉండేది, ఇప్పుడు 12 మార్క్స్ అని. అంటే నేను ఒక దాంట్లో చూసాను, అది అథెంటిక్ గా అయితే కాదు. కాబట్టి మనం ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ అందులోంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ టాపిక్స్ నుంచి. ఎందుకంటే ఎంటైర్ గా 3 చాప్టర్స్ డిలీట్ అయిపోయాయి. ఒకటి పాలిమర్స్ చాప్టర్, మెటలర్జీ చాప్టర్, టోటల్ గా కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్ 3 చాప్టర్స్ టోటల్ గా డిలీట్ అయిపోయాయి. మిగిలిన వాటిలలో ఇంకా కొన్ని టాపిక్స్ అనేవి డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి ఉన్న దాంట్లో సిలబస్ తో మనకి చాయిస్ అయినా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. మరి ఇప్పటి వరకు మనకి అథెంటిక్ గా ఏం రాలేదు. అలాగే ఇచ్చినటువంటి అదేంటి ఒక్కొక్క చాప్టర్ లో మార్క్స్ కూడా మనకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ఆ వెయిటేజ్ మార్క్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో మొత్తం 7 టోటల్ గా ఎన్ని మార్క్స్ మనకి 10 మార్క్స్ వస్తాయి, అవి ఇప్పుడు ఎక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు పిల్లల్ని గనక ఈ డిలీటెడ్ సిలబస్ తీసేసి మిగిలిన ఇప్పుడు మనకు ఐపీఏ ముందున్నటువంటి గ్రేట్ టాస్క్ అందులో పాస్ అవ్వాలి. ఎందుకు అంటే వాళ్ళు ఈ కోవిడ్ సిచ్యుయేషన్ లో కాలేజెస్ రాలేదు, ఇంకోటి వాళ్ళు వచ్చినది కూడా అసలు మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని వాళ్ళ ఒక వితిన్ 10-15 డేస్ వరకు వాళ్ళని అది ఏమంటారు దారిలోకి రావడానికి టైం పడుతుంది. వాళ్ళు బ్లాంక్ అయిపోయిన మైండ్స్, వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళంతా అదేంటి చేయడానికి ఫ్రెష్ అప్ చేయాలి. వాళ్ళని చేస్తేనే వాళ్ళకి ఏమన్నా అది ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఏంటంటే మినిమం చదివిస్తే ఎక్కువ మార్కులు స్కోర్ అయ్యేటట్టు చూసుకోవాలి. చాలా తక్కువ చదివి ఎక్కువ మార్క్స్, టైం లేదు కాబట్టి అది కాస్త చూసుకుంటే బాగుంటుంది. ప్రతి చాప్టర్ నుండి కొన్ని ఇంపార్టెంట్ రిపీటెడ్ షార్ట్ క్వశ్చన్స్ 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్. 8 మార్క్స్ అంటే మనకి జస్ట్ 3 చాప్టర్స్ ఉండే కంపల్సరీ వస్తాయి కాబట్టి అది మనకు తెలిసిన విషయమే. ఎక్కువగా ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, నేమ్ రియాక్షన్స్ ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే 8 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు. ఇక 4 మార్క్స్ కూడా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎప్పుడు అవి రిపీటెడే వస్తూ ఉంటాయి మనకి, అది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 2 మార్క్స్ వచ్చేటప్పటికి అదే ఒక కొంచెం డిఫికల్ట్ అన్నట్టు. పిల్లలకి 10కి 10 రాయలేరు. మినిమం ఎంత చదివే పిల్లలైనా సరే మాక్సిమం 8-9 కంటే ఎక్కువ రాయలేకపోతారు, అక్కడే వాళ్ళకి పోతూ ఉంటాయి 2 మార్క్స్ పోతుంది. కాబట్టి ఎక్కువగా వాళ్ళకి 2 మార్క్స్ క్వశ్చన్స్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే 60/60 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మినిమం స్లో లెర్నర్స్ కి అయితే వాళ్ళకి ఏం పర్లేదు. వీటి మీద 8 మార్క్స్ 4 మార్క్స్ కనుక బాగా ఎక్కువగా కనుక మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మార్క్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలండి మనము. కంప్లీట్ గా వాళ్ళకి పాస్ అయ్యే విధంగా, మినిమం పాస్ అయ్యే విధంగా చూసుకుంటే చాలా మంచిది. మనకు టైం లేదు కాబట్టి మనం దాని మీద మన టైంని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు వచ్చాక కూడా మనము మేమైతే వీడియో లింక్స్ అవి ఇవి పంపిస్తున్నాము, కానీ ఇప్పుడు పిల్లలు వచ్చాక ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవి మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది చేస్తేనే వాళ్ళు రేపు చదవగలుగుతారు, అర్థమవుతేనే చదువుతారు, అర్థం కాకపోతే ఏది రాదు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే వాళ్ళు మాక్సిమం మార్క్స్ అదే అందులో ఆ కాన్సెప్ట్ ఏమైనా ఎగ్జామ్ లో వస్తే వాళ్ళు క్లియర్ గా రాయగలుగుతారు. అది లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. అందుకే మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలు వచ్చాక అది బాగుంటుందని నా ఉద్దేశము. అది మెయిన్ గా అక్కడ మనము కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత దానికి తోడు ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి మనకి, ఆ ప్రాక్టికల్స్ చేయిస్తూ ఇవి చదివించడం అనేది జరుగుతూనే వాళ్ళు ఏమైనా మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతారండి. అది మెయిన్ గా మనం చూడగలం. ఇప్పుడు 8 మార్క్స్ ఉన్నాయి కదా మేడం, 8 మార్క్స్ క్వశ్చన్ లో మీ గెస్ ప్రకారం ఒక 5, 6, 10 అలా ఉన్నాయేమో.
ఇంపార్టెంట్ చాప్టర్స్ లో అందులో కొంచెం హార్డ్ గా ఉంటుంది అనేది ఏమన్నా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం వీళ్ళకి కూడా. ఏ క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ గురించి కూడా వీళ్ళకి చెప్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది వాళ్ళకి. ఓకే మేడం, ఓకే తప్పకుండా అండి. నెక్స్ట్ మండే ఒక సెషన్ ఉంది కదా, అది ఖచ్చితంగా దానికే కేటాయిద్దాము. వీలైతే మీరేమన్నా పీపీటీ 8 మార్క్స్ క్వశ్చన్ మీరేమన్నా పీపీటీ చేసుకున్నా కూడా మీకు అది నాకు నిజంగా చెప్పాలంటే, కానీ నాకు అది ఆ కంప్యూటర్ అంత రాదండి. అట్లా అని కూడా కాదు మేడం. ఇప్పుడు మీకు బుక్ లో ఉండింది అనుకోండి, మీకు బుక్ లో ఉండింది మ్యాటర్ అంటే అది ఫోటో తీసి పంపిస్తే స్క్రీన్ షేర్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు మేడం. ఆ స్క్రీన్ షేర్ చేసుకుంటూ మీరు చెప్పుకోవచ్చు. అంటే మీరు ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే కొన్ని స్క్రీన్ షేర్ చేయండి, మళ్ళీ రాయనవసరం లేదు. ఈసారి అలా ట్రై చేస్తాను. అది మనము ఇక్కడ ఇంపార్టెంట్ మీరైనా చేయొచ్చు, లేకుంటే మాకు పంపిస్తే మా వాళ్ళైనా చేస్తుంటారు స్క్రీన్ షేర్. దాన్ని బట్టి మీరు చెప్పుకుంటూ పోవచ్చు. అదొకటి. నేను ట్రై చేస్తానండి. మా అమ్మాయి ఉంది కంప్యూటర్ ఆపరేటర్, రేపు ఆమె హెల్ప్ తీసుకొని నేను ట్రై చేస్తాను మండే రోజు. అది ఖచ్చితంగా చేయడం. ఓకే మేడం, ఓకే మేడం. రేపు ఇంకొక క్లాస్ ఉంటుంది కదా మేడం? అవునండి, నెక్స్ట్ సెషన్ కి ఏమైనా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఒక అదండి ఏంటంటే, మీకు ఏమన్నా డౌట్స్ కనుక ఏమన్నా టాపిక్స్ ఏమన్నా ఉంటే మీరు నాకు కనుక ముందుగానే వాట్సాప్ పెట్టినట్లయితే నేను దాన్ని మీకు నెక్స్ట్ సెషన్ లో దాని గురించి రెస్పాండ్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. లేదంటే ఇక నా ఓన్ గా నేను ఆలోచించాల్సి వస్తుంది, ఏవి చెప్పాలి ఏంటి అనేది నేను చెప్పాల్సి వస్తుంది. అదే మీరు కనుక నన్ను ఇదైతే బాగుంటుంది మేడం మాకు ఇది చెప్పండి అని అంటే ఇంకా బాగుంటుంది, మీ దగ్గర నుండి రెస్పాన్స్ వస్తే. అదండి. ఓకే మేడం, వాళ్ళు చెప్పేది కూడా చెప్తారు. మీరు యాక్చువల్ గా ఇప్పుడు మనకు ఎంత సిలబస్ అయితే కవర్ అయిందో రిమైనింగ్ సిలబస్ కంతా కూడా మీరు మామూలుగా అది స్క్రీన్ షేరింగ్ ద్వారా కానీ ఎట్లయినా కూడా ఇంపార్టెంట్ అన్ని మీరు దాన్ని ప్రిపేర్ చేసుకొని రండి. ఈ లోపు మధ్యలో మా వాళ్ళు ఏం అడిగినా కూడా మనం దానికి వాళ్ళకి వివరిస్తూ పోవచ్చు. ఓకే అండి, ఓకేనా మేడం? మరి ఇప్పుడు అయిపోయిందంటారా క్లాసు? ఓకే. ఈ పీజీసీఆర్టీలు ఇంకా ఇప్పుడు కూడా ఇంకొంచెం టైం ఉందమ్మా, మీరు ఏమన్నా ఉంటే మేడం అడగొచ్చు. అవునండి. మీరు టీచింగ్ లో డైలీ టీచింగ్ లో మీరు ఎన్నో డౌట్స్ వచ్చి ఉంటాయి కదమ్మా మీకు. సో మీరు ఇప్పుడు మంచి మేడం మీకు అవైలబుల్ గా ఉన్నారు కాబట్టి మీరు క్లియర్ చేసుకోండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి అమ్మా. మేడం ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది కదా మేడం, అందులో నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి కదా మేడం, నామినీకరణ చర్యలు, అది సింపుల్ వేలో పిల్లలకి ఏ విధంగా చెప్పాలనేది కొంచెం మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరా మేడం? అంటే చాలా పిల్లలకి చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఒక రియాక్షన్ చెప్పి నెక్స్ట్ రియాక్షన్ కి వెళ్ళేసరికి ఈ రియాక్షన్ మర్చిపోవడం అట్లా చేస్తున్నారు మేడం. అడిగేసరికి మళ్ళీ రిపీట్. అయితే ప్రాక్టీస్ అండి, బాగా ప్రాక్టీస్ చేయగలిగి ఉండాలి. సింపుల్ అంటే మనం మెకానిజం కనుక చెప్పగలిగితే గుర్తుంటుంది ఈజీగా. జస్ట్ అది ఒక రియాక్షన్ చేసే కంటే మనం కాస్త మెకానిజం కనుక ఎలా వచ్చింది అనేది దాని గురించి చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. ఏదైనా చిన్నవి ఏమన్నా క్లూస్ లాంటివి అలాంటివి ఏమన్నా చెప్తే వాళ్ళకి ఆ టైంలో బాగా గుర్తుండిపోతుంది అన్నట్టు. అట్లా అయితే బాగుంటుంది. అంటే మీరు అన్నది 100% కరెక్ట్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్ రియాక్షన్స్ ఇవాళ చదివింది రేపు రాయమంటే మర్చిపోతూ ఉంటారు. అది చాలా అది సమస్య మనకి. అవే ఇంపార్టెంట్ అక్కడ నుండే వస్తాయి కాబట్టి ఏదైనా చిన్న చిన్న క్లూస్ ఇస్తూ వాళ్ళని అదేంటి గుర్తుండేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం కొంచెం మెకానిజం కనుక చెప్పగలిగితే ఈజీగా వాళ్ళకి వస్తుంది. అది కూడా గుర్తుండిపోతుంది. ప్రాక్టీస్ చాలా ప్రాక్టీస్ చేయించాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. 1కి 5 సార్లు రాయమనాలి, అది అప్పుడైతేనే వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హలో, చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. నేను రమాదేవి, బొమ్మల రామారం మేడం, యాదాద్రి డిస్ట్రిక్ట్.
మేడం మనకి ఇప్పుడు 8 మార్క్స్ బిట్స్ ఉన్నాయి కదా, ఈ 3 చాప్టర్స్ ని ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను మేడం. అందులో ఫస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఉంది కదా మేడం, సో ఆన్ మండే ఆన్వర్డ్స్ మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ లో ఉండే 8 మార్క్స్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి కొంచెం మీరు డిస్కస్ చేయగలుగుతారా అని అడుగుదాం అనుకున్నాను. మండే అంతే కదా, మండే మేడం. సండే కదా, ఎట్లుంటుంది మనకి 1 to 3:30 ఆ సెషన్ లో అదే విధంగా మేడం ఇప్పుడు 8 మార్క్స్ అంటే 8 మార్క్స్ అంటే పిల్లలకి ఏ పాయింట్ రాస్తే మార్క్ వస్తుంది, ఎన్ని పాయింట్స్ లో ఏ విధంగా రాస్తే ఏది ఇంపార్టెంట్ అయితే మార్క్ వస్తుంది అనే విధంగా కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా మేడం? అయితే హలో మేడం. క్వశ్చన్స్ ఓకే, హలో వినిపిస్తుందమ్మా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ చూసినట్లయితే పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంది. ఇప్పుడు ప్రిపరేషన్ కి 1 మార్క్, ఈక్వేషన్ రాసినందుకు 1 మార్క్ అమ్మా. యాక్చువల్ గా ప్రాపర్టీస్ అంటే హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్ అని ఏబిసిడి ఇస్తారు కదా, ఒక్కొక్క రియాక్షన్ కి 1 మార్క్, అది కరెక్ట్ గా రాయగలిగి ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. అందులో కనుక ఇస్తే ఫుల్ మార్క్స్ పడదు. అది ఖచ్చితంగా, అంటే ఇవి కెమికల్ రియాక్షన్స్ కాబట్టి వాటి ఫార్ములాస్ అయినా వాటి ప్రోడక్ట్స్ వచ్చే ఇచ్చే ప్రోడక్ట్స్ అయినా అలాగే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కూడా ఇంపార్టెంట్, కెమికల్ ఈక్వేషన్. కాబట్టి మనం ఏంటి అంటే అది కరెక్ట్ గా రాసేటట్టు చూసుకోవాలి, అది మెయిన్ కీ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంకెల్ ఇప్పుడు బ్రాక్స్ ఈక్వేషన్ ఉందనుకోండి, ఆ బ్రాక్స్ ఈక్వేషన్ లో డయాగ్రామ్ కి 1 మార్క్, ఈక్వేషన్ కి 1 మార్క్, ఎక్స్ప్లెనేషన్ కి 2 మార్క్స్, అలా డివైడ్ చేస్తారు అన్నట్టు మార్క్స్ ఇచ్చేటప్పుడు. కంపల్సరీగా వాళ్ళకి మెయిన్ గా ఇప్పుడు ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఉంది, ఎగ్జాంపుల్స్ రాయకపోతే మార్క్స్ కట్ అవుతాయి. అలాగే డయాగ్రామ్ గీయకపోయినా మార్క్స్ హాఫ్ మార్క్ అలా కట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎగ్జాంపుల్స్ కంపల్సరీ ఇట్లా అది మనము చెప్పాలన్నట్టు, అంటే దేనికి స్కోర్ అవుతుంది, ఏది మిస్ అవుతే మార్క్స్ లాస్ అవుతారు అనేది చెప్పాలి. అది ఈక్వేషన్ కాబట్టి కంపల్సరీ వాళ్ళు 4 ఉంటాయి, 4 ఈక్వేషన్స్ కి ఏం అవసరం లేదు, పెద్దగా రాయాల్సిన పని లేదు. జస్ట్ వేటిని ఏర్పరుస్తుంది అని వర్డ్స్ లో రాసి కింద ఈక్వేషన్ రాస్తే ఖచ్చితంగా వాళ్ళకి 1 మార్క్స్ పడుతుంది. అలాగే ఇప్పుడు నేమ్ రియాక్షన్స్ ఉన్నాయనుకోండి, నేమ్ రియాక్షన్స్ కూడా లో రాయాలి, తర్వాత కెమికల్ ఈక్వేషన్ రాయాలి. ఇప్పుడు మనకి 8 మార్క్స్ అనుకోండి, 4 ఇస్తాడు మనకి నేమ్ రియాక్షన్, కంపల్సరీ వర్డ్స్ లో రాసిన దానికి 1 మార్క్ ఉంటుంది, ఈక్వేషన్ రాస్తే 1 మార్క్ ఉంటుంది. ఏ ఒక్కటి మిస్ అయినా కానీ హాఫ్ మార్క్సే పడతాయి. కాబట్టి అది చెప్పగలం. ఖచ్చితంగా వాళ్ళకి ఉట్టి రియాక్షన్ రాస్తే సరిపోదు, పైన కూడా వర్డ్స్ లో ఇది అదేంటి రియాక్షన్ జరిగితే ఇది ఏర్పడుతుందని వర్డ్స్ లో కూడా వాళ్ళు రాయగలుగుతూ ఉంటారు. అప్పుడే మార్క్స్ వస్తాయి. ఓకేమా? ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో, అమ్మా టైం అవుతుంది, ఇంకా ఎవరైనా ఉన్నారా? మేడం బైపీసీ వాళ్ళకు థర్మోడైనమిక్స్ ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఎలా మేడం? ఎంపీసీ వాళ్ళకైతే అది మామూలుగా డెరివేషన్. ఫస్ట్ ఇయర్ కదమ్మా? అవును మేడం, ఫస్ట్ ఇయర్ కదా థర్మోడైనమిక్స్ మీరు అడిగేది? ఫస్ట్ ఇయర్ థర్మోడైనమిక్స్ చాప్టర్ లో ఈజీగా ఎక్స్ప్లెయిన్, అంటే అందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా ఇవే కదమ్మా. యాక్చువల్గా క్లోజ్ సిస్టమ్ అది బేసిక్స్, కొన్ని థర్మోడైనమిక్స్ టర్మ్స్ ని కనుక మనము అర్థమయ్యేటట్టు చెప్పాలి, అదే ఈజీ. ఇంకా అది కొంచెం కష్టమైన టాపికే, కాకపోతే అది ఏంటి అంటే ముందు బేసిక్ గా ఆ టర్మ్స్ అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా అందులో 4 మార్క్సే కదా వచ్చేది థర్మోడైనమిక్స్ చాప్టర్ నుండి కదా. ఫస్ట్ లా ఎప్పుడు లాసే అడుగుతూ ఉంటాడు, ఆ 3 లాస్ అనేది ఇంపార్టెంట్. హలో, అవును మేడం, అదే. థ్యాంక్ యూ మేడం.
మేడం చెప్పండి. ఓకే మేడం, మరి మనం మళ్ళీ మండే రోజు వరకు మీరు ఏ మెటీరియల్ ఉన్నా కూడా మాకు షేర్ చేయండి మేడం. సో దాన్ని మనం ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తూ వాళ్ళకి చెప్దాం. సో ఇంకా టోటల్ గా కంప్లీట్ అయిపోతుంది కదా మనకి మండే రోజు. మీ సెకండ్ ఇయర్ కదా మేడం, సెకండ్ ఇయర్ వరకు అయిపోతుంది. మండే రోజు అయిపోతుంది. సో మళ్ళీ ట్యూస్డే రోజు మళ్ళీ మేడం గారు వెన్నెల మేడం ఫస్ట్ ఇయర్ మేడం వస్తారు. ఫస్ట్ ఇయర్ వెన్నెల మేడం వస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో పీజీసీఆర్టీలు అందరూ కూడా అమ్మా ఇప్పుడు మీరు మీ గూగుల్ ఫామ్ నింపి మీరు లీవ్ కావచ్చు అమ్మా ఇంకా అటెండెన్స్ కోసం. సో ఆ ఫామ్ నింపితేనే మీరు లీవ్ కండి. మాకు ఇప్పుడు ఇక్కడ పార్టిసిపెంట్స్ 47 మెంబర్స్ ఉన్నారు ఇంతకుముందు. సో 47 గూగుల్ ఫామ్స్ ఫిల్అప్ అయి రావాలి మాకు. సో ఎవరైతే గూగుల్ ఫామ్ నింపినారో వాళ్ళు లీవ్ కావచ్చు. నెక్స్ట్ మాకు మళ్ళీ బాటనీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మీరందరూ వెళ్ళిపోతే మళ్ళీ మాకు బాటనీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మీకు చాట్ బాక్స్ లో లింక్ ఉంటుందమ్మా గూగుల్ ఫామ్ది, ఒకసారి చెక్ చేయండి. ఆ ఫామ్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేయండి. మేడం సార్ చెప్పండి. ఒక్క నిమిషం. సారీ, మన కెమిస్ట్రీ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఒకసారి PGCRT కెమిస్ట్రీ గూగుల్ ఫామ్ మీకు ఇవ్వడం జరిగింది. అది ఓపెన్ చేసి ఇమీడియట్లీ గా మీ అటెండెన్స్ డీటెయిల్స్ మీ యొక్క పర్టికులర్స్ ఇచ్చుకుంటూ అట్లనే ప్రీ ఓరియంటేషన్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అది ఫీడ్ చేసి సబ్మిట్ చేయండి. ఇట్స్ వెరీ మ్యాండేటరీ. చూడండి సార్, ఓన్లీ 17 అయినాయి మేడం అటెండెన్స్. 40 వరకు 45 రావాలి. ఉన్నారు ఇంకా ఆన్లైన్ లోనే ఉన్నారు. 34 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ నింపేస్తే మనది 45 అవుతాయి. సో అమ్మా PGCRTలు అందరు కూడా అది నింపేసి మీరు లీవ్ కావచ్చమ్మా. రేపు మాత్రం ఇన్ టైంలో రండి. మళ్ళీ సేమ్ 1 to 2:30 ఉంటుంది. మీరు ఒక 5 minutes ముందే జాయిన్ అవుతే కనుక మీరు గూగుల్ ఫామ్ నింపేసి ఫ్రీగా కూర్చోవచ్చు క్లాస్ లో. ఇంకా ఇప్పుడు మీరు PGCRTలు ఇప్పుడు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్స్ తెరిచి ఒకసారి ఆ సిలబస్ అంతా చెక్ చేసి మీకు ఎందులో డౌట్స్ ఉంటాయో అవి ఒక పేపర్ మీద రాసుకొని రండి. వెంటనే మేడం గారిని అడిగినట్టయితే మీకు వెంటనే క్లారిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏమి అంటే మీకు చాలా ఉండుంటాయి, ఉన్నా కూడా టీచింగ్ లో కూడా మీకు ఏమన్నా ఉంటే అడగొచ్చు కదమ్మా. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, మనకి ఏదైనా ఈజీ మెథడ్ లో చెప్పడానికి అవకాశం ఉంది. సో దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఓకేనమ్మా. PGCRTలు ఈ రోజు మీరు మీ కెమిస్ట్రీ బుక్ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ రెండు కూడా తీసి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో అదంతా కూడా పేపర్ మీద రాసుకొని రేపు క్లాస్కి అటెండ్ కావాలి 10 minutes ముందు. ఓకే అమ్మా. ఫామ్ నింపేసి లీవ్ కండి.
మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు డిస్ట్రిక్ట్తో జాయిన్ కావట్లే. ఇప్పుడు బి సునీత గారు, స్వప్న, ఇంకెవరో గెలాక్సీ అని ఉండింది, గీత, గౌరీ, వీళ్ళెవ్వరు కూడా డిస్ట్రిక్ట్ పేరే లేదు. నాగరాణి, కళ్యాణి, ఎట్లనమ్మా, సుజాత, శ్రావణి, మానస, ఎవ్వరు కూడా అసలు డీటెయిల్సే లేవు. మీ డీటెయిల్సే పెట్టలేదు. డిస్ట్రిక్ట్ ఫస్ట్ పెట్టాలి. నుంచి 100% వరకు ప్రొటెక్షన్. ఎందుకంటే మ్యాజిక్ జెల్ కరెక్ట్ లోపలి లాక్ చేస్తుంది మరియు ఇప్పుడు ఖర్చు సంరక్షణ
మిగతా వాళ్ళది ఈ ఒక అమ్మాయి అనుష అనుష వచ్చేసి ఇంటర్చేంజ్ అది వర్క్ బుక్ ఒకటి ఉంది మేడం 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 ఇదిగో ఇక్కడ మన ఎగ్జామినేషన్ బ్రాంచ్ రూమ్ లో ఉన్నారా? లేదు లేదమ్మా ఉన్నాను.
Good afternoon, sir. Good afternoon, ma'am. How are you doing? Please make sure all the net facility in the camera, and if you have any PPTs or any presentation, please you make sure and alert all the things. Network problem లేకుండా చూసుకోండి. Okay, sir. And all the PGCRTs botany participants, please make Google ఫామ్ ఒకటి చాట్ బాక్స్ లో మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయండి. అండ్ అట్ సేమ్ టైం ప్రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ అంటే క్వశ్చనర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చనర్ ను కూడా ఫీడ్ చేయండి. మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. దిస్ ఇస్ ద ప్రైమరీ అండ్ వెరీ మ్యాండేటరీ ఫర్ యూ. ప్లీజ్ ఆల్ ద PGCRTs botany. Okay, ma'am. Still we have to wait for 5 minutes and then we'll start the program. Sure, sir. Sure. Is it audible to you? Yes, audible. Any problem in my audio? No problem. Please, if you on your video, please on your video, please, ma'am. Okay, sir. Okay, it's clear right now. It's okay. Okay, right, because sir. in the previous class we faced a lot of problems, technical problems. Okay, sir. I think there won't be any problem. Right. There won't be any problem with me. Okay, right. Feel so. Feel so. Okay. Presently, I don't have any problem. Okay, sir. No problem. Okay, sir. Thank you so much. Okay.
And PGCRTs, please one thing you have to observe, please rename on your mobiles. Begins with the district and working institute, name of your working institute, and finally your name. Because we have to recognize you with your district. మేడం ఉన్నారా అండి? మేడం బాటనీ క్లాస్ కోసం మన మేడం వచ్చినారా? Yes, madam. Yes, she is there. Oh, good afternoon, madam. Good afternoon, madam. ఇంకొక 2 minutes లో స్టార్ట్ చేద్దాం మేడం. Okay, madam. Whenever you will give permission, we will start. ఓకే మేడం. 32 members ఉన్నారు. ఇంకొక 2-3 minutes లో రిమైనింగ్ జాయిన్ అవుతారు. Okay, madam. రీనేమ్ ఆల్రెడీ ఉంటది కదా నా పేరు. అమ్మా అందరూ మ్యూట్ చేయండి. అందరూ మ్యూట్ లో ఉండండి అమ్మా. మీ మాటలన్నీ వినిపిస్తున్నాయి మాకు. ధనలక్ష్మి గారు మ్యూట్ చేయండి అమ్మా. స్వర్ణలత గారు మ్యూట్ చేయండి. మౌబాద్ స్వర్ణలత మ్యూట్ చేయాలమ్మా. థర్టీ ఫైవ్ ఉన్నారు. ఓకే మేడం, స్టార్ట్ చేయండి మేడం. Shall we start? ఓకే మేడం, చేయండి స్టార్ట్.
Okay, very good afternoon to one and all. Welcome to the KGBV PGCRT Old Warangal District Content Enrichment Orientation. I am Badrakali, lecturer in botany from Warangal West College. So I am so privileged to be a part of this program. And today in botany, I am going to discuss about the second year botany. So all you might have known the syllabus very well. మేడం ఒక చిన్న సబ్మిషన్ మేడం. చెప్పండి. మన దగ్గర ఇప్పుడు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియాస్ ఉన్నాయి మేడం. ఓకే మేడం. మీరు అది దృష్టిలో పెట్టుకొని చెప్పండి. ఓకే మేడం. మాక్సిమం ట్రై చేయండి. ఓకే మేడం. 2 కాలేజెస్ కలిపి పెడుతున్నాం మనం ఇప్పుడు ఇది ఓరియంటేషన్. ఓకే మేడం. సో హియర్ అండ్ దేర్ ఐ విల్ గో విత్ తెలుగు ఆల్సో. But I will try my best to be in Telugu. Okay, madam. Thank you. Okay. So coming to our syllabus, in second year syllabus, there are altogether there are 6 units in the whole syllabus. So first unit is plant physiology. So in that 6 lessons are there. And coming to microbiology, bacteria and viruses, and coming to genetics, principles of inheritance and variation, and molecular biology, molecular basis of inheritance, and biotechnology, principles and processes, biotechnology and its applications, and coming to the last unit, that is plants, microbes, and human welfare. So in this there are 2 lessons, strategies for enhancement in food production and microbes in human welfare. So this is the syllabus which is allotted by Board of Intermediate for general 1. So coming to the general pattern, so weightage for physiology, the total marks allotted in IP are 28. And from this lesson, we are going to get an essay question. Someone has not muted their phone. Please mute your phones. So, and 4 marks questions we can expect from this unit, and 2 marks questions. And coming to microbiology, it is the weightage is 6 marks, and 1 4-mark question, and 1 2 marks question. Coming to genetics, it is 6 marks area, 1 4 marks question, and 1 2 marks question we are going to get from this. So molecular basis of inheritance, from this unit we are getting 8 marks. So in this 1 4 marks question and 2 marks questions. Biotechnology, it is 16 marks area. So another 8 marks question we can get from this unit, and 4 mark question 1 and 2 marks questions. And coming to the last unit, microbes, plants in human welfare. So 12 marks area. So in this you are going to get another 8 marks question, 8 marks question and 2 marks questions. And coming to the present situation, though we are in pandemic situation, so it is our prime responsibility to complete this course. So in that sense, the Board of Intermediate has deleted 30% of syllabus. So in this chapter 1, the whole in the chapter 1, that is transport in plants, మొక్కలు నీటి సంబంధాలు, ది లెసన్ మొత్తం కూడా డిలీట్ చేయడం జరిగింది. రెండవ లెసన్ మినరల్ న్యూట్రిషన్, ఈ మినరల్ న్యూట్రిషన్ మొత్తం కంప్లీట్ లెసన్ ఇక్కడ కూడా తీసేశారు. సో 6th చాప్టర్, దట్ ఈస్ ద లాస్ట్ లెసన్ ఇన్ ద ఫస్ట్ యూనిట్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల పెరుగుదల అభివృద్ధి. దీంట్లో కొంత పార్ట్ తీసేయడం జరిగింది. దాంట్లో ఓన్లీ మిగిలిన పార్ట్ ఒకటే మనం డిస్కస్ చేద్దాము. ఏమున్నాయి అంటే that is only the plant growth regulators, that is auxins, gibberellins, anthocyanins, ethylene and abscisic acid. So this is a 4 marks area completely. So there is no chance to get a 8 marks question from this lesson. So plant growth and development. So plant growth and development lo
ముందు ఉన్న పార్ట్ లేదు, తర్వాత ఉన్నటువంటి డార్మెన్సీ కానీ తర్వాత వెనలైజేషన్ కానీ ఇవన్నీ ఏమీ లేవమ్మా. ఒకటే ఉంది, గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ఆ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ లో మనకి 5 ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ మనం చదువుతాము. దట్ ఈస్ ఆక్సిన్స్, జిబ్బలిన్స్, సైటోకైనిన్స్, ఎథలీన్ అండ్ అబ్సైసిక్ యాసిడ్. సో ఆ 5 మాత్రమే ఉన్నాయి. ఆ లెసన్ లో ఉన్నటువంటి ముందు పార్ట్ లేదు, ఆ లెసన్ లో ఉన్న తర్వాత పార్ట్ లేదు, మధ్య పార్ట్ మాత్రమే ఉంచాడు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు బ్యాక్టీరియా, సో దిస్ కంప్లీట్ లెసన్ వాజ్ deleted. And viruses, so this lesson is also deleted. And coming to the 13th chapter, that is strategies for enhancement in food production. సో ఈ కంప్లీట్ లెసన్ ఇక్కడ కూడా తీసేశాడు. అయితే 30% సిలబస్ తీసేసిన నేపథ్యంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే కొంత ఈజీగా ఉండేటువంటి టాపిక్స్ కొన్ని వెళ్ళిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్. సో ఇది ఒక 6 మార్క్స్ ఏరియా, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, బికాస్ దే విల్ రీడ్ ఆల్ దీస్ 2 లెసన్స్ ఫ్రమ్ దైర్ 8th క్లాస్ ఆర్ 6th క్లాస్ ఆన్వర్డ్స్. బ్యాక్టీరియా తెలుసు వాళ్ళకి, వైరసెస్ తెలుసు. సో 10th క్లాస్లో కూడా వాళ్ళు చదువుకున్నారు. సో అటువంటి లెసన్ ఇక్కడ మనకి తీసేశారు, కొంత ఈజీగా ఉండేటువంటి టాపిక్ తీసేశారు. అదేవిధంగా ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్. ఈ మినరల్ న్యూట్రిషన్ లో కూడా ఒక గ్యారంటీ క్వశ్చన్ ఎప్పుడు మనము జనరల్ గా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. రూట్ నాడ్యూల్ ఫార్మేషన్ అని, వేరు బుడిపెలు ఏ విధంగా ఏర్పడతాయి, లేదా బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే దానిలో ఎక్కువగా మనకి ఈ క్వశ్చన్ రిపీటెడ్ గా వస్తూ ఉండేది. సో అలా కొంత ఈజీగా ఉండే లెసన్స్ తీసేసి కొంచెం టఫ్ గా ఉండేటువంటి టాపిక్స్ ని ఎక్కువగా ఉంచడం జరిగింది. అదేవిధంగా స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, ఇది ఒక 8 మార్క్స్ ఏరియా, కంపల్సరీ క్వశ్చన్ ఉండేది. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ప్రజన్నము అనేటువంటి లెసన్ ఒకటి, ఒక క్వశ్చన్ ఒకటి ఉండేది. తర్వాత మొక్కల యొక్క కణజాల వర్ధనము లేదా టిష్యూ కల్చర్ అనేటువంటి ఒక క్వశ్చన్ అనేటువంటిది ఉండేది. సో ఈ 2 క్వశ్చన్స్ ఇక్కడ ఈ లెసన్ తీసేయడం మూలంగా ఆ యూనిట్ లో మనకి అక్కడ కొంత పిల్లలు ఈజీగా రాయగలిగేటువంటి క్వశ్చన్ ఉండేటువంటి ఏరియా అనేటువంటిది పోయింది. అయితే నేను అనుకోవడం ఏంటి అని అంటే, బేసింగ్ ఆన్ ద వ్యూ ఆఫ్ ద నీట్ అండ్ ఎంసెట్ ఈ టాపిక్స్ వాళ్ళు డిలీట్ చేశారేమో అని అనుకుంటున్నాను. మిగతా యూనిట్స్ లో తీసుకున్నట్లయితే, మిగతా యూనిట్స్ లో మనకు ఫిజియాలజీలో మంచి టాపిక్స్ ఉంచేశాడు. ఏంటి, రెస్పిరేషన్ కానీ, లేదా ఫోటోసింథసిస్ కానీ, ఎంజైమ్స్ కానీ, లేదా ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మనకి మెయిన్ గా ఉండేటువంటి వాటిని ఉంచాడు. బ్యాక్టీరియా, వైరసెస్ కొంత ఈజీ టాపిక్స్ కాబట్టి ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో దే కెన్ రీడ్ అండ్ దే కెన్ రైట్ వెన్ దే ఫేస్ ద నీట్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్. కాబట్టి ఈజీగా చదివితే పిల్లలైనా అర్థం చేసుకోగలిగేటువంటిది ఉంది కాబట్టి ఈ బ్యాక్టీరియా, వైరసెస్ అనేటువంటి లెసన్ వాళ్ళు తీసేసి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, దీనిలో మనకు మెయిన్ గా ఉండేటువంటి ఒక 8 మార్క్స్ ఏరియా అనేటువంటిది మనకు పోయింది. అయితే ఇప్పుడు కనుక మనం చూస్తే, మీరు చూడండి, సెకండ్ యూనిట్ మొత్తం కంప్లీట్ గా తీసేశాడు. నెక్స్ట్ 6th యూనిట్ లో ఒక లెసన్ తీసేశాడు. ఫస్ట్ యూనిట్ లో మనకు 2 లెసన్స్ కంప్లీట్ గా పోయినాయి. 6th చాప్టర్ లో కొంత పార్ట్ పోయింది. మిగిలింది కనుక మీరు తీసుకుంటే, ఎంజైమ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్ అండ్ నీట్, and photosynthesis in higher plants, respiration in plants, plant growth and development, principles of inheritance and variation. This they have already read in 10th class also. 10వ తరగతిలోనే వాళ్ళు అనువంశికత అనేటువంటి లెసన్ లో దీన్ని నేర్చుకొని ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి ఈ లెసన్ ని ఉంచాడు. దట్ టు ఇట్ ఈస్ రిలేటెడ్ టు జువాలజీ ఆల్సో. సో జువాలజీతో కూడా లింక్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇట్ will be useful for NEET examinations. NEET exams లాంటి వాటిల్లో వాళ్ళకి అది యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఆ లెసన్ ఉంచాడు. నెక్స్ట్ మాలిక్యులార్ బయాలజీ. సో మాలిక్యులార్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఎలా రిప్లికేట్ అవుతుంది, వీటన్నిటిని గురించి మనం చెప్పుకుంటాం. సో ఇది ఎలా యూస్ అవుతుంది అని అంటే, బయోటెక్నాలజీ పరంగా
వాళ్ళు ఏ ఫర్దర్ పీజీ కోర్సెస్కి వెళ్ళాలన్నా మంచి పిహెచ్డీస్ చేయాలన్నా కూడా ఇది వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ని వాళ్ళు ఉంచడం జరిగింది. నెక్స్ట్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్. సో బయోటెక్నాలజీ అనేటువంటి ఇప్పుడు మనకు బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి బ్రాంచ్. హలో సో బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ అనేటువంటిది మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కింద ఇక్కడ మనకు మెయిన్ క్వశ్చన్ కింద ఇక్కడ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. అండ్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఈ లెసన్ నుంచి కంపల్సరీగా మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. So last, microbes in human welfare. How the microbes are useful in human welfare for the well-being of the human beings. So అది మనకి యూస్ఫుల్ కాబట్టి ఆ టాపిక్ అనేటువంటి ఉంచడం జరిగింది. అండ్ కమింగ్ టు ద వెయిటేజ్ ఇన్ ఐపీఈ. సో ఐపీఈలో చాలా రిపీటెడ్గా ఈ 8 క్వశ్చన్స్ కనుక మనం చదువుకుంటే గ్యారంటీగా 3 క్వశ్చన్స్ దీంట్లోంచి వస్తాయి అనేటువంటిది మనకు ఒక అష్యూరెన్స్ ఉంది. సో ఇప్పుడు దీన్ని కనుక చూసుకున్నట్లయితే సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫారిలేషన్. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగక్రియలో ఇది మనకు గ్యారంటీగా వస్తున్నటువంటి క్వశ్చన్. అయితే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ లో బిఫోర్ 2010 వరకు కూడా ఈ క్వశ్చన్ చాలా కనపడేది. సైక్లిక్ నాన్ సైక్లిక్ రెండు అనేటరికి పిల్లలు రాయడానికి కష్టం అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ఈ క్వశ్చన్ ఈ రోజుల్లో చాలా చాలా తక్కువగా 2015 నుంచి ఇప్పటి వరకు 2020 వరకు ఈ క్వశ్చన్ అయితే మనకి ఇంతవరకు కనిపించలేదు. సో సైక్లిక్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కింద కానీ నాన్ సైక్లిక్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆర్ అదర్వైజ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫారిలేషన్. సో సైక్లిక్ కి నాన్ సైక్లిక్ కి లేదా చక్రీయ అచక్రీయ ఫాస్ఫారిలేషన్ కి ఏంటి మేడం వాయిస్ రావట్లేదు మేడం. మన ఫేస్ అలా కనపడాలంటే ఎట్లా మేడం? మేడం వాయిస్ రావట్లేదు. మేడం ఉన్నారా మేడం? మేడం మీ వాయిస్ రావట్లేదు మేడం. మేడం ఎవరు ఇక్కడ అస్విత గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఏంటమ్మా ప్రాబ్లం? ఏదైనా చెప్పేది ఉందా? అస్విత హ్యాండ్ రైజ్ చేశారు. సార్ టకి భాష సార్ ఏమైనా ప్రాబ్లం ఉందా మేడం గారిది?
ఏం లేదు మేడం. వాయిస్ రావట్లేదు. ఓకే. ఏం ప్రాబ్లం లేదు మేడం. ఎవరు? అశ్వితనా మాట్లాడేది? అవును మేడం. అశ్విత ఎక్కడమ్మా? మేడం బోధన్. బోధన్ KGBV. PGCRTనా? అవును మేడం. PGCRT నేనా మీరు? అవును మేడం. ఓకే ఓకే, సరే సరే. మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ చేయండి మీది. సరే మేడం. నువ్వు చేయమన్నా ఇప్పుడు కలిసింది. మేడం గారు, ఎనీ ప్రాబ్లం? స్క్రీన్ అంతా ఆగిపోయింది, వాయిస్ మ్యూట్ అయింది. వాయిస్ మ్యూట్ ఏం లేదు, కనిపిస్తుంది. ఓకే, ఎంత 5 minutes అవుతుందా? కానీ మరి మేడం 5 minutes అవుతుందా మేడం మళ్ళీ రీలాంచ్ కావడానికి? ఉన్నారు కదా మేడం, కనిపిస్తలేరు. ఇందాక కనిపించారు. ఉన్నారా సార్? మేడం ఉన్నారు. ఆ పీపీటీ షేరింగ్ లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందట, ఇప్పుడు క్లియర్ అయిందట, చేస్తున్నారు. తంది ఇప్పుడు మ్యూట్ లో ఉంది. అవును, సో మేడం రీజాయిన్ అయ్యే లోపు మీకు గూగుల్ షీట్ ఒకటి ఉంది, గూగుల్ ఫామ్ ఉంది, అది ఒకటి ఫీడ్ చేయండి. ఆల్ ద PGCRTs. తర్వాత PGCRT రేపు క్లాస్కి వచ్చేటప్పుడు మీరు బాటనీ టెక్స్ట్ బుక్స్ తీసుకొని రండి అమ్మా, నోట్ బుక్స్, పెన్ను తీసుకొని రావాలి. మేడం వాళ్ళు చెప్పేదంతా నోట్ చేసుకోవాలి. వీలైతే టెక్స్ట్ బుక్ లో కూడా మీరు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే రాసుకోవడానికి వస్తుంది. సో తప్పకుండా బుక్స్ తీసుకొని రండి. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళినాక ఒకసారి చదవండి. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా పేపర్ పైన రాసుకొని రండి అమ్మా. ఇక్కడ మనం మేడం వెంటనే అడగడానికి వస్తుంది. మేడం హలో, ఓకేనా? ఓకే ఓకే, మేడం కో హోస్ట్ ఇస్తారా? ఇచ్చాం చూడండి. ఇచ్చాం మేడం, మీరు స్క్రీన్ షేర్ చేయండి. అదే వస్తున్నాను మేడం. ఓకే. మళ్ళీ హలో మేడం చెప్పండి. ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? విజిబుల్ మేడం. ఓకే ఓకే. So coming to the 8 marks questions, so cyclic non-cyclic photophosphorylation లేదా అచక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్ అనేటువంటిది 8 marks క్వశ్చన్ కింద రిపీటెడ్ గా అడుగుతూ ఉండేవాళ్ళు 2010 కి ముందు. కానీ 2010 తర్వాత నుంచి ఈ క్వశ్చన్ కొంచెం టఫ్ అవుతుంది అనే నేపథ్యంలో వాళ్ళు ఈ క్వశ్చన్ అనేటువంటి అడగడం మానేశారు. కాకపోతే ఇది ఒక 4 marks క్వశ్చన్ కింద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పిల్లల్ని సైక్లిక్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫారిలేషన్ లో ఉండేటువంటి డిఫరెన్సెస్ కనుక పిల్లలు నేర్పిస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్ టు దెమ్ ఫర్ ఐపీ.
కమింగ్ టు కాల్విన్ సైకిల్. సో కాల్విన్ సైకిల్ అనేటువంటి ఒక రిపీటెడ్ క్వశ్చన్, ఆర్ అదర్వైజ్ వీ కెన్ సే దాట్ ఇట్ ఈస్ అ గ్యారంటీ క్వశ్చన్. సో ఎప్పుడు చూసినా మన క్వశ్చన్ పేపర్లో కాల్విన్ సైకిల్ అనేటువంటిది కంపల్సరీగా పిల్లలు ఫస్ట్ చూసుకునేటువంటి క్వశ్చన్ ఏంటంటే వెదర్ కాల్విన్ సైకిల్ ఇస్ దేర్ ఆర్ నాట్. ఆ క్వశ్చన్ C3 సైకిల్ అంటున్నాం, దాన్ని మనం కాల్విన్ సైకిల్. ఇది కూడా ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సమయక్రియలో ఉండేటువంటి ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ కనుక వచ్చినట్లయితే శ్వాసక్రియలో రిపీటెడ్ గా ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే గ్లైకాలసిస్. సో ఈ గ్లైకాలసిస్ అనేటువంటి క్వశ్చన్ మనకు మార్చి 20లో ఏపీ స్టేట్ లో, తెలంగాణ స్టేట్ లో 18లో, 19లో, 16, 17లో కూడా ఎప్పుడు కూడా రిపీటెడ్ గా క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది. సో మేక్ ష్యూర్. అయితే ఇటువంటి క్వశ్చన్ రాసేటప్పుడు ఐపీఈలో మన వాల్యుయేషన్ చేసేటప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ అన్నప్పుడు స్కిమాటిక్ రిప్రజెంటేషన్ కి దే విల్ అవార్డ్ 3 మార్క్స్. సో 3 మార్క్స్ అనేటువంటిది స్కిమాటిక్ రిప్రజెంటేషన్ కి, లేదా ఫ్లో చార్ట్ లాగా మనం వేస్తూ ఉంటాం 10 రియాక్షన్స్. సో దానికి మనకు 3 మార్క్స్ ఇస్తాడు. మొత్తం 10 రియాక్షన్స్ ఉన్నాయి కాబట్టి 10 రియాక్షన్స్ లో 5 into 10 into half 5 మార్క్స్ 10 రియాక్షన్స్ కి ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ క్రెబ్స్ సైకిల్. సో గ్లైకాలిసిస్ అంత ఫ్రీక్వెంట్ గా కనపడకపోయినా ఇట్ ఈస్ అ గ్యారంటీ క్వశ్చన్. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మనకి కింద ఒక 8 మార్క్స్ ఏరియా లేదు కాబట్టి ప్లాంట్ బ్రీడింగ్ అనేటువంటిది లేదు, టిష్యూ కల్చర్ అనేటువంటిది లేదు, అది డిలీటెడ్ సిలబస్ లో ఉంది కాబట్టి క్రెబ్ సైకిల్ కూడా తప్పనిసరిగా చదివించండి. సో క్రెబ్ సైకిల్ కూడా చదివిస్తే అది కూడా 10 రియాక్షన్స్ ఉన్నాయి, 10 into half 5 మార్క్స్ ఉంటాయి. తర్వాత 3 మార్క్స్ సైకిల్ రిప్రజెంట్ చేసినందుకు కానీ 3 మార్క్స్ ఉంటాయి. అండ్ సెకండ్ ఏరియాకి వచ్చేసరికి ఈ ఏరియా మనకి ఇప్పుడు ఉంచాడు కోవిడ్ నేపథ్యంలో ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. సో నాట్ ఓన్లీ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ బట్ ఆల్సో టూల్స్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. సో ఇది 2019 తెలంగాణ స్టేట్లో ఈ క్వశ్చన్ అనేటువంటిది అడగడం జరిగింది. సో ఆర్డిఎన్ఏ టెక్నాలజీ గ్యారంటీగా వచ్చేటువంటి క్వశ్చన్. ఈ ఒక్క క్వశ్చన్ చదువుకుంటే పూర్వపు రోజుల్లో పిల్లలకి ఏం చెప్పేవాళ్ళం అంటే ఒక ఆర్డిఎన్ఏ టెక్నాలజీ చదువుకోండిరా ఈజీగా, ప్లాంట్ బ్రీడింగ్, టిష్యూ కల్చర్ చదువుకోండి, ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే 2 క్వశ్చన్లు మీకు గ్యారంటీగా వస్తాయి అనేటువంటిది మనం చెప్తూ ఉండేవాళ్ళం. సో కాబట్టి ఇప్పుడు మనకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, టూల్స్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేటువంటిది మనకు ఉండేటువంటి క్వశ్చన్స్. సో కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ తప్పనిసరిగా ఇప్పుడున్న నేపథ్యంలో మీ పిల్లలతో చదివించండి. దో దే ఆర్ టఫ్, సో మేక్ ఇట్ ఈజీ. ఒక్కొక్క స్టెప్ కి 3 or 4 పాయింట్స్ ఇవ్వండి సింపుల్ గా నేర్చుకునేటట్టుగా. సో 3 or 4 పాయింట్స్ కనుక సింపుల్ గా రాయగలిగేటువంటి పాయింట్స్ ని మీరు కన్వర్ట్ చేసి కనుక ఒక ఈజీ మెథడ్ లో కనుక ఇచ్చినట్లయితే ద స్టూడెంట్ విల్ గెట్ గ్యారంటీ 8 మార్క్స్. సో ప్లాంట్ బ్రీడింగ్ తర్వాత టిష్యూ కల్చర్ ఈ 2 కూడా లేవు, ఇప్పుడు డిలీటెడ్ సిలబస్ లో ఉన్నాయి. కాకపోతే అవి మనము సిలబస్ చెప్పేటప్పుడు కంపల్సరీ చెప్పాలి. ఎందుకు అని అంటే it will be useful to them for their NEET and other MSET entrance examinations. So first 2 lessons are not there, so I am not discussing about that. And coming to the third lesson, that is enzymes. సో ఈ ఎంజైమ్స్ లెసన్ నుంచి ఇప్పుడు మనకు కంపల్సరీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే 76 మార్క్స్ లో మనకి 60 మార్క్స్ పేపర్ అటెండ్ చేయాలి. ఒక 4 మార్క్స్ ఏరియాలు, 2 4 మార్క్స్ ఏరియాలు మనకు తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు దీని నుంచి కంపల్సరీ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ 3, టెక్స్ట్ బుక్ లో కూడా మనకి రాసిన క్వశ్చన్స్ 3. ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఒకటి, కోఫాక్టర్స్ ఒకటి, సహకారకాలు ఒకటి, తర్వాత ఎంజైమ్ యాక్షన్ ఒకటి, ఎంజైమ్ యొక్క చర్యా విధానం ఒకటి. సో ఈ 3 క్వశ్చన్స్ కనుక చదివిస్తే పిల్లవాడికి ఈజీగా మనము ఒక క్వశ్చన్ రాయగలుగుతాడు. అది కాకుండా ఈ లెసన్ వాళ్ళకి ఈజీ కూడా.
కాబట్టి ఈ క్వశ్చన్స్ నేర్పించాలి. నెక్స్ట్ 2 మార్క్స్ ఏరియా. దీంట్లోంచి కంపల్సరీగా ఇంతకు ముందు దాంట్లో అయితే ఒక 4 మార్క్స్ ఒక 2 మార్క్స్ వచ్చేది. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో ఒక 4 మార్క్స్ ఒక 2 మార్క్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ దట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ కనుక నేర్చుకున్నట్లయితే ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ దాంట్లో ఒక పార్ట్ కాబట్టి అక్కడ కూడా అది 2 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా రాయగలుగుతాడు. అపో ఎంజైమ్ అంటే ఏంటి, కోఫాక్టర్ అంటే ఏంటి, సహకారకము అపో ఎంజైమ్ అంటే ఏంటి, లాక్ అండ్ కీ హైపోథసిస్ ఎవరు ప్రతిపాదించారు, ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ ఎవరు ప్రతిపాదించారు. ఇది రెండు క్వశ్చన్స్ కలిపి ఒకే క్వశ్చన్ కింద ఇస్తాడు. ఒక్కొక్క పదమే ఉంటుంది. ఆ సైంటిస్ట్ పేరు రాసేసినట్లయితే ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క పేరు ఒక్కొక్క మార్క్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ పిల్లలకు మీరు ఈజీగా నేర్పించండి. సరదాగా ఎప్పుడైనా వాళ్ళు అలసిపోయినప్పుడు, బికాస్ ఇట్ ఈస్ అనే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్, సో కాబట్టి వాళ్ళకి ఫ్రీగా ఉన్నప్పుడు లేదా వాళ్ళు రిలాక్స్ అవ్వాలి అన్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళకి మనం కనుక ఈ క్వశ్చన్స్, అరే ఈ లాక్ అండ్ కీ హైపోథసిస్ ఎవరు ప్రతిపాదించారు చెప్పండి రా, ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ ఎవరు ప్రతిపాదించారు చెప్పండి, లేదా అదేంటి వాట్ డూ ద 4 digits ఆఫ్ అన్ ఎంజైమ్ కోడ్ ఇండికేట్. ఎంజైమ్ సంకేతంలో 4 digits ఉంటాయి. 1.2, 0.3, 0.4 అని, 1.2, 4.3 అని అట్లా మనకి ఇస్తుంటాడు. సో క్లాస్, సబ్ క్లాస్, సబ్ క్లాస్, నెక్స్ట్ ఎంజైమ్ నెంబర్ అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం. కాబట్టి అలా ఆడుతూ ఉన్నప్పుడు కూడా మనం ఇటువంటిది ఈజీగా చెప్పవచ్చు. అదేవిధంగా కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అంటే ఎంజైమ్ ఇన్హిబిటర్స్ లోనే కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ ఇలాంటివన్నీ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అని 3 రకాల ఇన్హిబిషన్స్ చెప్తారు. కాబట్టి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే అతను ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే కాకుండా 2 మార్క్స్ క్వశ్చన్ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ఆఫ్ దిస్ స్టాఫ్ యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ టాపిక్ బికాస్ ఇట్ విల్ బికమ్ a 6 marks area in this COVID situation. And coming to the photosynthesis. So photosynthesis ante indaka cheppunna sir, is there any problem? Hello మేడం, హలో వినిపిస్తుందా సార్? ఓకే, వెరీ క్లియర్ అండ్ ఆడిబుల్. ప్లీజ్ క్యారీ ఆన్. Okay. So coming to the next lesson, that is photosynthesis, కిరణజన్య సంయోగ క్రియ. ఈ కిరణజన్య సంయోగ క్రియలో జనరల్ గా మనకి ఒక వెనుకటి రోజుల్లో లేదా కోవిడ్ కి ముందు ఉండేటువంటి షెడ్యూల్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చిందంటే 8 మార్క్స్ క్వశ్చన్ రెస్పిరేషన్ నుంచి ఇచ్చి, లేదా ఫోటోసింథసిస్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు అని అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రెస్పిరేషన్ నుంచి ఇవ్వడం అనేటువంటి ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో మనకు అది కుదరకపోవచ్చు. 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినా 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనకు అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇప్పుడు డయాగ్రామ్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, హరితరేణువు యొక్క నిర్మాణాన్ని చూపించేటువంటి పటాన్ని చక్కని పటంను గీసి భాగాలను గుర్తించండి అనేటువంటిది ఒక క్వశ్చన్ కింద అడుగుతూ ఉంటాడు.
సో ఈ క్లోరోప్లాస్ట్ అనేటువంటిది ఆల్రెడీ వాడు 10th క్లాస్లో నేర్చుకున్నాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాడు, అగైన్ దట్ ఈస్ రిపీటెడ్ ఇన్ సెకండ్ ఇయర్. సో 10th క్లాస్లో నేర్చుకున్నదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకుందే కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి క్వశ్చన్స్ మీద యూ కన్సన్ట్రేట్ మోర్. ఎందుకంటే ఆల్రెడీ నేర్చుకున్నదే కాబట్టి వాళ్ళకు ఈజీగా మళ్ళీ మనము రికాప్చులేట్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. And coming to the second question, write the differences between C3 and C4. So C3 మొక్కలకి మరియు C4 మొక్కలకి. సో కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరిగేటువంటి విధానంలోనే మనకు ఫస్ట్ ఫార్మ్డ్ కాంపౌండ్ కనుక ఒక 3 కార్బన్ కాంపౌండ్ అయితే C3 ప్లాంట్స్ అంటున్నాం. ఫస్ట్ ఫార్మ్డ్ కాంపౌండ్ కనుక 4 కార్బన్స్తో ఉన్నట్లయితే అటువంటి ప్లాంట్స్ మనం C4 ప్లాంట్స్ అంటున్నాం. సో జనరల్గా వాల్యుయేషన్ చేసేటప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క డిఫరెన్స్ ఒక్కొక్క మార్క్ ఇస్తూ ఉంటారు. చాలా రేర్గా మాత్రమే 8 differences 4 మార్క్స్ అని అనుకుంటాడు. కాబట్టి బెటర్ యూ మేక్ దెమ్ టు లెర్న్ ఆల్ ద 10 differences or 8 differences. So if they forgot also, they must be in a position to write at least the 4 differences. సో అలా మనకి 8 differences 10 differences వరకు మనం రాయిస్తాం వాళ్ళకి నోట్స్లో. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి నేర్చుకునేటట్టుగా చూసుకోండి. సో ఈ డయాగ్రామ్స్ లాంటివి కనుక ఉన్నట్లయితే ఆ డయాగ్రామ్స్ ని ఆస్క్ దెం టు డ్రా ద డయాగ్రామ్స్ అండ్ పేస్ట్ టు దేర్ వాల్స్ ఇన్ దేర్ క్లాస్ రూమ్స్ ఆర్ ఇన్ దేర్ డార్మెటరీస్ ఆర్ ఇన్ దేర్ లాబొరేటరీ. సో ల్యాబ్కి ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి అవి కరెక్ట్గా ప్రామినెంట్గా కనపడంగానే రోజు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు రికలెక్ట్ ద అదర్ క్వశ్చన్స్ ఆల్సో దే మస్ట్ బి ఇన్ ఏ పొజిషన్ టు రైట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో కాబట్టి ఇలాంటివి స్కిమాటిక్ రిప్రజెంటేషన్స్ కానీ లేదా డయాగ్రామ్స్ కానీ వాళ్ళ డార్మెటరీ అయితే డార్మెటరీలో లేదా క్లాస్ రూమ్ అయితే క్లాస్ రూమ్లో లేదా ల్యాబొరేటరీలో అయితే ల్యాబొరేటరీలో మనం కనుక వాళ్ళకి విజిబుల్గా కనుక ఉంచినట్లయితే ఇట్ విల్ బి యూస్ఫుల్ టు దెమ్. అండ్ కమింగ్ టు ఫోటో రెస్పిరేషన్, సో ఇట్ ఈస్ అ వేస్ట్ ప్రాసెస్. సో రెస్పిరేషన్ జరుగుతూ ఉంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రుబిస్కో అనే ఎంజైమ్ ఇక్కడ కార్బాక్సిలేస్ గా పనిచేస్తుంది, ఆక్సిజనేస్ గా కూడా పనిచేస్తుంది. సో కార్బాక్సిలేస్ గా పనిచేస్తే ఫోటోసింథసిస్ జరిగి మనకు ఫుడ్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది, ఈల్డ్ అనేటువంటి వస్తుంది. అలా కాకుండా ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఆక్సిజన్ is very more, when the concentration of the carbon dioxide is very less, so in that situation this carboxylase enzyme will act as a, instead of a carboxylase it will act as oxygenase. సో అటువంటి టైంలో మనకి జరుగుతుంది. ఇట్ ఈస్ అ వేస్ట్ఫుల్ ప్రాసెస్ విచ్ ఇస్ సీన్ ఇన్ C3 ప్లాంట్స్. సో కాబట్టి ఈ ఫోటో రెస్పిరేషన్ అనేటువంటి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కింద ఒక 8 or 9 పాయింట్స్ సింపుల్గా మీ పిల్లలకు రాసేసి మీరు తయారు చేసి ఇవ్వండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ టు దెమ్. అండ్ C4 పాత్వే. సో C4 పాత్వే అనేటువంటి ఇందాకే మనం డిఫరెన్సెస్ రాసుకున్నాం. If they are unable to write this question in a question form, ask them to write what are the differences they have learned in the C4 side. Ask them to write. సో పిల్లవాడు ఒకవేళ ఇటువంటి క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోయాడు, వాళ్ళ పాత్వే రాలేదు, కానీ C3 C4 డిఫరెన్సెస్ నేర్చుకున్నాడు అనుకోండి. C4 పక్కన ఏవేవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ 8 పాయింట్స్ని ask them to write in the C4 parts. So that is also enough, and that also gives more than 3 marks. సో ఇటువంటి చిన్న చిన్న టిప్స్ వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్తే దే విల్ గెట్ కాన్ఫిడెన్స్. సో నీకు రాదు అనేటువంటిది కాకుండా ఆల్ ద టైమ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. సో ఎంకరేజ్ చేయండి. ఏ చిన్న పని చేసినా అరే బాగా చేసావురా, లేకపోతే ఇది నీకు బాగానే వచ్చిందిరా, అరే నువ్వు ఇలా నేర్చుకుంటావు అనుకోలేదురా అనేసి కనుక మనం ఒక చిన్న అప్రిసియేషన్. సో దట్ ఈస్ అదేమి కాస్ట్తో కూడుకున్నది కాదు. ఒక చిన్న మాట, ఒక చిన్న ఐడియా తన జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ కూడా ఒక చిన్న మాట అనేటువంటి పిల్లల మీద ఒక పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. సో ట్రై టు బి మేక్ యువర్ స్టూడెంట్స్ బి పాజిటివ్. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఎవరు అని కానీ, లేదా ప్రైమరీ యాక్సెప్టర్ ఇన్ C3 C4 ప్లాంట్స్. C3 C4 ప్లాంట్స్ డిఫరెన్సెస్ నేర్చుకుంటే ఈ 2 క్వశ్చన్స్ 5th and 6th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు.
వాట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్డ్ కాంపౌండ్ అని, ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కానీ లేదా ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ కానీ అట్లా డిఫరెంట్ గా మనం ఇక్కడ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ లెసన్ వెరీ మచ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ టు దెమ్ ఫర్ ఐపీఈ అండ్ ఆల్సో ఫర్ నీట్ అండ్ ఆల్సో ఫర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఎంసెట్ ఎగ్జామ్ లో మనకి ఇక్కడ నుంచి చక్కటి క్వశ్చన్స్, ఎక్కువ శాతం క్వశ్చన్స్ మనకి కొంచెం ట్విస్టెడ్ క్వశ్చన్స్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లెసన్ మీద మీ పిల్లలకి బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఒక్కసారి కనుక మనము వాళ్ళకి పర్ఫెక్ట్ గా కనుక లెసన్ అర్థమయ్యేటట్టు కనుక మనము చెప్పగలిగాము అంటే దే కెన్ రిమెంబర్ ఫర్ యూ ఫర్ ఎవర్. సో ఇప్పుడు మా టీచర్ మేము చదువుకునేటప్పుడు పింగిలి ఉమెన్స్ కాలేజీలో శేషు మేడం అని ఉండేవాళ్ళు. ఆమె వచ్చి అలా నిల్చొని పాఠం చెప్తే ఇప్పటికీ ఆమె చెప్పినటువంటిది ఆమె ఎలా రాసింది, ఆమె ఎలా చెప్పింది అని స్టిల్ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు రికలెక్ట్ అండ్ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు టీచ్ టు అవర్ స్టూడెంట్స్. సో బీ లైక్ దట్. అండ్ కమింగ్ టు ద రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. సో రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ ఇక్కడ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్. మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం. అమ్మా చెప్పండి మేడం. మీ దగ్గర పక్కన ఎవరైనా మాట్లాడుతున్నారా మేడం? కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది పక్కన. మీది క్లియర్ గా ఉంది. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ క్లియర్ మేడం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. పర్వాలేదు మేడం, బాగా క్లియర్ గా ఉంది. కానీ పక్కన మీ పక్కన ఏదో వాయిస్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు, కొంచెం చూడండి. డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఓకే మేడం, కమింగ్ టు రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ లో మనము ఇందాకే 8 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసేసుకున్నాము. 8 మార్క్స్ క్వశ్చన్స్ లో మనము ఒకటి గ్లైకాలసిస్ చెప్పుకున్నాము, రెండవది క్రెబ్ సైకిల్ అనేటువంటి చెప్పుకున్నాము. 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ 4 మార్క్స్ క్వశ్చన్ లో వాట్ ఆర్ ద 2 ATP ఈల్డింగ్ రియాక్షన్స్ ఇన్ గ్లైకాలసిస్. సో గ్లైకాలసిస్ మనం చెప్పుకుంటాం కాబట్టి గ్లైకాలసిస్ లో ఏ స్టేజెస్ లో మనకి ఈ 2 ATPలు ఏర్పడుతూ ఉన్నాయి. సో ఇది రీజనరేషన్ స్టేట్ అనేటువంటిది కూడా మనం చెప్పచ్చు. లేకపోతే ఈ 2 రియాక్షన్స్ ఎంసెట్ పరంగా, నీట్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రియాక్షన్స్. ఎక్కడ మీకు ఈ 2 ATPలు ఏర్పడుతున్నాయి. 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ నుంచి 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ఏర్పడేటప్పుడు ఒక ATP ఏర్పడుతుంది. అదేవిధంగా ఫాస్ఫోయినాల్ పైరువేట్ నుంచి పైరువిక్ యాసిడ్ ఏర్పడేటప్పుడు లేదా పైరువేట్ ఏర్పడేటప్పుడు 2వ ATP అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఎంసెట్ లో, నీట్ లో అడిగేటప్పుడు ఇదే క్వశ్చన్ మనల్ని అడుగుతూ ఉంటాడు, ATP ఈల్డింగ్ రియాక్షన్ అనేటువంటిది. సో 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ నుంచి 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ఏర్పడేటప్పుడు జరిగేటువంటి రియాక్షన్ ఏంటి? డిఫాస్ఫారిలేషన్. సో వాట్ ఈస్ ద ఎంజైమ్? కైనేస్ అనేటువంటి ఎంజైమ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అని చెప్తాం. అదేవిధంగా ఫాస్ఫోయినాల్ పైరువేట్ నుంచి పైరువేట్, అక్కడ కూడా ATP ఏర్పడుతుంది. సో వాట్ ఈస్ ఎండింగ్ రియాక్షన్? డిఫాస్ఫారిలేషన్. ఫాస్ఫారిలేషన్ తో స్టార్ట్ అవుతుంది, డిఫాస్ఫారిలేషన్ తో ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా మనం పిల్లల్ని ఒక 3-4 క్వశ్చన్స్ కనుక వాళ్ళకు టిపికల్ గా ఉండే క్వశ్చన్స్ లేదా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసడానికి, లేదా ఒకరోజు మీరు మొత్తము ఆ రియాక్షన్స్ అన్ని చెప్పండి. తెల్లవారు ఆస్క్ టు ఎక్స్ప్లెయిన్. ఒక సైకిల్ వేసేసి పెట్టండి, లేదా ఒక స్కిమాటిక్ రిప్రజెంటేషన్ వేసి పెట్టండి. వేసి పెట్టేసేసి పిల్లల్ని ఆస్క్ టు కమ్ ఫార్వర్డ్, రమ్మనండి. వచ్చేసి ఒక్కొక్కళ్ళతో ఒక్క రియాక్షన్ చెప్పించండి ఫస్ట్ డే. 2వ రోజు 2 రియాక్షన్స్ కలిపి చెప్పండి. 3వ రోజు 3 రియాక్షన్. అట్లా కనుక మామూలు టైంలో అయితే వీ కెన్ సింగ్ అండ్ ప్లే విత్ దెమ్. సో వాళ్ళతో ఆడుతూ పాడుతూ కూడా మనం ఆ రియాక్షన్స్ చెప్పేయచ్చు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఆ రియాక్షన్స్ చెప్పగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. సో రెస్పిరేటరీ కోషంట్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, CO2/O2 అని. So whatever the carbon dioxide released in the respiration and how much of oxygen is consumed in that. So RQ value అనేటువంటి ఒక్కొక్క రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో 1 అనేటువంటిది ఫర్ గ్లూకోజ్ అనేసి అని చెప్తాము. సో less than 1 అనేటువంటిది ప్రోటీన్స్, ఫ్యాట్స్ కి చెప్తాము.
సో ఆర్గానిక్ యాసిడ్స్ కనుక చెప్పినట్లయితే ఇట్ ఈస్ మోర్ దాన్ 1 అని చెప్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ఎంసెట్ క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ నీట్ క్వశ్చన్. మనకి అలా కూడా చెప్పుకోవచ్చు. సో ఫర్మెంటేషన్ ప్రాసెస్. సో ఫర్మెంటేషన్ అనే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేటువంటిది మనకి ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో ఉండేవి రెండే రియాక్షన్స్. ఆ రెండు రియాక్షన్స్ ఆ రెండు ఎంజైమ్స్. సో వాట్ ఎవర్ ద NADH2 which is produced. సో ఏదైతే NADH2 ప్రొడ్యూస్ అయిందో ఆ ప్రొడ్యూస్ అయినటువంటి NADH2 ఇక్కడ ఫర్మెంటేషన్ లో ఉపయోగించుకొని ఓన్లీ నెట్ గెయిన్ ఏంటయ్యా అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ లో దట్ ఈస్ నథింగ్ బట్ ATP అనేటువంటిది పిల్లాడు చెప్పగలిగే స్టేజ్ మనకు తెచ్చుకోండి. రెండు రియాక్షన్స్ రాస్తే 4 మార్క్స్ క్వశ్చన్ లో ఒక రియాక్షన్ కి 2 మార్క్స్ ఇంకొక రియాక్షన్ కి 2 మార్క్స్ అనేటువంటిది ఓకే ఉండండిలేండి. ఏంటిదిరా? ఓకే ఓకే ఓకే. And coming to the what are the various complexes involved in an electron transport system. So electron transport system lo ఏ complexes యూజ్ అవుతాయి. 5 complexes ఉన్నాయి. complex 1 2 3 4 5. So 5 is nothing but అదేంటి మన that is nothing but our ATPase. సో ఫస్ట్ కాంప్లెక్స్ దగ్గర జనరల్ గా NADPH అనేటువంటి అక్కడ జాయిన్ అవుతుంది కాబట్టి అక్కడే మనకి 4 ప్రోటాన్స్ అనేటువంటివి మ్యాట్రిక్స్ నుంచి ఏంటి ఇంటర్ మెమ్బ్రేన్ దాంట్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ స్టేజ్ లో ఒక 4 తర్వాత లాస్ట్ ఆక్సిజన్ రిలీజ్ అయ్యే టైంలో 2 అనేటువంటిది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ టుగెదర్ 10 ప్రోటాన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతున్నాయి. 10 protons లో 3 protons are sufficient to form an ATP which we can combine with the adenosine diphosphate with inorganic phosphate to form the ATP. కాబట్టి అక్కడ మీకు ఒక ATP ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలా మొత్తం 10 ప్రోటాన్లు కాబట్టి 3 ATPలు NADH2 which are produced in the mitochondria అనేటువంటి చెప్తాం. అదే FADH2 కానీ లేదా అదే NADH2 కానీ which are produced in FADH2 అయితేనేమో మనకి క్రెబ్స్ సైకిల్లోను తర్వాత NADH2 అయితేనేమో మన సైటోప్లాజం లో ఏర్పడేటువంటి గ్లైకాలసిస్ లో ఏర్పడినవి కాంప్లెక్స్ 2 దగ్గర ఎంటర్ అవుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకు క్వినోన్ సైకిల్లో 4 ప్రోటాన్స్ తర్వాత 2 ప్రోటాన్స్ కాబట్టి 6 ప్రోటాన్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆల్ టుగెదర్ మనకు 6 ప్రోటాన్స్ రిలీజ్ అయ్యాయి మళ్ళీ అవి తిరిగి ATPase ద్వారా తిరిగి మ్యాట్రిక్స్ లోకి వచ్చేటప్పుడు మనకు కెమీ ఆస్మాటిక్ థియరీ ప్రకారం 3 ప్రోటాన్లు కనుక పాస్ అయినప్పుడు ఒక ATP అనేటువంటి ఏర్పడుతుంది అని చెప్తూ ఉన్నాం. సో అలా మనకు కాంప్లెక్స్ 2 దగ్గర ఎంటర్ అయితే ఒక బండ గుర్తు వేసేసేయండి వాళ్ళ పిల్లలకి. కాంప్లెక్స్ 1 దగ్గర ఎంటర్ అయితే 3 ATPలు అనేది చెప్పండి. కాంప్లెక్స్ 2 దగ్గర ఎంటర్ అయితే 2 ATPలు అనేటువంటి చెప్పండి. సో అలా కనుక మనం చెప్తే వాడు కళ్ళు మూసుకొనైనా సైటోప్లాజంలోకి 2 లేదా క్రెబ్ సైకిల్లో ఏర్పడినటువంటి FADH2కి 2 అనేటువంటి వాడు బండ గుర్తు వేసేసుకొని ఈజీగా నీట్ ఎగ్జామ్లో కానీ లేదా IPEలో కానీ లేదా ఎంసెట్ ఎగ్జామ్లో కానీ ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. సో 5 కాంప్లెక్సెస్ ఏంటి, ఆ కాంప్లెక్స్ లో ఏమేమి భాగంగా ఉన్నాయి అనేటువంటిది ఒక్కొక్క కాంప్లెక్స్ కి 2 ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఒక వీటి మధ్యలో క్యారియర్స్ ఏమేమి ఉన్నాయి, ఇలా ఈజీగా వాళ్ళకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు రాసేసి ఇవ్వండి. అండ్ కమింగ్ టు ద ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో దీనిలో ఒక 5 క్వశ్చన్స్ ఇప్పుడు మనకి మిగిలి ఉన్న వాటిల్లో
మనము ఆక్సిన్స్ గ్యారంటీ క్వశ్చన్ అని పిల్లలందరికీ తెలుసు, జిబ్బర్లిన్స్, సైటోకైనిన్, ఎథిలిన్, అబ్సైసిక్ యాసిడ్. సో ఎక్కువగా మనకి 4 మార్క్స్ ఒక 2 మార్క్స్ ఇక్కడ ఇప్పుడు ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి మనకు కవర్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆక్సిన్స్ వేటిల్లో ఉపయోగపడుతుంది. సో ఎపికల్ డామినెన్స్ మళ్ళీ దాంట్లో వచ్చేటువంటి 2 మార్క్స్ క్వశ్చన్. సో ఇట్ విల్ డామినేట్. సో ఎపికల్ బర్డ్ ఈస్ డామినేటింగ్. So the apical bud is producing the auxin and it cannot permit the other lateral birds to produce. సో డామినేట్గా ఉంది. ఒక అమ్మాయిని ఇంపార్టెంట్గా ఒక అమ్మాయి మన క్లాస్లో బాగా డామినేట్ చేసే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఎగ్జాంపుల్గా తీసుకొని కూడా మనం చెప్పచ్చు, ఈ అమ్మాయి ఇంతమంది స్టూడెంట్స్ని ఇలా చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయికి డామినెంట్ బాగా ఉంది, ఈ అమ్మాయి ఉన్నంతకాలం మిగతా పిల్లలు మాట్లాడలేకపోతున్నారు. So if you imagine this apical dominance with that particular girl and these other girls with the lateral birds, because she is there, the other are unable to reproduce, are unable to talk అనేటువంటిది కనుక చెప్తే ఈజీగా వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళు ఈజీగా కూడా గుర్తుపెట్టుకోగలుగుతారు. సో బోల్టింగ్ ఇస్ రిలేటెడ్ టు గిబ్బర్లిన్స్. సో గిబ్బర్లిన్స్ అనేటువంటిది పొడవు బాగా సాగిపోతుంది. ఏజ్ని మన పిల్లలకి ఏజ్ని పెట్టుకోండి. 14 ఏళ్ల వయసులో పిల్లలు ఇలా ఉంటారా, 10 ఏళ్ల వరకు ఇలా ఉంటారు, 10 నుంచి 14 ఏళ్ల మధ్యలో బాగా ఎదిగిపోతారు కదా. అలాంటి టైంలో అది బోల్టింగ్ లాగానే ఇప్పుడు మన ఏజ్లో కూడా మనకి ఇలా వస్తుంది. కాబట్టి హార్మోన్ ఇవ్వండి, గిబ్బర్లిన్స్ అని. రెస్పిరేటరీ క్లిమాటిక్, సో స్ట్రెస్ హార్మోన్. సో క్విసెన్స్ అండ్ డార్మెటరీ అనేటువంటిది ఇప్పుడు మనకు డిలీటెడ్ సిలబస్లో ఉంది. సో ఈ లెసన్ నుంచి కంపల్సరీగా మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. 4 మార్క్స్లో ఆక్సిన్స్, జిబ్బర్లిన్స్, సైటోకైనిన్, ఇథిలిన్, అబ్సైసిక్ యాసిడ్ ఈ 5ని చదివించండి. సో దానిలో వచ్చేటువంటి పాయింట్స్ మళ్ళీ 2 మార్క్స్ క్వశ్చన్ కింద కాబట్టి 2 మార్క్స్ మళ్ళీ మనం ఇక్కడ సపరేట్గా వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం లేదు. And coming to the principles of inheritance and variation. సో దీంట్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్టింగ్ పీ పావ్లైన్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్ బై మెండల్. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ వాళ్ళు 10th క్లాస్లో నేర్చుకొని ఉన్నారు. సో అదొక గ్యారంటీ క్వశ్చన్ అని మనం 10th క్లాస్లో కూడా వాళ్ళకి నేర్పించున్నాం. కాబట్టి ఈ క్వశ్చన్ చాలా చాలా రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్. సో లా ఆఫ్ డామినెన్స్ ఇది కూడా 10th క్లాస్లో నేర్చుకున్నది. డిఫైన్ అండ్ డిజైన్ ఎ టెస్ట్ క్రాస్. సో టెస్ట్ క్రాస్ అంటే వాళ్ళకి గుర్తుపెట్టుకోమనండి. రెసెసివ్ పేరెంట్ అనేటువంటిది మనకు డామినెంట్ పేరెంట్ లేదా హెట్రోజైగస్ పేరెంట్ తోని క్రాస్ చేసేటువంటి దాన్ని మనం టెస్ట్ క్రాస్. టెస్ట్ whether which type of genotype is there to test, we are doing this. So co-dominance, ఇద్దరు ఈక్వల్లీ డామినెంట్. ఒక ఇద్దరు పిల్లలు క్లాస్ రూమ్ లో ఉన్నారనుకోండి, ఇద్దరు పోటాపోటీకి చదువుతారనుకోండి, సో వాళ్ళిద్దరికి మనం చెప్పచ్చు కోడామినెన్స్ అనేటువంటిది ఇద్దరు ఎక్స్ప్రెస్ అవుతారా, ఇద్దరు ఫస్ట్ వస్తూ ఉంటారు. సో వీ కెన్ ఆల్సో ఇంప్లాయ్ దిస్ టు ఆర్ జీన్స్ అనేటువంటిది కూడా చెప్పచ్చు. సో దే ఆర్ ఈక్వల్లీ డామినెంట్ ఆర్ దే ఆర్ కోడామినెంట్. సో బోత్ ద జీన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ అనేటువంటిది కూడా ఈజీగా చెప్పచ్చు. సో ఇన్కంప్లీట్ డామినెన్స్. సో 2 కలర్లు కలపండి, 2 కలర్లు కలిపితే మనకి ఏ కలర్ వచ్చిందా, రెడ్ కలర్ కలపండి, తెల్ల కలర్ కలపండి, పింక్ కలర్ వస్తుంది. సో సేమ్ యూ కెన్ ఆల్సో రిమెంబర్ విత్ దిస్ ఇన్కంప్లీట్ డామినెన్స్. సో 4 గంటలకు పూసేటువంటి 4 o'clock ప్లాంట్ అయినటువంటి ఇప్పుడు మనకి సీజన్లో బతుకమ్మ సీజన్లో పిల్లలకు బాగా తెలిసినటువంటిది మిరాబులస్ జలాప, రుద్రాక్ష పూలు అనేటువంటి డిఫరెంట్గా చెప్తుంటాం. సో దాంట్లో మీరు కనుక చూసినట్లయితే ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేటువంటి రెడ్ కలర్, పింక్ కలర్, వైట్ కలర్, మధ్యలో లైట్ పింక్ కలర్ కూడా వస్తుంటుంది. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్కంప్లీట్ డామినెన్స్. క్రోమోజోమ్ అండ్ జీన్ మ్యూటేషన్స్. సో ఇది 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా లా ఆఫ్ సెగ్రిగేషన్ అండ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ ప్రాసెస్ నేర్చుకుంటే ఇది ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకున్నటువంటి కోవిడ్ నేపథ్యంలో ఒక 8 మార్క్స్ ఏరియాని దీంట్లోంచి కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏంటి అంటే డైహైబ్రిడ్ క్రాస్ కూడా మనకు అడగవచ్చు. సో డైహైబ్రిడ్ క్రాస్కి వాళ్ళకి చెప్పండి F1 పేరెంట్ ఏంటి, తర్వాత 4 types ఆఫ్ గ్యామెట్స్ ఎలా తీయాలి,
ఆ గ్యామీట్స్ ని చెక్కర్ బోర్డ్ లో లేదా పున్నెట్ స్క్వేర్ లో మనం ఎట్లా పెట్టుకోవాలి అన్ని పక్క పక్కన కలిపి రాసుకోండి అని చెప్పండి. తర్వాత పేరెంటల్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఏమంటారు రికాంబినెంట్ పేరెంట్స్ ఎన్ని ఉన్నాయి. పేరెంటల్ కాంబినేషన్స్ 10 కనిపిస్తాయి. 9:3:3:1 చెప్తున్నాం మనం. సో 9 అనేటువంటిది ఇక్కడ పేరెంటల్ క్యారెక్టర్, లాస్ట్ 1 అనేటువంటిది కూడా పేరెంటల్ క్యారెక్టర్, మధ్యలో ఉండేటువంటి 3 మాత్రం రికాంబినెంట్స్. సో దిస్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ for their NEET and MSET also. సో రికాంబినెంట్స్ అన్ని సో 6/16 అని చెప్తాం. సో పేరెంటల్ కాంబినేషన్స్ అన్ని 10/16 అని చెప్తూ ఉంటాం. సో అలా మనకు హోమోజైగస్ రెసెసివ్ అన్ని హోమోజైగస్ అదేంటే సారీ డబుల్ హోమోజైగోట్స్ అన్ని డబుల్ హెటరోజైగోట్స్ అన్ని. సో ఇలా ఒక గీత ఇటు ప్రక్క నుంచి ఇటు ఒక గీత ఇటు పక్క నుంచి గీసేస్తే మనకు డబుల్ హోమోజైగోట్స్ వస్తాయి, ఇంకో పక్క నుంచి గీస్తే డబుల్ హెటరోజైగోట్స్ అనేటువంటివి వస్తాయి. సో అలా ఈజీగా వాళ్ళకి గుర్తుండేటట్టు కొన్ని టెక్నిక్స్ కనుక మనం చెప్పినట్లయితే ఆ పాఠం వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, తర్వాత వాడికి కాన్సెప్ట్ అర్థం అవుతుంది. కాబట్టి ఈజీగా దే మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ దిస్ నాట్ ఓన్లీ ద IPA క్వశ్చన్స్ బట్ ఆల్సో ద NEET క్వశ్చన్స్ ఆల్సో. సో నీట్ అంటే పిల్లలు ఎక్కువగా భయపడతారు, కానీ నీట్కి అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నీట్ లో మనకు కాన్సెప్ట్ కనుక అర్థమైతే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. అదే ఎంసెట్ లో అయితే మనకు క్వశ్చన్ అనేటువంటిది ట్విస్టెడ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. సో రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హోమో అండ్ హెటరోజైగస్ condition and dominant and recessive. Homo means same, hetero means different. So homozygous ante if the genes are responsible for a character or same. So capital T, small t, capital R, small r, small r, capital Y, small y. So all these are homozygous. Heterozygous, capital R, capital T, small t, capital Y, small y. So all these are examples for heterozygous. Dominant, so whatever the character which is produced in F1 generation, so that we are calling it as dominant. Whatever the character which is not expressed in F1 generation is recessive. సో అలా ఏదన్నా కొన్ని నాకు వచ్చిన టెక్నిక్స్ అనేటువంటిదే కాదు, మీకు ఈజీగా మీ పిల్లలకి ఏది అర్థమవుతుందో అది చూసుకొని దాని ప్రకారం కనుక మనము ఈజీగా చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో వాట్ ఈస్ ద క్రాస్ బిట్వీన్ F1 progeny and the homozygous recessive parent called test cross? How is it useful? It is useful to test whether the parent is a homozygous or a heterozygous condition. Do you think? So true breeding okati, phenotype, genotype, physical appearance, అనేటువంటిది జెనెటిక్ మేకప్ ఆఫ్ అన్ ఇండివిజువల్, అట్లా మీరు పాయింట్ మ్యూటేషన్, ఫినోటాపిక్ రేషియో. ఇక్కడ మనకి ఇప్పుడు 90 క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ ఏ గార్డెన్ పీ the gene T is dominant over small t. The genotypes are, so draw the genotypes. Tall and dwarf producing all tall. Tall or dwarf producing all tall ante వాటి యొక్క genotype ఏమై ఉండాలి? సో capital T into small t అయితేనే మనకు all producing tall. So tall into tall producing 3:1. This is nothing but the F2 generation of monohybrid cross. So capital T small t into capital T small t. So ఇలాంటివి ఈ వీటిల్లో మీరు ఎక్కువగా కొన్ని వాళ్ళకి ఎక్కువ ఎక్సర్సైజెస్ ఇవ్వండి. ఒకే ఎక్సర్సైజెస్ కనుక ఇస్తే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ టు దెమ్ ఫర్ IPA బట్ ఆల్సో ఫర్ దేర్ NEET and other exams also. And coming to the 10th lesson, molecular basis of inheritance. So Griffith experiment, RNA polymerases, 3 types of RNA polymerases, contributions of Corona, Nierenberg, in genetic code.
సో లాక్ ఓపెరాన్ అనేటువంటిది ఒకటి స్కెమాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా దే మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ దే మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ ద 4 మార్క్స్ క్వశ్చన్. సో లాక్ ఓపెరాన్ అనే లాక్ ఓపెరాన్ అనేటువంటిది మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కింద మనకి అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ టు దెమ్ ఫర్ ఆల్సో బట్ బేస్డ్ ఆన్ దట్ దే మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు వెన్ దే గో ఫర్ డిగ్రీ it is also useful to them. And coming to the differences between DNA and RNA DNA differences అనేటువంటి చిన్న క్లాసెస్ నుంచి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో జెనెటిక్ కోడ్ అనేటువంటిది వాళ్ళకి ఈజీగా మనము ఎలా అయితే ఇప్పుడు డైహైబ్రిడ్ క్రాస్ ని ఎలా రాయగలడం నేర్పించామో అదే విధంగా ట్రిప్లెట్ కోడాన్ని మనం ఒక పక్క ఒకటి పైన ఒకటి ఇటు సైడ్ ఒకటి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్ కనుక లెటర్స్ పెట్టేసేసి 16 గళ్ళు గీసేసి ఒక్కొక్క గడిలో 4 రాసుకుంటూ రండి అంటే రెండింటిని స్టాండర్డ్ గా పెట్టుకుంటూ రాసుకుంటూ వస్తే ఈజీగా దే కెన్ రైట్. సో అది జెనెటిక్ కోడ్. న్యూక్లియోజోమ్స్ అనేటువంటివి కూడా మనం ఈజీగా సింప్లిఫై చేసేసి వాళ్ళకి ఒక 4 or 5 పాయింట్స్ కింద ఇవ్వండి. హెటరోక్రోమాటిన్, న్యూక్రోమాటిన్, దిస్ ఈస్ ద రిపీటెడ్ క్వశ్చన్. And who proved that DNA is the genetic material, and what was the organism they have worked on, and what is the function of DNA polymerase, and what are the components of a nucleotide. So ఈ nucleotide components అనేటువంటివి వాళ్ళు ఆల్రెడీ 10th class లో కూడా నేర్చుకొని ఉన్నారు. సో 10th class లో కూడా వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి they can easily write this type of questions. And ఇప్పుడు ఒక మనకి ఇక్కడ ఇచ్చాడు AATTGC ఏదో ఒకటి ఇస్తాడు, ఇచ్చేసి రైట్ ద కాంప్లిమెంటరీ స్ట్రాండ్ రాయండి అని ఇస్తే వాడు 5తో స్టార్ట్ చేశాడు అంటే ఒక బండ గుర్తు చెప్పండి 3తో రాయండి అనేసి. అదే 3తో స్టార్ట్ చేసి ఇచ్చాడు అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు 5తో రాయండి అనేది ఒకటి బండ గుర్తు వేసి పెట్టండి కాంప్లిమెంటరీకి. ఎందుకని ఇట్ విల్ ఎండ్ విత్ 3' to 5', 5' to 3' కాబట్టి. mRNAకి రాసేటప్పుడు ఏది ఇస్తే అదే యాజ్ ఇట్ ఈస్ గా పెట్టమనండి. కాకపోతే థైమిన్ కి బదులుగా యురాసిల్ అనేటువంటిది రిప్లేస్ చేయాలి అనేటువంటి ఒకటి బండ గుర్తేసి పెట్టండి. సో 3 viruses that have RNA as the genetic material, ఇది మనకు అక్కడ లేదు క్వశ్చన్ కాబట్టి ఇక్కడ కంపల్సరీ వీళ్ళు అక్కడ నేర్చుకుని ఉండేవాళ్ళు, కానీ ఇక్కడ వాళ్ళని నేర్చుకోమని చెప్పండి. ఏంటి ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఒకటి, పోలియో వైరస్ ఒకటి, HIV వైరస్ ఒకటి, ఆల్ దీస్ ఆర్ హ్యావింగ్ ద RNA యాజ్ దేర్ జెనెటిక్ మెటీరియల్. సో కంపోనెంట్స్ ఆఫ్ ఏ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. సో ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అనేటువంటిది మనకు ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్, టర్మినేటర్ అనేటువంటివి 3 పాయింట్స్ కింద ఉన్నాయి. సో డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్సాన్స్ అండ్ ఇంట్రాన్స్. సో ఎగ్జాన్ అనేటువంటిది కోడింగ్ సీక్వెన్సెస్ దట్ అపియర్ ఇన్ ద మెచ్యూర్ ప్రాసెస్డ్ RNA. ఇంట్రాన్స్ నాన్ కోడింగ్ సీక్వెన్సెస్ లేదా దే డు నాట్ అపియర్ ఇన్ ప్రాసెస్డ్ RNA. సో ఇంట్రాన్ ఇన్ అంటే లోపల ఉన్నవి, అవి పనికిరానివి, వాటిని తీసేసేయండి అని చెప్పండి. ఎక్సాన్ పనికొచ్చేది, అవన్నీ మళ్ళీ మనకి ఒకదాని పక్కన ఒకటి జాయిన్ అవుతుంది mRNA అనేటువంటి దానిలో అనేటువంటిది, లేదా ప్రాసెస్డ్ RNA అనేటువంటి దానిలో అనేటువంటిది క్లియర్ గా చెప్పండి. సో క్యాపింగ్ అండ్ టైలింగ్. సో క్యాపింగ్ అంటే ఏం చెప్తాము, యాడింగ్ ఆఫ్ అన్యూజువల్ న్యూక్లియోటైడ్ guanosine triphosphate at the 5' end of the HNRNA is called capping. Tailing అంటే చివర. Tailing అంటే adding of adenylate residues which are in between 200 to 300. So that we are calling it as a tailing. And what is meant by point mutation? The mutation that occurs in a single base pair or gene. Gene అని చెప్పినా కరెక్టే అర్థం వస్తుంది, లేదా సింగిల్ బేస్ పేర్ అని చెప్పినా కూడా మనకు కరెక్ట్ అర్థం వస్తుంది. కాబట్టి పాయింట్ మ్యూటేషన్ ఇది రిపీటెడ్ క్వశ్చన్ వస్తుంది. సో వాట్ ఈస్ మెంట్ బై చార్జింగ్ ఆఫ్ DNA? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కోడ్ ఆన్ AUG? సో దిస్ ఈస్ అ వెరీ రిపీటెడ్ క్వశ్చన్. ఏంటి AUG అనేటువంటిది, అది స్టార్టింగ్ కోడాన్ కింద చెప్తున్నాము. నెక్స్ట్ ఇట్ ఆల్సో కోడ్స్ ఫర్ మిథియోనైన్ అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి.
It also codes for methionine and it is a starting codon. So starting codon and రాస్తే మనకి ఒక మార్క్ ఇస్తాడు. మిథియోనైన్ ఇట్ కోడ్స్ ఫర్ మిథియోనైన్ అనేటువంటిది రాసినట్లయితే 1 మార్క్ ఇస్తాడు. సో స్టాప్ కోడాన్స్ UAA, UAG, UGA. UAA, UAG, UGA. All these three are known as stop codons. It will do not code for any amino acid. ఏ అమైనో యాసిడ్ ని కోడ్ చేయదు, అది స్టాప్ చేయడానికే ఉపయోగపడుతుంది. ఆ కోడాన్ వచ్చింది అని అంటే ఇంకా అక్కడికి ప్రోటీన్ సింథసిస్ ఆగిపోతుంది అనేటువంటిది అర్థం అనేటువంటిది చెప్పండి. సో ఇప్పుడు మీకు రెడ్ బోర్డ్ కనుక వచ్చినట్లయితే సిగ్నల్ దగ్గర నువ్వు ఎట్లా ఆగుతావో అట్లాగే ఈ యొక్క ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు ఇది ఆగిపోతుంది. అవి ఏంటి, ఆ సిగ్నల్స్ ఏంటి అంటే 3 సిగ్నల్స్ అని చెప్పండి. UAA, UAG, UGA అనేటువంటివి మీరు ఈజీగా చెప్పండి. సో ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు, DNA ప్రాబ్లం ఇచ్చేటప్పుడు జనరల్ గా చాలా సింప్లెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఒక అడినిన్ కానీ గ్యానిన్ కానీ సైటోసిన్ కానీ థైమిన్ కానీ యురాసిల్ జనరల్ గా అడగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. బికాస్ దే ఆర్ నాట్ ఏమంటారు ఈక్వల్ ప్రపోర్షన్ లో 50-50 ఉండదు కాబట్టి, ప్యూరిన్ పిరిమిడిన్స్ ఈక్వల్ ప్రపోర్షన్ లో ఉండవు కాబట్టి మనకు RNA ఈ ప్రాబ్లం రాదు, DNA లో ప్రాబ్లం వస్తుంటుంది. సో థైమిన్ 30% ఇచ్చాడు అనుకోండి, థైమిన్ జతగూడేది ఎవరు, థైమిన్ విత్ అడినిన్. సో అడినిన్ కూడా 30% ఉంటుంది. సో అడినిన్ థైమిన్ 30 అంటే 60 పోయింది. 60 పోతే 100లో 60 పోతే ఎంత, 40. సో 40లో మిగిలినవి 2 50-50 అవుతుంది. అప్పుడు గ్వానిన్ 20 అవుతుంది, సైటోసిన్ 20 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో థైమిన్ 30 ఇచ్చాడు కాబట్టి అడెనిన్ కూడా 30 రాస్తున్నాం, గ్వానిన్ 20, సైటోసిన్ 20 అనేటువంటిది మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. సో లైక్ దట్ యూ హ్యావ్ టు ఆన్సర్. నెక్స్ట్ ద ప్రపోర్షన్ ఆఫ్ న్యూక్లియోటైడ్ ఇన్ ఏ గివెన్ న్యూక్లిక్ యాసిడ్ ఆర్ అడెనిన్ 18, గ్వానిన్ 30, సైటోసిన్ 42, యురాసిల్ 10. నేమ్ ద న్యూక్లిక్ యాసిడ్. ఇందాక చెప్తున్నాం మనం, ఏం చెప్పుకున్నాము, థైమిన్ అడెనిన్ రెండు కూడా జంటలు. ఆ రెండు 50-50% లో ఉన్నాయి అని అంటే అవి ఈక్వల్ ప్రపోర్షన్ లో ఉన్నాయంటే అవి DNA అని గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ చూడండి, మీకు అడెనిన్ 18 ఇచ్చాడు కానీ యురాసిల్ 10 ఇచ్చాడు అంటే ఇది సింగిల్ స్ట్రాండెడ్ RNA అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి 4 డిఫరెంట్ ప్రపోర్షన్స్ లో ఉన్నాయి కాబట్టి ఏది ఈక్వల్ ప్రపోర్షన్స్ లో లేనప్పుడు దానికి ట్రీట్ ఇట్ యాజ్ RNA అనేటువంటిది గుర్తుపెట్టుకోండి అనేటువంటిది వాళ్ళకి ఇవ్వండి. అండ్ బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీలో మనకు డిఫైన్ బయోటెక్నాలజీ ఒక 2 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతున్నాడు. తర్వాత మాలిక్యులర్ సీజర్స్ అంటే ఏంటి, దట్ ఆర్ నథింగ్ బట్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్. అండ్ వేర్ ఆర్ దే అప్టైన్డ్ ఫ్రమ్, దే ఆర్ అప్టైన్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియా. And name any 2 artificially restructured plasmids. తర్వాత PR322 కానీ PC19 కానీ PUC19 కానీ నాట్ కానీ ఇవన్నీ కూడా మనము రీస్ట్రక్చర్ ప్లాస్మిడ్స్ కింద మనము చెప్తున్నాం. నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఆర్ ద క్లోనింగ్ వెక్టర్స్. Cloning vectors, the vectors which are useful for to transfer the genetic material from one organism to the other organism, that you are calling it as a cloning vector. And what in this the palindromic sequence? Palindromic sequence ante if you read the letters from right side to left side or left side to right side, if they are same, so then you are calling it as palindromic sequence. So దీన్ని మనము palindromic sequence అనేటువంటిది చెప్తున్నాం. సో మలయాళం ఈజ్ వన్ సచ్ వర్డ్. సో మలయాళం ఎటు తీసి రాసినా కూడా మీకు అదే వస్తుంది. అదే తెలుగులో తీసుకున్నట్లయితే వికట కవి అనే ఒక పదం తీసుకోండి. వికట కవిని మీరు ముందు నుంచి రాసినా వెనక నుంచి రాసినా ఎటు రాసినా మీకు సేమ్ వస్తుంది. అలా ఉండేటువంటి వాటిని మనం పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటున్నాము. GAA TTC. సో తోడెవరు G. సో టీకి తోడు ఎవరు A, టీకి తోడు ఎవరు A.
సో అలా మనము జిఏఏ టీటీసీ అనేటువంటి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అని చెప్పండి. పిల్లలకి వికట కవి అనేటువంటిది ఒక పదాన్ని గుర్తివ్వండి, లేదా మలయాళం అనే పదాన్ని ఇవ్వండి. ఓకే సరేలే చూద్దాం. అందుకని నేను మళ్ళీ 3 అయితే యాడ్ చేసాను. ఓకే ఓకే నేను ఇస్తాను. ఓకే థ్యాంక్ యూ. Sorry for the inconvenience. So there is a వాయిస్ వస్తలేదు మేడం, మ్యూట్ చేసి. హలో మేడం. మేడం వాయిస్ రావట్లేదు మేడం. ఆర్పి మేడం వాయిస్ రావట్లేదు మేడం. మేడం పవర్ ప్రాబ్లం. హలో మేడం భద్రకాళి మేడం ఉన్నారా? మేడం సార్ మేడం అది చెక్ చేస్తున్నారు. ఓకే ఓకే కాల్ చేస్తారు. అదే మళ్ళీ సేమ్ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. సేమ్ ప్రాబ్లం అదే తను మళ్ళీ చేస్తారు. ఇందాక మా ప్రాబ్లం మేడమే సెట్ చేశారండి, మనం ఇక్కడ చేయొచ్చా? లేదు, అది మన హ్యాండ్స్ లో లేని ప్రాబ్లం, అది మేడం దగ్గరే ఉంది. అది 159 ఓన్లీ బాటనీ సెలెక్ట్ చేయండి. బాటనీ మేడం అటెండెన్స్ వచ్చేసి ఓన్లీ 14 CRTs రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ స్టిల్ హావ్ టు. మేడం సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్. ఓకే మేడం. మేడం పర్వాలేదు మేడం. ఓకే ఓకే
ఇంకా నేను ఆ పీపీటీ షేర్ చేయను, మామూలుగా మాట్లాడతాను. Just we came to an end of the PPT. So meanwhile, I will try my best to convey orally. So coming to the 12th lesson, in 12th lesson we have strategies, biosafety issues ఒకటి డిస్కస్ చేయండి. అది సింపుల్ గా రాసేసి ఇవ్వండి పిల్లలకి. తర్వాత బీటీ కాటన్ ఒకటి. సో దిస్ ఈస్ అ రిపీటెడ్ క్వశ్చన్ విచ్ ఈస్ ఆస్క్డ్ ఇన్ అవర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్. So not only it is useful for them in IPE, but also for NEET and entrance exams, and also for biotechnology or in degree if they enter, it is also a paper. So in tissue culture also it become a part. So BT cotton stress cheyandi, pest resistant plants ni తీసుకోండి. తర్వాత క్రైజీన్స్ ఒకటి. తర్వాత ఈ లెసన్ నుంచి కంపల్సరీగా మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది ఎక్కువగా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. సో మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ లో ఎక్కువ శాతం ఇదివరకు అయితే బయో ఫర్టిలైజర్స్ అడిగేవాడు. సో మరి ఇప్పుడున్న నేపథ్యంలో సీవేజ్ ట్రీట్మెంట్ కూడా కొంత అడగడానికి అవకాశం ఉందేమో ఒక్కసారి ఆలోచన చేసేసి సింపుల్ గా ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్ వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు రాసేసి వాళ్ళకి ఇవ్వండి. తర్వాత ఈ హలో someone has not muted their phone, madam. Hello. మేడం చెప్పండి, వినిపిస్తుంది. డిస్టర్బెన్స్ వస్తేను కొందరు నేను చేస్తున్నా ఇంకా వాళ్ళందరి. అదే ఓకే మేడం, సారీ. ఓకే. సో దీనిలోంచి కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్మెంటర్స్ అంటే, తర్వాత స్విస్ చీజ్ లో లార్జ్ హోల్స్ ఎందుకు వస్తున్నాయి, బికాస్ ఆఫ్ ద హై ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఒకటి మనము వాళ్ళకి చెప్పాలి. వాట్ ఈస్ ద బ్యాక్టీరియం విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, ప్రొపియాని బ్యాక్టీరియం, షార్మాని అనేటువంటిది. సో అలా మనకు స్టాటిన్ ప్రొడక్షన్ ఒకటి, తర్వాత ఎన్పివి ఒకటి, తర్వాత 2 మాడిఫైడ్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనేటువంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. తర్వాత బీటీ కాటన్, బీటీ బ్రింజాల్, ఇటువంటివి మనం ఈజీగా వాళ్ళకు ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఇండస్ట్రియల్లీ ఇంపార్టెంట్ 2 ఎంజైమ్స్ అనేటువంటిది. సో ప్రోటీయేజెస్ ఒకటి, తర్వాత మిగతా ఎంజైమ్స్ అట్లా వాళ్ళకి ఈజీగా గుర్తుండేటట్టుగా మీరు చెప్పండి. So that is all about our discussion about IPE. So whatever else you want from me, you are welcome. Hello. Madam. అమ్మా ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఐపీ మొత్తము అనలైజ్ చేయగలిగాను. ఏ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏంటి, ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటిది ఒకటైతే నేను చెప్పగలిగాను. సో ఇన్ ద కమింగ్ నెక్స్ట్ క్లాస్ వాట్ దే వాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, సో వాట్ దే ఆర్ ఇన్ నీడ్. ఏదైనా ఒక లెసన్ తీసుకొని ఆ లెసన్లో ఉండేటువంటి నీట్ క్వశ్చన్స్ అట్లా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ టిపికల్గా ఉన్నాయి నన్ను ఏమన్నా ఆ టాపిక్ లాంటిది ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, what we have to do in our next period, if they reveal by that I can prepare for that. Hello. Or whatever doubts you have, if I am in a position to explain, I am ready. అమ్మ పీజీసీఆర్టీలు అందరూ కూడా ఉన్నారు కదా బాట్ని,
సో మీరు ఏ డౌట్ ఉన్నా మేడం గారిని అడగండి అమ్మా. రేపటి నుండి అయితే మీరు విత్ టెక్స్ట్ బుక్స్ అటెండ్ కావాలమ్మా క్లాస్కి. వీళ్ళు ఈ రోజు వెళ్ళి మీరు ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా కూడా ఒకసారి చూసుకొని మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా పేపర్ మీద రాసుకొని రండి క్లాస్కి. తర్వాత మేడం గారు చెప్పి ఇప్పుడు ఇంతసేపు చెప్పినారు కదా, దానిపైన మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. మనకి ఇంకొక 10 minutes టైం ఉందమ్మా, అడగండి అమ్మా. Mm. 50 members ఉన్నారు. మీకేమీ డౌట్స్ లేవా? Okay, is it useful to me? Or otherwise you say me whatever I talked on that already you have known, I think. So is it useful to you, or it is not at all useful? That also. Good afternoon, ma'am. Good afternoon. Good afternoon, ma'am. It is very useful, ma'am. After so many days, we have to discuss a subject. Okay, thank you so much. You are welcome, Mama. It's my privilege. Sir, refresh అయినట్టుంది మ్యామ్. రిఫ్రెష్ అయింది. ఇది మేము రిఫరెన్స్ తీసుకుంటాం మ్యామ్. బట్ ఇట్ ఈస్ టుడే ఇస్ వెరీ యూస్ఫుల్ మ్యామ్. Thank you so much. యూస్ఫుల్ అయింది మ్యామ్ చాలా. Okay, thank you. So what you want in the next class, by that I can do my best. ఓకే మ్యామ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సరే, సిలబస్ రెడ్యూస్ దాని మీద కొంచెం పిల్లలు టెన్షన్ గా ఉంటారు కాబట్టి ఏమన్నా మోడల్ పేపర్ మనం ప్రిపేర్ చేయగలమా అనేది ఒకటి. అంటే ఇప్పుడు 8 మార్క్స్ ఏరియా ఓకే అమ్మా, మనకి 2 8 మార్క్స్ ఏరియా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి కాబట్టి 2 క్వశ్చన్స్ వాళ్ళకి గ్యారంటీగా మనం నేర్పించడానికి అవకాశం ఉంటుంది. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి మనకు రిపీటెడ్ గా ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో ఒక్కసారి నా దగ్గర ఒక 2-3 years క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయమ్మా. ఆ పీపీటీలో పెట్టా కానీ ఆ పీపీటీ ఏమైందంటే కొంచెం నాకు టెక్నికల్ గా కొంత నాలెడ్జ్ లేకపోవడం మూలంగా I was unable to reconnect again and again. I took the help of the computer faculty of my college, and with their help only I was in a position to stand before you. So if you want, I can send in a WhatsApp group. Okay, ma'am. We are the behalf of KGBVs. We are very thankful, ma'am. బాగా హెల్ప్ అయింది. మేము కూడా we got an opportunity to talk before the eminent personalities. No. Most of the staff might be worked in private colleges, so whatever private college faculty are there, they gain the service or experience of 5 to 6 years experience in 1 year, because they will taught the same subject for 6 batches or 7 batches in the same year. So they will get the experience of 7 years in 1 year. So whereas in KGBV or SWR tribal welfare, so if we complete 30 years only, then we are in a position to put 30 years of service. So private faculty వాళ్ళకి they might be very good. నాకన్నా బాగా చెప్పగలిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు మీ దాంట్లో. కాకపోతే ఏదో ఒక పెద్దరికం ఇచ్చేసి నన్ను నిల్చోబెట్టారు కాబట్టి నేను మీ ముందు నిల్చున్నాను. నథింగ్ దట్ we are all equal. అలా అనుకోవద్దు మ్యామ్. ఎప్పుడు సబ్జెక్ట్ షేరింగ్ ఎప్పుడు ఎన్రిచ్ అవుతా ఉంటది కదా. మీరు ఎన్రిచ్ ప్రోగ్రామ్ ఇస్ ఎన్రిచ్, మనకి సబ్జెక్ట్ ఎప్పుడు ఎన్రిచ్ అవుతుంటుంది, కొత్త అప్డేట్ వస్తూ ఉంటాయి కాబట్టి వి హావ్ టు హ్యాపీ. కొంచెం బాగా రిఫ్రెష్ అయింది మ్యామ్. ఇది చాలా యూస్ఫుల్ ఫర్ us. Okay అమ్మా. Anyone want to share anything? If it is not useful also, you are welcome. Madam, this is not good and we need this also, you are welcome. లేదు మేడం, చాలా బాగుంది మేడం, అలా ఏం లేదు. మా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా.
మ్యామ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కి ఇట్లా చెప్పారు కదా, సేమ్ అదే విధంగా ఫస్ట్ ఇయర్ కి ఏమన్నా ఇవ్వగలుగుతారా? ఫస్ట్ ఇయర్ ప్రపూర్ణ చంద్రిక అని మడికొండ మేడం ఇస్ గోయింగ్ టు జాయిన్ on Tuesday and Wednesday, and she will do that for first year, and I am talking only with second year, so she will do that. Okay ma'am, thank you. Okay. Ma'am,